సో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యూజీ అయితే తన బ్లడ్ హ్యాండ్స్ ని కడుక్కుంటుంటాడు. ఆ తర్వాత ఒక చోట నిల్చొని కాన్సన్ట్రేషన్ తో ఏవో సౌండ్స్ వింటుంటాడు. అప్పుడే అక్కడికి ఒక కర్సెడ్ స్పిరిట్ వచ్చి యూజీని పట్టుకోబోతుంది. కానీ యూజీ అయితే స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ బిల్డింగ్ నుంచి దూకేస్తాడు. అక్కడ ఇంకా ఎక్కువ కర్సెడ్ స్పిరిట్స్ ఉంటాయి. ఇంకా యూటా కూడా దగ్గరలోనే యూజీని ఎదుగుతుంటాడు. సో ఇంకా కర్సెడ్ స్పిరిట్స్ బిల్డింగ్ ని పగలగొట్టేస్తాయి. ఇంకా యూజీ ఏమో బిల్డింగ్స్ లోపలికి వెళ్తుంటాడు. అక్కడికి కూడా చిన్న చిన్న కర్సెడ్ స్పిరిట్స్ వచ్చేసరికి యూజీ కొన్నిటిని చంపేస్తాడు. ఇంకా అక్కడి నుంచి బయటపడుతున్నప్పుడు పెద్ద కర్సెడ్ స్పిరిట్ వచ్చి యూజీని పట్టుకుని గాల్లో చాలా స్పీడ్ గా తీసుకెళ్తూ దూరంగా విసిరేస్తుంది. సో అయినా కానీ సైలెంట్ గానే ఉంటాడు. ఇంకా ఆ పెద్ద కర్సెడ్ స్పిరిట్ ఇంకోసారి యూజీ దగ్గరికి వచ్చి అటాక్ చేయబోతుంది. యూటా అయితే దాన్ని చంపేస్తాడు. అండ్ వెంటనే యూజీ పై అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు యూజీ దాన్ని బ్లాక్ చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ టైం. నావయ్య జెనిన్ అయితే ఆ మాకి ఇంతకీ చచ్చిందా లేదా, అది చస్తేనే చాలా బెటర్. ఎందుకంటే ఒక ఆడది ఎలా ఉండాలో దానికి అసలు తెలియదు. కానీ మాయ్ చాన్ ని చూడు, తను ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. అమ్మాయి లాగా బిహేవ్ చేస్తుంది అండ్ చాలా బ్రేవ్ కూడా అని చెప్పి ఒక రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ జినిచి అండ్ ఓగి అనే ఇద్దరు ఉంటారు. సో మీ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో కూడా చూసి నువ్వేంటి ఇంత లేట్ గా వస్తున్నావు, కనీసం బాధ్యత ఉండాలి కదా అని చెప్తారు. నావయ్య అయితే అయినా వచ్చి కూడా ఏంటి యూస్, ఎలాగో నెక్స్ట్ ఈ ఫ్యామిలీకి హెడ్ నేనే కదా, మా అన్నలంతా వేస్ట్ నా కొడుకు. అండ్ అంకల్ ఓజీ జెనిన్ మీకైతే ఓ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంతే. ఇంకా జినిచి మీ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఓజీతో కంపేర్ చేస్తే మీ లుక్స్ చాలా వరస్ట్ అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళు దాడి చేయడానికి చూస్తారు కానీ తనైతే ఈజీగా అడ్డుకుంటాడు. అండ్ వీళ్ళు ముగ్గురు స్పెషల్ ఫస్ట్ గ్రేడ్ కి చెందిన వాళ్ళు. ఇంకా అప్పుడే లోపలికి ఇంకో వ్యక్తి జెనిన్ ఫ్యామిలీకి హెడ్ అయిన నోబితా జెనిన్ ఇంకా మన మధ్య లేడు. సో అందుకని నేనైతే అతను రాసిండే విల్ ని నేను ఇప్పుడు చదువుతాను అండ్ మీరు ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నప్పుడే చదవమని నాకు చెప్పాడు అని అంటూ బ్యాగ్ లో తెచ్చిండే లెటర్ ని బయటికి తీస్తాడు. అంటే అందులో నావోయో జెనిన్ క్లాన్ కి 27th హెడ్ గా చెయ్యాలి. అదే కాకుండా జుట్సు హై అండ్ జెనిన్ క్లాన్స్ ఫర్బిడన్ వాల్స్ లో ఉండే మొత్తం కర్సెడ్ టూల్స్ తనకే చెందుతాయి. కానీ ఓగి ఆర్ జినిచి లో ఏ ఒక్కరితో అయినా అగ్రిమెంట్ చేయించుకోవాలి. కానీ జస్ట్ ఇన్ కేస్ సడరోగోజో గానీ చస్తే ఆర్ మెంటల్ ఫ్యాకల్టీస్ ని గానీ యూజ్ చేయలేకపోతే జెనిన్ క్లాన్ లోకి మెగుమి ఫుషిగురో వస్తాడు. అదే కాకుండా జెనిన్ క్లాన్ కి తనే హెడ్ కూడా అవుతాడు. ఈవెన్ ఆస్తులు కూడా అతనికి చెందుతాయి అని చెప్పేసరికి నావయోకి ఆ విషయం ఏమాత్రం నచ్చదు. అందుకని బయటికి వెళ్తూ ప్రస్తుతం మెగుమి అయితే యూజీని వెతికేందుకు టోక్యోకి వెళ్ళాడన్న విషయం తెలుస్తుంది. ఈవెన్ అదే కాకుండా యూజీ సుకున వెజల్ అన్న విషయం కూడా తెలుసు. అందుకని ఇద్దరిని చంపేస్తే పని అయిపోతుంది అని అనుకుంటాడు. ఎలాగో టోక్యోలో చాలా కర్సెడ్ స్పిరిట్స్ ఉన్నాయి కాబట్టి అవే చంపాయని అనుకుంటారు. అండ్ జెనిన్ క్లాన్ కి హెడ్ నేనే అయి ఉండాలి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు యూజీ ఒక చోట కూర్చొని జరిగిండేది మొత్తం తలుచుకొని బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి జూజో వచ్చి నీకైండే గాయాలని హీల్ అయ్యాయని అడుగుతాడు. యూజీ అయితే అవును సుకున వల్లే హీల్ అయింది అని అనుకుంటా అండ్ తన పవర్ రోజు రోజుకి గ్రో అవుతుందన్న విషయం నాకు తెలుస్తుంది అని చెప్తాడు. దానికి జూజో అయితే మళ్ళీ తిరిగి జుజుట్సుకి వెళ్ళిపోమని అంటాడు. యూజీ అయితే లేదు ఇప్పుడే కాదు, ఎందుకంటే సుకున మెగుమిని యూస్ చేసుకుని ఏదో చేద్దామని అనుకుంటా. అండ్ అదే కాకుండా నేను నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళని చాలా మందిని చంపేసా, ఈవెన్ నీ బ్రదర్స్ ని కూడా చంపేసా, అందుకని మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని అనుకుంటున్నా అని చెప్తాడు. దానికి జూజో అయితే ఏం పర్లేదు, అది జస్ట్ యాక్సిడెంట్, ఈవెన్ నా బ్రదర్స్ నా పొజిషన్ లో ఉన్నా సరే ఇదే ఆలోచించండి, నువ్వు నా బ్రదర్ వి అని చెప్తాడు. సో ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కర్సెడ్ స్పిరిట్స్ ని ముగించేయడానికి వెళ్తారు. అండ్ యూజీ అయితే కావాలనే కర్సెడ్ స్పిరిట్స్ ని తన వెంట రప్పించుకొని చంపేస్తుంటాడు. ఈ జోజో కూడా హెల్ప్ చేస్తుంటాడు. లైక్ యూజీ ఎవరు లేని చోట, ఐ మీన్ లైక్ బేస్మెంట్ లాంటి చోటకి తీసుకొస్తే పియర్సింగ్ బ్లడ్ టెక్నిక్స్ లాంటివి యూజ్ చేసి వాటన్నిటిని ఒకేసారి చంపేస్తాడు. ఇంకా జోజో వెనకాల కూడా మాన్స్టర్ పడి చంపేయడానికి చూస్తుంది కానీ యూజీ వచ్చి జస్ట్ ఒకే ఒక దెబ్బతోనే దాన్ని చంపేస్తాడు. అంటే దాని బ్లడ్ అంతా తన మీద పడుతుంది. ఇంకా జోజో అయితే ఇంతకు ముందు నువ్వు నాతో ఫైట్ చేసినప్పుడు చాలా పవర్ఫుల్ గా నేను ఉండేవాడివి అండ్ ఇప్పుడేమో నీ కర్సెడ్ ఎనర్జీని ఇంకా బాగా కంట్రోల్ చేసేది నేర్చుకుంటేసావు అండ్ ఈవెన్ నీ ఫిజికల్ స్ట్రెంత్ ఇది కూడా అద్భుతంగా ఉంది, నువ్వు ఒక వార్ గాడ్ లాగా కనిపిస్తున్నావు అని అనుకుని యూజిన్ అయితే బాగా పొగుడుతాడు. ఈవెన్ జోజో అయితే మీ నాన్న నుదుటి మీద స్టిచెస్ అనేదో చెప్తుండగా అక్కడికి నావయ్య వస్తాడు. అండ్ వచ్చి రాగానే మెగుమి ఇంతకి ఎప్పుడు వస్తాడు, అయినా మీరిద్దరు పారిపోతారని అనుకున్నా, ఎందుకంటే మీ ఇద్దరిని చంపేస్తా కాబట్టి. అయినా గోజో ఇప్పుడు ఇక్కడ ఎలాగో లేడు, సో అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్, గౌరవం, పవర్స్ వల్లే చాలా మంది సార్సరర్స్ బతికి బయటపడ్డారు అనే విషయం ఈవెన్ యూజీకి కూడా తెలుసు. ఇంకా నావయో అయితే నేను యాక్చువల్లీ వచ్చింది మెగుమిని ఫినిష్ చేసేద్దామని, కానీ మీరు అడ్డుపడితే ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తా అని చెప్పి యూజీ దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి అటాక్ చేస్తాడు. సో యూజీ దూరంగా వెళ్ళి పడతాడు. ఇంకా చోజో కూడా అటాక్ చేయబోతాడు కానీ అతని వెనకాల వెళ్ళిపోయి చోజోని కూడా కొడతాడు. సో వాళ్ళిద్దరి కంటే నోవయో చాలా స్పీడ్ గా ఉంటాడు. గ్యారంటీగా అయితే దగ్గర ఏదో టెక్నిక్ ఉంటుందనే చోజో అనుకుంటాడు. అండ్ నోవయో అయితే ఈ యూజీ గాడైతే ఆ సుకునా గాడి వెజల్, ఇంకా ఇంతకీ అతని పక్కన ఉండేవాడు ఎవడో అని ఆలోచిస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళు ఒక పవర్ఫుల్ కర్సెడ్ ఎనర్జీని సెన్స్ చేస్తారు. కొంపదీసి ఇదేమైనా గోజోదో అని ఆలోచిస్తాడు కానీ సడన్ గా యూటా అక్కడికి వచ్చి ఇంతకీ మీరిద్దరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటూ యూజినే చూస్తుంటాడు. చోజో అయితే ఇతను కూడా యూజిన్ చంపడానికి వచ్చాడేమో అని అనుకుంటాడు. అప్పుడు యూటా అయితే పైనుంచి కిందికి దిగుతాడు అండ్ రోడ్ ఫుల్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా నోవయో అయితే నువ్వు యూటావే కదా, నేను కూడా నీ సైడ్ అనే. ఇంకా యూజీ ఏమో యూటా పేరు విని ఇతను ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ కదా అండ్ ఈవెన్ గోజో లాగానే ఒక స్పెషల్ గ్రేడ్ సార్సర్ అని అనుకుంటాడు. ఇంకా నోవయో అయితే యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది యూజీని చంపుదామని, కానీ ఇక్కడికి నువ్వు వచ్చేసావు కాబట్టి నేను ఉండి కూడా యూస్
లేదని చెప్తాడు. ఇంకా చోజో ఇక్కడ నుంచి పారిపోవడమే బెటర్ ఏమో, ఎందుకంటే యూటా గోజో లాగా చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. సో ఇంకా యూజీ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు చోజో బ్లడ్ మ్యానిపులేషన్ తో యూటా దారిని బ్లాక్ చేద్దామని అనుకుంటాడు, కానీ యూటాకి తెలిసిపోతుంది. సో తను కూడా దాని ప్రకారంగానే ప్రిపేర్ అయ్యి యూజీ వెంటబడతాడు. ఇంకా నోయో వర్సెస్ చోజో ఫైట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతుంది. నోయో అయితే అయినా నీ పవరే బ్లడ్ మ్యానిపులేషన్ కదా, జస్ట్ పియర్సింగ్ బ్లడ్ టెక్నిక్ గురించి తప్ప మిగతా వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ పియర్సింగ్ బ్లడ్ ని యూజ్ చేయడానికి చాలానే టైం పట్టేస్తుంది. సో నేను పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నిన్ను ఇక్కడే చంపేస్తా అని చెప్తాడు. ఇంకా చోజో అయితే అయినా నువ్వు నా తమ్ముడు వెంట పడుతూ ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళగలని ఎలా ఆలోచిస్తున్నావు అనే చెప్తాడు. సో ఇక్కడ మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసిన సీన్స్ వస్తాయి. అంటే యాక్చువల్లీ యూజీ పారిపోయింది యూటాని చూసి అనమాట, ఆ కర్సెడ్ స్పిరిట్స్ ని చూసి కాదు. ఇంకా యూజీ అయితే యూటాని కొంచెం వెనక్కి పుష్ చేసి అక్కడి నుంచి స్పీడ్ గా ఎస్కేప్ అవుతాడు. అండ్ ఆ ప్రాసెస్ లో యూటాకి ఏంటంటే యూజీని కట్ చేసినట్లుగానే అనిపిస్తుంటుంది. ఇంకా తర్వాత యూటా మల్టిపుల్ టైమ్స్ యూజీ పై దాడి చేయడానికి చూస్తాడు, కానీ యూజీ దాని నుంచి ఎస్కేప్ అవుతుంటాడు అంతే. యూటాని తనేం చేయలేకపోతాడు. ఇంకా యూటా దగ్గర పెద్దగా రా పవర్ లేకపోయినా సరే కర్సెడ్ ఎనర్జీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని తన ఫిజికల్ పవర్ ని కవర్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు చేసే దానికంటే తను చాలా డిఫరెంట్ గా చేస్తున్నాడు. అంటే నా కర్సెడ్ ఎనర్జీతో పోలిస్తే తనది ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా యూటా అయితే అప్పుడే నువ్వు నోటీస్ చేసావు అనుకుంటా, నా కర్సెడ్ ఎనర్జీ గోజో సెన్సై కంటే ఎక్కువ ఉంది. గోజో దగ్గర యాక్చువల్లీ 6 ఐస్ పవర్ ఉండేసరికి తను లిటరల్లీ ఎటువంటి ఎనర్జీని వేస్ట్ చేయడు, అందుకనే తను బెస్ట్. అండ్ అందువల్ల అతని కర్సెడ్ ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతాడు. కానీ నాదలాగా అని చెప్తూ యూజీ పైన అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ యూజీకి అయితే యూటా మూవ్మెంట్స్ ని ప్రిడిక్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే యూటా కర్సెడ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇన్ కేస్ యూజీ యూటాని అటాక్ చేసినా సరే యూటా డామేజెస్ ని మినిమలైజ్ చేసుకోగలుగుతాడు కాబట్టి. ఈవెన్ అందుకనే యూటా వెపన్స్ కూడా అలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు యూజీ గివ్ అప్ ఇచ్చే పరిస్థితిలో లేడు కదా, సో అందుకనే తను ఒక నైఫ్ ని బయటికి తీస్తాడు. అండ్ అప్పుడే తనకి గోజో చెప్పిండే మాటలు గుర్తొస్తుంది. కర్సెడ్ టూల్స్ పైన డిపెండ్ అయిపోయి నీ కర్సెడ్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేయొద్దు, వేరే టూల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి గోజో అయితే ఇంతకు ముందు ఓ ఫ్లవర్ వాష్ ని జస్ట్ ఒక స్పాట్ దగ్గర కట్ చేస్తాడు. సో ఇంకా యాక్చువల్లీ ఆ టెక్నిక్ ని కంప్లీట్ గా యూజీకి నేర్పించుండడు, అందుకనే యూజీ ఒక చిన్న నైఫ్ యూటా కటానాని ఆపుదామని చూసినా సరే అది వర్కౌట్ అవ్వదు. అప్పుడే యూటా అయితే నువ్వు మొత్తం కాన్సన్ట్రేషన్ నా బ్లేడ్ పైన పెట్టేశావు అని చెప్పి యూజీకి గట్టిగా గుద్దుతాడు. అయినా గానీ యూజీ అయితే తన కాళ్ళ యూటా స్వాడ్ ని విరిచేస్తాడు. అండ్ ఇంతకు ముందు యూటా చేసిన అటాక్ వల్ల యూజీ ఆర్గన్స్ కి పెద్దగా డ్యామేజ్ కాకపోయినా సరే తన బాడీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. అండ్ యూటా అయితే గోజో స్టూడెంట్ అని నిరూపించుకున్నావు అని అనుకుంటుంటాడు. ఇంకా యూజీ యూటా పై దాడి చేద్దామని అనుకుని పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఓ కర్సెడ్ స్పిరిట్ అతన్ని పట్టుకుండేస్తుంది. అండ్ అదెవరో కాదు, రీకానే. యూజీ అస్సలు కదలలేకపోతాడు. సో ఇంకా యూటా అయితే తన విరిగిపోయిన స్వాడ్ ని తీసుకుని యూజీ దగ్గరికి వచ్చి చెస్ట్ దగ్గర పొడిచేస్తాడు. సో రక్తం విపరీతంగా కారుతుంటుంది. సో ఇంకా యూటా అయితే యూజీని పొడిచేస్తాడు కదా, సో అయితే నా టైం వచ్చింది అనేలాగా కూర్చొని ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు నోవో అయితే చాలా స్పీడ్ గా చోజో పైన అటాక్ చేస్తుంటాడు. అండ్ చోజోకి అయితే అతని టెక్నిక్స్ అసలు అర్థమవుతుంది. అంటే చోజో అతని టెక్నిక్స్ వాడదామని అనుకున్నా సరే నోవో స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజ్లెస్ అని అనుకుంటాడు. అంటే చోజో అయితే చాలా దెబ్బలు తిని కింద పడ్డా సరే మళ్ళీ పైకి లేస్తాడు. అందుకని నోవో అయితే అబ్బో స్టామినా బానే ఉంది అని చెప్తాడు. దానికి చోజో అయితే 9 మందికి నేనే అన్నయ్య, ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని చెప్పి ఫ్లవరింగ్ రెడ్ స్కేల్ స్టాక్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దీని ద్వారా ఏంటంటే తన స్ట్రెంత్ గానీ విజన్ గానీ స్పీడ్ గానీ చాలా పెరుగుతాయి. సో అందుకని ఈసారి నోవో ఎంత స్పీడ్ గా మూవ్ అయినా సరే తన స్పీడ్ కి అడాప్ట్ అవ్వగలుగుతుంటాడు. అంటే ఇన్ఫాక్ట్ నోవోని పట్టుకుంటాడు కూడా. కానీ అప్పటికే నోవో అయితే చోజోని పొడి చేస్తాడు, ఎందుకంటే చోజో టెక్నిక్ ఏంటో అతనికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ అదే కాకుండా చోజో ఎలాగో బ్లడ్ మ్యానిపులేషన్ ని యూజ్ చేయగలటన్న విషయం తనకి తెలుసు, అందుకని మోస్ట్లీ బ్లడ్ ని కూడా ఆపేయచ్చు అని చెప్తాడు. అదే కాకుండా చాకుతో పొడిచాలన్న విషయం వేరే ఎక్కడ చెప్పము, ఎందుకంటే ఒక సార్సరర్ వెపన్ ని పట్టుకొని తిరుగుతున్నాడు అంటే బాగోదు. అండ్ ఇంకా మా అన్నయ్యలు అయితే యాక్చువల్లీ అదే పని చేస్తుంటారు. అండ్ వాళ్ళేంట్రా అంటే టోజీ పైన డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తుంటారు అని చెప్పేసరికి చోజో అయితే అయినా నీకు నీ తమ్ముళ్ళంటే ఇష్టం లేదా, ద్వేషిస్తున్నావా అని అడుగుతాడు. దానికి నోవో అయితే అవును, ఎందుకంటే నాకంటే వాళ్ళు ఇంకా చాతగానల్లో, సో అందుకని ద్వేషిస్తున్నా. అండ్ అలాంటి వాళ్ళు ఇక్కడ బతకడం అనవసరం అని చెప్పేసరికి చోజో అయితే అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నావంటే అది వాళ్ళ వల్లే కదా. అంటే అన్నలు వాళ్ళ తమ్ముళ్ళకి ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా ఉంటారు. ఇన్ కేస్ అన్నలు తప్పు దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళకూడదన్న విషయం తమ్ముళ్ళకి తెలుస్తుంది. అదే కరెక్ట్ దారిలో వెళ్తే వాళ్ళు కూడా అదే దారిలోనే రావచ్చు కదా. అండ్ వాళ్ళు అలా పవర్లెస్ గా ఉన్నారు కాబట్టి నువ్వు ఇంత పవర్ఫుల్ అయ్యావేమో ఆలోచించి, ఇంకా ఇంతకు ముందు నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ అని అడిగావు కదా అని చెప్పబోతున్నప్పుడు నోవో అయితే చోజో చుట్టూ బ్లడ్ ఉండేది గమనించి అక్కడి నుంచి స్పీడ్ గా మూవ్ అవుతుంటాడు. ఇంకా చోజో అయితే చెప్తున్నా కదా, నాకైతే ఎవరు ఎగ్జాంపుల్ గా లేరు, నేనే చాలా తప్పులు చేసి నేర్చుకున్నాను. అంటే నా మైండ్ లో ఉండేది ఒక్కటే, నా తమ్ముళ్ళకి నేను ఆదర్శంగా ఉండాలని చెప్తాడు. ఇంకా వెంటనే ఆ ప్లేస్ ఫుల్ బ్లడ్ రివర్ లాగా వచ్చేస్తుంటుంది. నోవాకి అయితే అసలేం అర్థం కాదు, అయినా అంత ఫ్రాక్చర్స్ అయ్యాయి కదా, ఇలా ఎలా చేయగలుగుతున్నాడు అని ఆలోచిస్తాడు. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది, అదే డెత్ పెయింటింగ్స్. అంటే ఏంటంటే మనుషుల్ని అండ్ కర్సెస్ ని మిక్స్ చేస్తే ఓ హైబ్రిడ్ స్పీషియస్ వస్తాయి. సో అందులోనే ఈవెన్ చోజో కూడా చెందుతాడు. సో వీళ్ళకి ఏంటంటే ఓ యూనిక్ ఎబిలిటీ ఉంటుంది, అదేంటంటే కర్సెడ్ ఎనర్జీ
ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేసుకోగలరు. అందుకని కర్సెడ్ ఎనర్జీ ఫుల్ డ్రై అప్ అయ్యేదాకా వాళ్ళు బ్లడ్ లాస్ వల్ల అస్సలు చనిపోరు. సో అందుకని నవో పైన లైక్ లేజర్స్ లాగా అటాక్ చేస్తుంటాడు. ఇంకా నవో అయితే చాలా స్పీడ్ గానే ఎస్కేప్ అవుతుంటాడు. కానీ ఒక చోట అయితే తన కాళ్ళు ఇరకపోయినట్లు కనిపిస్తుంది. కింద చూస్తే ఫుల్ బ్లడ్ ఉంటుంది. అండ్ ఆ బ్లడ్ కూడా లైక్ హార్డ్ గా ఉంటుంది. సో ఇంకా అప్పుడే చోజో బ్లడ్ పియర్సింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి అటాక్ చేయబోతాడు. కానీ నవో అయితే అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ తిన మూవ్స్ లైక్ కొంచెం టైం కి హైడ్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక సెకండ్ కి 24 మూవ్స్ ఆల్మోస్ట్ చేయగలుగుతాడు. అందుకని ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతాను అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ చోజో దగ్గర సూపర్ నోవా అనే టెక్నిక్ ఉందన్న విషయం అతనికి తెలియదు. ఈ టెక్నిక్ ని దాదాపు 150 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీంతో ఏంటంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేయొచ్చు. అందుకనే నోవాని ఓడించేస్తాడు. ఇంకా చంపదామని ముందుకెళ్తున్నప్పుడు యూజిని పట్టుకొని వచ్చి చోజోని కొట్టి పడుకోబెడతాడు. ఇంకా నోవా అయితే బ్లడ్ వామిట్ చేసుకుంటాడు. ఎందుకంటే చోజో మనిషి కాదు కాబట్టి అతని బ్లడ్ ఇతనికి పాయిజన్ లా పనిచేస్తుంటుంది. అప్పుడే యూటా అయితే నేను నా రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని యూజ్ చేసి నిన్ను హీల్ చేయొచ్చు. కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలి. అదేంటంటే హైయర్ అప్ దగ్గరికి వెళ్ళి నేను యూజిని చంపేసా అని చెప్పాలి అని అంటాడు. ఇంకా అప్పుడే యూజికి ఓ విజన్ వస్తుంది. అందులో వాళ్ళ చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు అతన్నే చూస్తుంటాడు. అంటే అప్పుడే అక్కడికి వాళ్ళ తాతయ్య నువ్వు నీ లైఫ్ ని ఎలా కావాలంటే అలా గడపచ్చు, కానీ నువ్వు ఆవిడకి గానీ దూరంగా ఉండకపోతే చస్తావు అని చెప్తాడు. దాని జిన్ అయితే అయినా పిల్లల ముందు ఇలా ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ రిజిస్టర్ అయిపోతాయి అని చెప్తాడు. జిన్ వాళ్ళ నాన్న అయితే నువ్వు నీ లైఫ్ ని ఇష్టం వచ్చినట్లుగా గడపచ్చు, కానీ తనకు మాత్రం దూరంగా ఉండు. అంటే నీకు ఒక పిల్లాడు కావాలన్న కోరిక చాలా ఉందన్న విషయం నాకు తెలుసు. కవరితో అయితే అస్సలు కుదరదని నీకు కూడా తెలుసు. అండ్ కవరి చనిపోయింది అని చెప్తుండగానే అక్కడికి కవరి వచ్చేస్తుంది. అంటే తన పైన మార్క్ ఉంటుంది, లైక్ ఫేక్ గెటప్ పైన ఉంటుంది కదా అలాగా. సో ఈ విజన్స్ ఇక్కడ ఎండ్ అయిపోతాయి. అండ్ యూజీ కళ్ళు తెరిచి చూస్తే తన ముందే యూటా ఉంటాడు. అండ్ తన నవ్వుతూ నువ్వు ఇంకా బతికే ఉండడం భలే ఉంది. అండ్ కొన్ని నెలల క్రితం గోజో నా దగ్గరికి వచ్చి నిన్ను చూసుకోమని చెప్పాడు. అండ్ నేను నీతో జస్ట్ సరదాకి మాత్రమే ఫైట్ చేశా. అండ్ అదే కాకుండా ఇంకొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే ఇన్ కేస్ తనకి గానీ ఏమైనా అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ వాళ్ళని చూసుకోమని. అప్పట్లో అయినా తనకేమైతుంది అని అనుకున్నా. అండ్ ఇంకా అదే కాకుండా హకారి తనని తను చూసుకోగలదు అని కూడా చెప్పాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాలాగానే నీకు కూడా సీక్రెట్ ఎగ్జిక్యూషన్ సెంటెన్స్ ని విధించారని చెప్పాడు. సో అందుకనే పదే పదే నిన్ను చూసుకోమని చెప్పాడు. అండ్ ఇప్పుడు ఈ ఫేక్ యాక్టింగ్ కూడా అందుకే చేశాడు. నిన్ను చంపడానికి ఇప్పుడు ఎవరు రారు. అండ్ హెచ్క్యూ కూడా అంత ఈజీగా నమ్మేది కదా, అందుకనే వాళ్ళ ముందు నిన్ను చంపుతా అని బైండింగ్ ఓ ని తీసుకున్నా. అంటే ఏంటో తెలుసు కదా, ఎస్పెషల్లీ హంటర్ ఫ్యాన్స్ కి. సో ఇంకా ఆ బైండింగ్ ఓ వల్లే ఇప్పుడు యూజీని నిజంగా చంపాల్సి వచ్చింది. అంటే సరిగ్గా అప్పుడే యూటా అయితే తన రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని యూజ్ చేసి యూజీ గుండె ఆగిపోయిన టైంలోనే తనని హీల్ చేశాడు. అండ్ ఇలా యూటాకి హీలింగ్ పవర్ ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అండ్ ఫ్యూచర్ లో తెలిసే ఛాన్స్ ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికైతే సేఫ్. అండ్ యూజీ ఇప్పుడు నిజంగానే చనిపోయాడని ప్రపంచం మొత్తం అనుకుంటుంది. సో ఇంకా ఇప్పుడు అసలు క్వశ్చన్, అయినా యూటా ఇదంతా యూజీకి ఎందుకు చేశాడు? సో ఫస్ట్ రీజన్ ఏంటంటే తను ఇష్టపడే వాళ్ళు యూజీని ఇష్టపడుతున్నారు కాబట్టి. సెకండ్ ఏంటంటే తనకు కూడా ఇంతకు ముందు తను బేర్ చేయగలిగే కెపాసిటీ కంటే ఎక్కువ పవర్ ఉంది, కానీ ఇప్పుడు యూటా దాన్ని యూజ్ చేసుకోగలుగుతున్నాడు కదా. ఇంకా యూజీ దగ్గర ఉండే పవర్ ఏమో వేరే వాళ్ళది. సో ఇంకా ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా అక్కడికి ఫుషిగోరా వస్తాడు. అండ్ తనైతే యూజీని పట్టుకుని ఇప్పుడు ఎలాగో జుజుట్సు హై చుట్టూ ఉండే బ్యారియర్ వీక్ అయింది, లోపలికి వెళ్దాము అంటే నీ ఫేస్ ని ఎవరు చూడుకోకుండా ఉంటే అదే చాలు. అండ్ ఆ తర్వాత హైయర్ అప్స్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పబోతాడు. కానీ యూజీ అయితే లేదు నేను రాను, షిబుయాలో నా వల్లే చాలా మంది చనిపోయారు అని చెప్తాడు. కానీ ఫుషిగోరా అయితే నీ తప్పు అందులో ఏమీ లేదు, అనవసరంగా బాధపడమా. అంటే ఇలా గెలిపోవటం ఇలా సహజమే, మనమేమి హీరోస్ కాదు, మనం సార్సరర్స్. మనల్ని సరిగ్గా ఎవ్వరూ అర్థం చేసుకోరు, మనం జస్ట్ జనాలకి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలంటే. ఆ ప్రాసెస్ లో మనల్ని మనం ద్వేషించుకోకూడదు అని చెప్తుంటాడు. దానికి యూజీ అయితే నేను నీ దగ్గర ఉంటే నువ్వు కూడా చస్తావేమో అని చెప్తాడు. దానికి ఫుషిగోరా అయితే ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టాయి, అయినా నొరిటోషి కామో ఒక కిల్లింగ్ గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. అందులో సార్సరర్స్ ఒకరినొకరు చంపుకోగలరు. అండ్ ఈ గేమ్ పేరే కాలింగ్ గేమ్. ఈవెన్ సుమికిని కూడా ఈ గేమ్ లోకి అనవసరంగా లాగారు. సో అందుకనే నాకు నీ సహాయం కావాలి అని బాధపడుతూ చెప్తాడు. ఇంకా కాలింగ్ గేమ్ రూల్స్ విషయానికి కర్సెట్ టెక్నిక్ ని అవేకన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిండే కాలనీలో 19 రోజుల లోపు వెళ్లి కాలింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా అని ప్లెడ్జ్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటంటే ఫస్ట్ రూల్ ని కానీ ఇన్ కేస్ బ్రేక్ చేస్తే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చేస్తారు. థర్డ్ రూల్ ఏంటంటే ఇన్ కేస్ నాన్ ప్లేయర్స్ కానీ కాలనీ లోపలికి ఎంటర్ అయితే వాళ్ళు కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ రూల్ వేరే ప్లేయర్స్ ని చంపేదాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ సార్సరర్ అయితే 5 పాయింట్స్ ఇస్తారు, నాన్ సార్సరర్ అయితే 1 పాయింట్ ఇస్తారు. సిక్స్త్ రూల్ ఏంటంటే స్టార్టింగ్ ప్లేయర్స్ కి అసైన్ చేసింటే పాయింట్స్ కాకుండా 100 పాయింట్స్ వస్తే దాన్ని యూజ్ చేసుకుని గేమ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక కొత్త రూల్ ని కర్లింగ్ గేమ్ లో యాడ్ చేయండి అని నెగోషియేట్ చేయొచ్చు. సెవెంత్ రూల్ ఏంటంటే ఆ గేమ్ మాస్టర్ ఇంతకు ముందు చెప్పింటే పాయింట్ ని అప్రూవ్ చేయొచ్చు, కానీ ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే కర్లింగ్ గేమ్ ని ఆపేసే లాంటి రూల్స్ ని మాత్రం తను అప్రూవ్ చేయకూడదు. ఎయిత్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ప్లేయర్స్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసాక 19 రోజుల్లో గానీ పాయింట్స్ ని పొందకపోతే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చేస్తారు. సో ఈ రూల్స్ ని ఇంకా గుర్తుపెట్టుకోండి. యూజీ అయితే యూటాతో సుకున గ్యారంటీగా ఫుషిగోరాని యూజ్ చేసుకుని ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే షిబుయా నేను చాలా ఫింగర్స్ ని తిన్నాను, ప్రస్తుతం అయితే లోపల 15 ఫింగర్స్
ఫింగర్స్ ఉన్నాయి. అంటే నా నమ్మకం ప్రకారం సుకున నా బాడీని కంట్రోల్ చేయలేడు, కానీ ఇన్ కేస్ కంట్రోల్ చేస్తే ఏమాత్రం సంకోచించుకోకుంటారు నన్ను అక్కడే చంపేసి అని చెప్పేసరికి యూటా ఒప్పుకుంటాడు. అండ్ యూజీ అయితే మెగుమితో ఇంతకీ మనం ఏం చేద్దామని అడుగుతాడు. దానికి మెగుమి ఫస్ట్ మనం జుజుట్సు హైకి వెనక్కి వెళ్లి మాస్టర్ టెంజన్ ని కలవాలి, ఎందుకంటే గోజోని ఎలా మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనేది అడగాలి. ఈవెన్ ఆ కెంజాకు ప్లాన్స్ ఏంటో తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈవెన్ కర్లింగ్ గేమ్ లో తనేం చేస్తాడనేది మాస్టర్ కే తెలిసి ఉంటుంది అని చెప్తాడు. దానికి యూజీ అయితే అయినా యూకి తెలుసా అని అడుగుతాడు. దానికి మెగుమి అయితే యాక్చువల్లీ ఈ ఐడియానే తనది అండ్ జుజుట్సు హైలో దాక్కుంది. హైయర్ అప్స్ అటెన్షన్ అంతా తన మీద ఉండకూడదని. ఇంకా అది పక్కన పెడితే మెయిన్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే టెంగెన్ కన్సీల్మెంట్ బ్యారియర్. దీంట్లో ఏంటంటే 1000 డోర్స్ అటు ఇటు ఎప్పుడు షఫల్ అవుతుంటాయి అండ్ అందులో ఒకటి మాత్రమే టెంగెన్ సెమా ఉండే టామ్స్ ఆఫ్ స్టార్ కి దారితీస్తుంది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఇంకా తర్వాత యూజీ అయితే నొబారా గురించి అడుగుతాడు. దానికి మెగుమి ఏం చెప్పాడు, జస్ట్ తన తల దించుకుంటాడు అంతే. అంటే తను మన మధ్య లేదని అర్థం. సో యూజీ ఫుల్ గా బాధపడుతుంటాడు. ఇంకా కాసేపటికి అక్కడికి జోజో ఆ బ్యారియర్ లోపలికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు. ఇంతకు ముందు మహిటో అక్కడి నుంచి డెత్ పెయింటింగ్స్ అండ్ సుకునో ఫింగర్స్ ని దొంగలించాడు, మనం కూడా అదే అని చెప్తాడు. సో ఇంకా తర్వాత వాళ్ళు జుజుట్సు హై లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి మాకి అండ్ యూకి కనిపిస్తుంది. షిబుయా ఇన్సిడెంట్ లో జోగా పాపం చేసిండే పని గుర్తుంది కదా, ఆ రివర్స్ కర్సే టెక్నిక్ ని వాడి తననైతే హీల్ చేశారు, కానీ ఆ స్కార్స్ ఇంకా అలానే ఉండిపోయాయి. సో ఇంకా అది పక్కన పెడితే టెంగెన్ బ్యారియర్ ని క్రాస్ చేసేది మెయిన్ మ్యాటర్ కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తారు. సో టామ్స్ ఆఫ్ ద స్టార్ వెళ్లే దారిలో జుజుట్సు హై వాళ్ళు ఉంచిండే కర్సర్ టూల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉండే ఒక ఫర్బిడన్ వాల్ట్ ఉంది కదా, ఐ మీన్ నిషేధించబడిన ఒక వాల్ట్. ఈవెన్ అదే వాల్ట్ లో చోజో బ్రదర్స్ డెత్ పెయింటింగ్స్ అక్కడే ఉంటాయి. సో అందుకనే చోజో టెక్నిక్ ని వాడి ఆ లొకేషన్ ని కనిపెట్టేయచ్చు. ఇంకా యూకి అయితే ఇంతకీ వీడెవడో అడుగుతుంది. దానికి యూజీ అయితే ప్రస్తుతానికి తను నా బ్రదర్ అనుకో అని చెప్పేసరికి చోజో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఈ హ్యాపీనెస్ లో వెళ్లి వాళ్ళ బ్రదర్ డెత్ పెయింటింగ్స్ ఉండే లొకేషన్ ని కనిపెట్టేస్తాడు. సో అక్కడికి అందరు వెళ్తారు అండ్ చోజో అయితే ఒక రూమ్ దగ్గర ఆగి నేను మళ్ళీ మీకోసం వస్తా అని చెప్పి ఆ టాంబ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ లో వెళ్తారు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు బ్లడ్ మార్క్స్ చాలా కనిపిస్తాయి అండ్ ఇదే ప్లేస్ లోనే ఎగ్జాక్ట్లీ టోజీ రీకోని షూట్ చేశాడు అండ్ దాని వల్ల ఇప్పుడు ఈ మెయిన్ పెంట్ అంతా. సో ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక వైట్ లైట్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చూస్తే చుట్టూ ఆ లైట్ కలర్ లోనే ఉంటుంది. సో అప్పుడే యూకి టెన్షన్ కరోనా ఉంటేనే మిగతా వాళ్ళందరికీ కనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ యూకి అయితే నా ఒక్కదానికి కనిపించట్లేదా అని డౌట్ కూడా వస్తుంది. సో ఇంకెలాగో గోజో కూడా సీల్ అయిపోయాడు కాబట్టి మోస్ట్లీ టెన్షన్ కలుస్తాడని అనుకుంటారు, కానీ అలా జరగదు. సో అందుకనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా టెన్షన్ అక్కడికి వచ్చి అక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు చెప్తాడు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంటి పేర్లు కూడా. అండ్ యూజిన్ అయితే సుకునా వెజర్ అని పిలుస్తుంది. మిగతా వాళ్ళందరూ టెంగెన్ చూసి షాక్ అయిపోతారు. సో ఇంకా టామ్ టవర్స్ ని ఎందుకు క్లోజ్ చేశారనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు కెంజాకుతో కలిసిపోయి ఉంటారని అనుకున్నాడు. అతను హ్యూమన్ హార్ట్స్ ని కూడా చదవలేడు. అండ్ ఇంతకీ కెంజాకు ఎవరంటే ఇంతకు ముందు అతను నొరిటాషి కామో అండ్ అతనే ఇప్పుడు గెటో బాడీని కంట్రోల్ చేస్తాం. మనలాగే యూకి కూడా అంతే అర్థం కాదు. ఇంకా ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు యూజీకి అప్పుడే ఓ డౌట్ వస్తుంది, ఎందుకని టెంగెన్ అలా కనిపిస్తున్నాడో అని అడుగుతుంది. దానికి టెంగెన్ అయితే నేను ఇమ్మోర్టల్ నే, అందులో డౌట్ లేదు, కానీ నా ఏజ్ మాత్రం పెరుగుతూ వెళ్తుంటుంది. 500 ఏళ్ళు అయితే నువ్వు కూడా ఇలాగే కనిపిస్తావు. దాంతో పాటు ఇంకో దెబ్బ ఏం పడిందంటే ఈ స్టార్ ప్లాస్మా వెజర్ నేను మర్జ్ కాలేకపోయాను, అందుకనే నా ఏజింగ్ ఎక్కువ పెరుగుతూ వస్తుంది. అందువల్ల ఈవెన్ నా ఐడెంటిటీ కూడా పోయింది. అంటే ఇదే నా ప్రపంచం అయిపోయింది, ఐ మీన్ ఈ వరల్డ్ తో నేను మిక్స్ అయిపోయాను అని చెప్పేసరికి అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ అయితే ప్రిజన్ డ్రెల్మ్ ని ఎలా ఓపెన్ చేయాలి అంటే కెంజాకు గోల్స్ ఏంటి అని ఫుషిగురు అడుగుతాడు. దానికి చెప్తాలే కానీ నాకు కండిషన్ ఉంది, యూకి యూ అండ్ చోజో వీళ్ళ ముగ్గురులో ఇద్దరు నాకు గార్డ్స్ గా ఉండాలి అని చెప్పేసరికి వాళ్ళకి అయినా ఇతను ఇమ్మోటల్ కదా, ఇతనికి ఎందుకు సెక్యూరిటీ కావాలి, కొంపదీసి సీల్ చేస్తారనేమన్నా భయం. అయినా మిమ్మల్ని ఎన్ని రోజులు కాపాడాలి, ఇలా ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, మీరు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసరికి టెన్షన్ అయితే సరే ఇంతకీ కెంజాకు గోల్స్ ఏంటంటే జపాన్ లో ఉండే మనుషులందరినీ ఎవాల్వ్ చేయాలని చెప్తాడు. దానికి మెగుమ్ అయితే ఇదంతా నాకు తెలుసు, అయినా ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, అయినా తను ఎందుకు బ్యారియర్ టెక్నిక్ ని యూజ్ అంటే అదే కాకుండా ఐడల్ ట్రాన్స్ఫిగరేషన్ ని యూజ్ చేసుకుని జపాన్ లో ఉండే వాళ్ళందరినీ సార్సరర్స్ గా ఎందుకు మార్చలేదు అని అడిగేసరికి టెంగెన్ అయితే అయినా అతని దగ్గర అంత కర్సెడ్ ఎనర్జీ ఉండాలి, ఐ మీన్ లైక్ లిటరలీ జపాన్ లో ఉండే వాళ్ళందరినీ ఎవాల్వ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉండాలి. సో అందుకనే తను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే నాతో, ఐ మీన్ టెంగెన్ తో మిగతా మనుషులందరినీ మర్జ్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసరికి యూజీ అయితే అయినా అదలా కుదురుతుంది, మీరు జస్ట్ ప్లాస్మా వెజల్ తోనే కదా మర్జ్ అవ్వగలరు అని. దానికి టెంగెన్ అయితే ఇంతకు ముందు అలా ఉండేది, కానీ నేను 12 ఏళ్ల క్రితం స్టార్ ప్లాస్మాలతో మర్జ్ కాలేకపోయానని చెప్పా కదా, అందువల్ల ఇప్పుడు నేను ఫామ్ లో ఉన్నానంటే ఎవరితో అయినా మర్జ్ కాగలుగుతా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అయినా ఇతను ఒక్కడే ఉన్నాడు కదా అందరితో ఎలా మర్జ్ కాగలడని. దానికి టెంగెన్ చెప్పే ఆన్సర్ ఏంటంటే అతను చాలా ఎవాల్వ్ అయిపోయాడు, అతని సోల్ కూడా అన్ని చోట్ల ఉంది అని ఇన్ఫాక్ట్ వాళ్ళ కళ్ళకు గట్టినట్లుగా చూపిస్తాడు. ఈవెన్ ఎవరితో అయితే తిను మర్జ్ అవుతాడో వాళ్ళు సార్సరర్స్ కంటే పవర్ఫుల్ అవుతారని కూడా. ఈవెన్ అదే కాకుండా బ్యారియర్ టెక్నిక్ ని కూడా అతను యూజ్ చేయగలడు. సో అందుకని ఈ ఫామ్ ని మెయింటైన్ చేయగలడు. కానీ జస్ట్ ఇన్ కేస్ మనుషుల్లో కనీసం ఒక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఎక్కువగా ఎవాల్వ్ అయితే ప్రపంచమే ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఈవిల్నెస్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అది జపాన్ ని మాత్రమే కాదు ఈవెన్ వరల్డ్ నే ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇంత తెలిసినా సరే మరి ఎందుకని కెంజాకు అలా చేద్దాం అనుకుంటున్నాడంటే ఈవెన్ ఆ విషయం టెంగెన్ కి కూడా తెలియదు. సో ఇంకా
ఇప్పుడు కావాలంటే టెంగెన్ అండ్ మర్జ్ కాకుండా రిఫ్యూజ్ చేయొచ్చు కదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి టెంగెన్ చెప్పే సమాధానం ఏంటంటే, ఇంతకు ముందే చెప్పా కదా నేను టైం తో చాలా ఎవాల్వ్ అయిపోయానని. ఇప్పుడు నేను మనిషి కంటే ఒక కర్సెట్ స్పిరిట్ లాగా అనుకోండి. అండ్ కర్సెట్ స్పిరిట్ మ్యానిపులేటెడ్ సార్సరర్స్ కి టార్గెట్ అవుతారు. సో అదే ఇక్కడ ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఇంకా అదే కాకుండా కెంజాకో గురించి తెలిసిందే కదా, పవర్ఫుల్. సో ఇన్ కేస్ జస్ట్ ఇతనితో కాంటాక్ట్ అయినా సరే టెంగెన్ ని ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు, ఐ మీన్ సీల్ చేసేస్తాడు. సో అందుకనే టాంబ్ ఆఫ్ స్టార్ అయితే అందరిని రిజెక్ట్ చేస్తుంది. ఈవెన్ కెంజాకో అయితే టాంబ్స్ ఆఫ్ స్టార్ లో ఉండే సీల్ ని కూడా బ్రేక్ చేయగలడు. కానీ ప్రస్తుతానికి అయితే అతని దగ్గర అంత కర్సెడ్ ఎనర్జీ లేదు. సో అందుకని నేను మిమ్మల్ని ఇప్పుడు ప్రొటెక్షన్ అడుగుతాను. అండ్ అదే కాకుండా కెంజాకో ఇంతకు ముందు 6 ఐస్ తో 2 సార్లు ఓడిపోయాడు. సో అందుకనే తన ఒపీనియన్ ఏంటంటే 6 ఐ యూజర్స్ ని అస్సలు ఓడించలేడని అనుకుంటాడు. అందుకని 6 ఐ యూజర్ స్టార్ ప్లాస్మా వెజల్ ని పుట్టిన ఒక్క నెలలోపే చంపేసేవాడు. కానీ టెంగెన్ మర్జిన్ రోజు వచ్చినప్పుడు స్టార్ ప్లాస్మా అండ్ 6 ఐ యూజర్ అయితే అపియర్ అయిపోతారు. సో అందుకని ఈసారి వాళ్ళని సీల్ చేద్దామని అనుకుంటాడు. అందుకని ప్రిజల్ రెల్మ్ ని ఎదుగుతాడు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే టైంలో ఇద్దరు 6 ఐ యూజర్ అసలు ఎగ్జిస్టే అవ్వరు. కానీ కెంజాకు ప్రిజన్ రెల్మ్ ని ఎతికేదానికంటే ముందే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే టోజీ జెనిన్ వచ్చి స్టార్ ప్లాస్మాని చంపాడు. కానీ నక్కతోక తొక్కినట్లుగా కర్సెట్ స్పిరిట్ మ్యానిపులేషన్ యూజర్ అయితే తనకు దొరికాడు. సో ఇంకా నెక్స్ట్ ప్రిజన్ రెల్మ్ ని ఎతకడం ఒకటే బ్యాలెన్స్. అండ్ అది కూడా 6 years బ్యాక్ అతని చేతిలోకి వచ్చేసి. సో ఇంకా ఇప్పుడు అయినా కైలింగ్ ఎందుకు జరుపుతున్నారంటే కర్సెడ్ ఎనర్జీ అంతా ఒకే చోట ఉంటుంది. అండ్ వాళ్ళంతా ఫైట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఎనర్జీ బయటకు వస్తుంది. అండ్ అదే ఎనర్జీని యూజ్ చేసుకునే మర్జింగ్ కోసం యూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కైలింగ్ గేమ్ లో కెంజాకు గేమ్ మాస్టర్ గా ఉండలేదు. సో అందుకని జస్ట్ ఇన్ కేస్ కెంజాకును చంపినా సరే ఈ కర్లింగ్ గేమ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ చనిపోవాలి, అందరూ ఆడమని చెప్పి చివరికి చావాలి. సో ఏం చేసినా చావడం మాత్రం చెప్పేసరికి యూటా అయితే సరే మనం అందరం ఆ కర్లింగ్ గేమ్ లో జాయిన్ అవ్వాలి. అండ్ అక్కడికి వెళ్ళి మనం కొత్త రూల్ ని క్రియేట్ చేయాలి. దాంతో ఏంటంటే అందరూ సేఫ్ అవుతారు. దాంతో పాటు ఈవెన్ గోజోని కూడా ఫ్రీ చేయాలి. అప్పుడు ఇంకా అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని చెప్తా. ఇంకా ఇప్పుడు టెంజాకును ఇద్దరు కాపాడాలి కదా, అందుకనే చోజో అండ్ యూకి అయితే ఉందామని డిసైడ్ అవుతారు. ఇంకా తర్వాత టెంగెన్ అయితే బ్యాక్ ఆఫ్ ద ప్రిజన్ రెల్మ్ ని తీస్తాడు. అంటే ప్రిజన్ రెల్మ్ కి బ్యాక్ గేట్ అనుకోండి. కానీ ఫ్రంట్ ప్రిజన్ రెల్మ్ ఉండేదాకా దీన్ని ఓపెన్ చేయలేము. కానీ దీన్ని ఓపెన్ చేయడానికి ఇంకో వే ఉంది. అదేంటంటే ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్ ని యూజ్ చేసుకుని ఈ కర్సెట్ టెక్నిక్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ బ్లాక్ రోప్ అనే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో వీటితో గోజోని ఫ్రీ చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్ ని కొన్ని సంవత్సరాల క్రితం దూరంగా ఎక్కడో దాపెట్టాడు. ఆర్ దాన్ని నాశనం కూడా చేసి ఉండొచ్చు. ఇంకా ఈ బ్లాక్ రోప్ విషయం కూడా ఆల్మోస్ట్ అంతే. లాస్ట్ ఇయర్ మాయం చేస్తాడు అని చెప్పేసరికి యూజికి అండ్ మెగుమికి కోపం. సో ఇంకా మరి ఏమి మార్గాలు లేవా అంటే యాక్చువల్లీ ఒకటి ఉంది. ఈ కర్లింగ్ ఒక 1000 years సార్సరర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. తన పేరే ఏంజల్. తన కర్సెట్ టెక్నిక్ ని వాడుకొని ఏ కర్సెట్ టెక్నిక్ ని అయినా బ్రేక్ చేయగలదు. అండ్ తనైతే ప్రస్తుతం టోక్యోలో ఉండే ఈస్ట్ సైడ్ కాలనీలో ఉంది. అండ్ టెంగెన్ కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా ఏది తెలియదు. అండ్ జపాన్ లో దాదాపు 10 కాలనీస్ ఉన్నాయి. వాటిని ఎలా డిజైన్ చేశారంటే ఒక సైడ్ హ్యూమన్స్ ఉంటారు, ఇంకో సైడ్ సార్సరర్స్ ఉంటారు. కానీ నార్మల్ పీపుల్ కూడా సార్సరర్స్ ఉండే ఏరియాలో చాలా మంది. అండ్ ఈ కర్లింగ్ గేమ్ కంప్లీట్ అవడానికి దాదాపు 2 months టైం పడుతుంది. సో ఇంకా తర్వాత టెంగెన్ అయితే ఆ కర్లింగ్ గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ రూల్ తెలుసు కదా, కర్సెట్ టెక్నిక్ అవేకన్ అయ్యాక 19 days లోపు పార్టిసిపేట్ చేయాలి. అండ్ మెగుమి వాళ్ళ సిస్టర్ కి 10 days 15 hours టైం ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ రూల్ ని బ్రేక్ చేస్తే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చేస్తారు, లైక్ ఐ మీన్ లిటరల్లీ చంపేస్తారు. అండ్ ఇదే విషయాన్ని సోకో మాకి ఇంతకు ముందు చెప్పింది. కానీ మాకి మీద ఈ రూల్ పనిచేయదు, ఎందుకంటే మాకి దగ్గర ఎటువంటి కర్సెట్ టెక్నిక్ లేదు. సో ఇంకా థర్డ్ రూల్, ఇన్ కేస్ కాలనీ లోపల కానీ ఎంటర్ అవుతే ఆటోమేటిక్ గా పార్టిసిపేషన్ ఉంటుందని అర్థం. మరి అక్కడే ఉండే మామూలు జనాల సంగతి ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా అదే కాకుండా కాలనీ లోపలికి ఎంటర్ కావడానికి ఆర్ వెళ్ళిపోవడానికి ఎటువంటి రూల్స్ పెట్టలేదు. ఐ మీన్ లైక్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ పాయింట్, సార్సరర్స్ ని చంపితే పాయింట్స్ వస్తాయి. ఇంకా 5th పాయింట్, ఆ పాయింట్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే సార్సరర్స్ ని చంపితే 5 points ఇస్తారు, అదే నాన్ సార్సరర్స్ ని చంపితే 1 point ఇస్తారు. అండ్ ఇంకా అదే కాకుండా ప్రతి ప్లేయర్ దగ్గర సికిగామి ఉంటుంది, దాన్ని ఎక్కువగానే అని పిలుస్తారు. అంటే లైక్ అదేమి గేమ్ మాస్టర్ కాదు, అది జస్ట్ ఇంటర్ఫేస్ లాగా అనుకోండి. సో దానికి చెప్పే రూల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రూల్ ఏంటంటే 100 points సాధించాక ఏదైనా రూల్ ని యాడ్ చేయాలి. దానికి మెగుమే అండ్ యూజీ అయితే అయినా యాడ్ ఎందుకు చేయాలి, ఏదైనా రూల్ ని రిమూవ్ చేయొచ్చు కదా. సో అలాంటి రూల్ ని కూడా ఒకటి పెట్టాలేమో అని ఆలోచిస్తారు. ఇంకా నెక్స్ట్ ఏ రూల్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాని ద్వారా కర్లింగ్ గేమ్ స్టాప్ అవ్వకూడదు, మిగతా రూల్స్ పై ఇంపాక్ట్ కూడా చూపించకూడదు. సో అప్పుడే ఆ రూల్ ని యాడ్ చేస్తారు. దెబ్బ కొట్టాడు కదరా అని వాళ్ళు అనుకుంటారు. జస్ట్ ఈ రూల్స్ వీళ్ళపైన కదా, ఈవెన్ కెంజాకో పైన కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ రూల్ ఏంటంటే 19 రోజుల పాటు పాయింట్స్ ఏది అక్వైర్ చేయకపోతే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చంపేస్తారు. ఇంకా యూజీ ఇప్పుడు ఇంకా జనాల్ని చంపక తప్పదు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ ఏంటో డిసైడ్ చేస్తారు. జోజో అంటూ టెంగెన్ ని కాపాడుతుంటారు. ఇంకా మాకి అయితే జెనిన్ ప్లాన్ కి వెళ్లి కర్సెట్ టూల్స్ అన్నిటిని చేర్చుదామని డిసైడ్ అవుతుంది. అండ్ వన్స్ ఆ పని అయిపోయాక పాండాని కర్లింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటుంది. కానీ జెనిన్ ప్లాన్ లీడర్ మెగుమి కదా అని యూజీ గట్టిగా అరుస్తాడు. దానికి మెగుమి అయితే దాని గురించి తర్వాత చెప్తారని అంటాడు. ఇంకా యూటా అయితే కర్లింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటాడు, ఎందుకంటే దానికి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే యూజీ ఉండే చోటు యూటా ఉండకూడదు, అండ్ ఈవెన్ వైస్ వర్సా కూడా, ఎందుకంటే ఒకరితో ఒకరు
ఫైట్ చేసుకోకూడదు కదా. సో అప్పుడే వాళ్ళకి ఇంకో విషయం గుర్తొస్తుంది. ఏదంటే ఇంతకు ముందు యూజీ నేను గానీ సుకున లాగా మారితే నన్ను చంపేసేయని యూటాకి చెప్పింటాడు కదా. మరి దూరంగా ఉంటే అది పాసిబుల్ కాదు కదా. సో సుకున అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకని వాళ్ళిద్దరు ఆలోచనలో పడతారు. అప్పుడే మెగుమి అయితే మీరు దాని గురించి టెన్షన్ పడకండి, అంతా చూసుకుందాంలే. ఇంకా తర్వాత మాకి అయితే మెగుమి అండ్ యూజీ అయితే థర్డ్ ఇయర్ లో సస్పెండ్ అయ్యిండే కింజీ హకారే కలిసి అతన్ని తీసుకురామని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ షార్టేజ్ ఉంది కాబట్టి అని చెప్తుంది. దానికి యూజీ అయితే నిజంగా అతను అంత స్ట్రాంగ్ గా అని అడుగుతాడు. దానికి యూటా అయితే నాకంటే స్ట్రాంగ్ అని చెప్తాడు. ఇంకా తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారంగానే అందరూ వెళ్తారు. అండ్ యూజీ వెళ్లే టైంలో చోజోకి థ్యాంక్స్ చెప్తాడు. అంటే చోజో అయితే అస్సలు చావమాక అని చెప్తాడు. అండ్ ఈవెన్ వెళ్ళిపోయాక ఏడుస్తాడు కూడా. ఇంకా ఆ తర్వాత ఒక కమెడియన్ చూపిస్తారు. అండ్ అతని షోకి చాలా తక్కువ మంది అటెండ్ అయ్యింది. అండ్ అతని జోక్స్ కూడా పెద్దగా పేలవు. అందుకని షో అయిపోయాక అతని దగ్గరికి వాళ్ళ బాస్ వచ్చి తిడతాడు. ఈవెన్ ఈ షో నుంచి తీసేస్తున్నాను కూడా చెప్తాడు. అంటే ఆ కమెడియన్ పేరే టాకాబా. ఆ తర్వాత ఒక వ్యక్తి టాకాబాకి వరల్డ్ లో 2 టైప్స్ ఆఫ్ కమెడియన్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు నిజంగానే కమెడియన్ గా ఉంటారు. ఇంకా సెకండ్ టైప్ ఏంటంటే కమెడియన్ గా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. సో ఇంతకీ నువ్వు ఏ టైప్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా టాకాబా అయితే ఆలోచిస్తాడు. లైక్ నేను 50-50 లేదా 70-30 నా ఏ టైప్ ఆఫ్ కమెడియన్ ని అని ఆలోచిస్తాడు. ఈవెన్ తను చాలా కోపంగా ఉంటాడు. అండ్ ఈ టాకాబా కర్లింగ్ గేమ్ ప్లేయర్ కూడా మాకే అయితే సెనెన్ క్లాన్ దగ్గరికి చేరుకొని ఉంటుంది. అండ్ రాంగానే నవోయతో కలుస్తుంది. అండ్ నవోయ అయితే మాకి ఫేస్ మీద కమెంట్స్ చేస్తాడు. అండ్ మాకి యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ప్రైవేట్ పార్ట్స్ మీద కమెంట్ చేస్తాడని. తర్వాత నవోయ అయితే ఆయన నువ్వు కర్సెడ్ ఎనర్జీని వాడలేవు, కర్సెడ్ స్పిరిట్స్ ని చూడలేవు, జస్ట్ నీ ఫేస్ మాత్రమే బాగుండేది, కానీ ఇప్పుడు అది కూడా బాలేదు, పాపం చాలా బాధాకరమైన విషయం. అండ్ నేను నిన్ను ఇంతకు ముందు ఎలాగైతే ర్యాగింగ్ చేసేవాడినో ఇప్పుడు కూడా అలానే చేయను. ఆయన ఇప్పుడు ఇంతకి నువ్వు ఏం చేస్తావు, కుక్కలాగా యూటాని ఫుషిగురుని ఏమైనా ఫాలో చేస్తావా అని అడుగుతాడు. కానీ మాకి అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను కర్సెడ్ వేరోస్ కి వెళ్ళాలి కాబట్టి. ఇంకా వెళ్లే దారిలో మాకి వాళ్ళ అమ్మ అయితే అయినా నీకు అక్కడికి వెళ్లేదానికి పర్మిషన్ లేదని అంటుంది. కానీ మాకి అయితే క్లాన్ హెడ్ పర్మిషన్ ఉందని చెప్పి ముందుకెళ్తుంది. సో కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే తనైతే యాక్చువల్లీ మెగుమిని క్లాన్ హెడ్ గా ఉండమని కన్విన్స్ చేస్తుంటుంది. ఎందుకంటే మాకిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇన్ కేస్ క్లాన్ హెడ్ గానీ అయితే ఆ బిగ్ 3 ఫ్యామిలీస్ గురించి హెడ్ క్వార్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈవెన్ నీ దగ్గర హెరిడిటరీ టెక్నిక్ కూడా ఉంది కదా, ఈవెన్ గోజో సపోర్ట్ కూడా ఉంది. సో అందుకని నీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా సరే నేనైతే హెడ్ గలేను, ఎందుకంటే నన్ను ఎవరు ఫాలో గారు, ఈవెన్ మాయక్ అయితే ఓ ప్లేస్ ని కూడా క్రియేట్ చేయలేకపోయా అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. సో ప్రెసెంట్ లో మాకి వాళ్ళ అమ్మ అయితే మాకిని ఆపడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ నిన్ను కన్నందుకన్నా కనీసం ఒక్కసారి నన్ను హ్యాపీగా చెయ్యి అని చెప్తుంది. కానీ మాకి వెనకోకుండా ఆ ఆర్మరీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తుంది. సో కట్ చేసి మళ్ళీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వస్తే నవయ అండ్ జిన్సి డిస్కషన్ చేసుకుంటుంటారు. మెగుమికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈవెన్ తనకి జనాల సపోర్ట్ కూడా ఉంది. కానీ మన ఆస్తులు మొత్తాన్ని అతనికైతే ఇవ్వలేము. అండ్ ఈవెన్ తన రిలేషన్షిప్ జస్ట్ గోజో వాళ్ళతో మాత్రమే ఎండ్ అవ్వదు. ఈవెన్ కామో క్లాన్ కి నెక్స్ట్ హెడ్ అయిన నొరిటోషుతో కూడా బాగానే రిలేషన్షిప్ ఉంది. అలానే అతన్ని చంపేస్తే మన జెనిన్ క్లాన్ ఇంకా వర్స్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు గోజోని ఎలాగో సీల్ చేశారు కాబట్టి మిగతా క్లాన్స్ అంతా ఆ పవర్ బ్యాలెన్స్ గురించి పోరాడుతున్నారు. సో ఈ టైంలో మనం వెనక పడకూడదు, మంచి ప్లాన్ వేయాలి. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే గోజోని సీల్ చేశారు కాబట్టి అతన్ని రిలీజ్ చేసేది ఒక క్రైమే అవుతుంది. సో అందుకని మనం ఈ రూల్ ని అడ్డు పెట్టుకొని మాకిని, మేని అండ్ మెగుమిని చంపేద్దాము. లైక్ ఐ మీన్ గోజోని వీళ్ళు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకనే మేము చంపేసామని చెప్పుకోవచ్చు అని మాట్లాడుకుంటారు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ ఓన్ కూతుర్ని చంపాలనుకోవడం ఖచ్చితంగా దారుణమే. కానీ దీనివల్ల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అదేంటంటే హెడ్ క్వార్టర్ వీళ్ళపైన పెట్టుకున్న నమ్మకం ఇంకాస్త పెరుగుతుంది. అండ్ ఈ ప్లాన్ అంతా వేసింది యాక్చువల్లీ ఓగేని. సో ఇంకా కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే ఆ రూమ్ లోపల ఓగే ఉంటాడు. అంటే కర్స్ టూల్స్ అక్కడ ఏమీ ఉండవు. అంటే మొత్తం కాల్ చేస్తుంటాడు. అండ్ తన పక్కనే మాయి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. సో మాకి ఫుల్ కోపం వస్తుంది. అంటే తన కర్స్ టూల్ డ్రాగన్ ని బయటికి తీసి ఫైటింగ్ చేయడానికి ముందుకు వస్తుంటుంది. ఈవెన్ ఓగే కూడా తన సీక్రెట్ టెక్నిక్ అయిన ఫాలింగ్ బ్లాసమ్ యూస్ చేయబోతూ అయినా నా బదులు హెడ్ క్లాన్ గా నోబితాని ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా అని అడుగుతాడు. దానికి మాకి నీ స్వంత పిల్లల్ని చంపాలనుకున్న చెత్తనా కొడుకు నువ్వు అని చెప్తుంది. సో ఇంకా వాళ్ళిద్దరు చాలా స్పీడ్ గా ఫైట్ చేసుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఓగి స్వాడ్ కట్ అయిపోతుంది. అంటే మాకి ని చాలా గట్టిగానే స్లాష్ చేస్తుంటాడు. దీనివల్ల తనకి ఎక్కువగా రక్తం గారుతుంటుంది. అండ్ నన్ను హెడ్ క్లాన్ గా ఎందుకు చూస్ చేసుకోలేదంటే నా ఇద్దరు పిల్లలు వేస్ట్ కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా చూడు, నా స్వాడ్ విరిగిపోయిందని నువ్వు నా దగ్గరికి వచ్చావు. నన్ను ఏదో స్వాడ్స్ మ్యాన్ అనుకున్నా గానీ నేను ఒక సార్సరర్ ని అనే విషయాన్ని మర్చిపోయావు. సో అందుకనే ఇందాక అలా అన్నా. అండ్ ఇప్పుడు కూడా అదే మాట పైన నిలబడ్డా. మీరిద్దరు వేస్ట్. అండ్ నా బ్రదర్ కి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండలేదు. కానీ మీలాంటి పిల్లల వల్ల ఫుల్ వెనక్కి పడ్డా అని చెప్పి అలానే లాక్కొని వెళ్తూ ఇద్దరిని ఒక రూమ్ లో పడేస్తాడు. అండ్ ఆ రూమ్ లోనే ట్రైనింగ్ అండ్ పనిష్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అండ్ ఇదే రూమ్ లోనే గ్రేడ్ 2 అండ్ దానికంటే తక్కువ ఉండే కర్సెడ్ స్పిరిట్స్ ని ఉంచారు. అండ్ ఇప్పుడు ఎలాగో ఓగి ఉన్నాడు కాబట్టి అవి సైలెంట్ గా ఉన్నాయని ఓగి చెప్తాడు. అంటే ఇన్ కేస్ వెళ్ళిపోతే అవన్నీ వచ్చి వీళ్ళిద్దరిని పీక్కు తింటాయి. అండ్ మీరైతే హెవెన్లీ ప్యాక్టెడ్ కూడా, ఈవెన్ ఫిజికల్ పవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసారా ఏమైందో. మీతో పోలిస్తే మేము ఇంకా ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటాము. మా కర్సెడ్ ఎనర్జీని ఫైట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా వాడుకుంటాము.
మాకెంత పవర్ ఉందో నీకు కూడా అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇంకాసేపటి తర్వాత అయితే మాకి దగ్గరికి పాక్కుంటూ వచ్చి బతుకుందా లేదా అని చెక్ చేస్తుంది. అండ్ ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందన్న విషయం తనకి ముందే తెలుసు. సో ఇంకా తర్వాత మే అయితే తన కర్సెట్ టెక్నిక్ ని వాడి లైక్ లిటరలీ డిఫరెంట్ వరల్డ్ లాగా క్రియేట్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ లైక్ మరీ అంత పెద్దగా అయితే క్రియేట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడైతే తనకి ఇంకా ఎక్కువ ఇంజురీస్ అయినాయి కదా, సో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దాన్ని క్రియేట్ చేయగలుగుతా. ఆ తర్వాత చస్తా అని చెప్పి సముద్రం లోపలికి వెళ్ళబోతుంది. అప్పుడే మాకి అయితే ఆగో అసలు ఏం చెప్తున్నావు ఆగో అని ఉంటుంది. అప్పుడే మే అయితే అయినా ట్విన్స్ ఉంటే ఏదో చెడు జరుగుతుందనే జుజుట్సు సార్సరర్స్ నమ్ముతుంటారు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోక తప్పదు. జస్ట్ బైండింగ్ మౌస్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, పెయిన్ నుంచి వేరే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వచ్చేమో గానీ ట్విన్స్ అయితే అవ్వలేరు. ఎందుకంటే ఆ ట్విన్స్ ని ఇండివిజువల్ గానే భావిస్తారు కాబట్టి. సో ఇక మీదటి నుంచి నువ్వు నేనే అండ్ నేను నువ్వే. అండ్ నువ్వు ఎంత కష్టపడి రక్తాలు చిందించినా సరే నేను స్ట్రాంగ్ అవ్వాలనుకోకపోతే నువ్వు కూడా అవ్వలేవు. అదే విధంగా నా దగ్గర టెక్నిక్స్ ఉండి నీ దగ్గర లేకపోయినా సరే అది పాయింట్లెస్ అవుతుంది అని చెప్తున్నప్పుడు మాకి మే దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే మే అయితే మాకి ఒక ఐటమ్ నిచ్చి నీ కర్సెడ్ ఎనర్జీ మొత్తాన్ని తీసుకుంటున్నా, నాకు మాత్రం ఒక్కటే మాట ఇవ్వు, అన్నిటినీ నాశనం చేసేస్తా అని. అర్థమైంది కదా, అన్నిటినీ తగలబెట్టేసేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి చైల్డ్హుడ్ వర్షన్ ని కూడా ఇక్కడ చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అదే ట్రైనింగ్ రూమ్ కి వస్తారు. అండ్ మే చనిపోవడంతో మాకి ఫుల్ బాధపడుతుంది. తనని లేపడానికి కూడా చూస్తుంది, కానీ ఇప్పుడు యూస్ లేదు కదా. ఇంకా మాకి చేతిలో స్వాడ్ ఉంటుంది అండ్ తన చుట్టూ కర్సెడ్ స్పిరిట్స్ ఏ ఉంటాయి. సో ఇంకాసేపటి తర్వాత ఓగి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు తనకి ఏదో డేంజర్ సెన్స్ అవుతుంది. ఇలాంటి భయాన్ని తను ఓవర్కమ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది. అందుకని టెన్షన్ పడి తన అటాకింగ్ పొజిషన్ లోకి వచ్చి చుట్టుపక్కల ఉండే దాన్ని గట్టిగా స్లాష్ చేస్తాడు. ఇంకో ఫ్యూ సెకండ్స్ లోనే యాక్చువల్లీ ఓగి తల కట్ అయిపోతుంది. ఇంకా మాకి తన చేతిలో ఉండే స్వాడ్ ని చూస్తూ మే ఇక మొదలెడదామని చెప్తుంది. సరిగ్గా అదే టైం ప్యారలల్ గా బర్డ్స్ కూడా ఎగురుతుంటాయి, అంటే అర్థమైంది కదా. సో ఇంకా తర్వాత వార్నింగ్ బెల్స్ ని మోగిస్తారు. అందరూ లేచి ఏంటబ్బా అని చూడడానికి వెళ్తున్నప్పుడు నావోయోకి మాకి ఓగిని చంపేసిందని తెలుస్తుంది. ఈవెన్ కుకురు యూనిట్ అయితే తనని డీల్ చేయడానికి వెళ్ళిందన్న విషయం కూడా తెలుస్తుంది. సో ఇంకోవైపు ఆ గ్రూప్ అయితే అలానే మాకి కోసం వెతుకుతుంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ తనని కానీ తొందరగా పట్టుకోకపోతే మన కెప్టెన్ మనల్ని చంపేసే ఛాన్స్ ఉందని కూడా అనుకుంటారు. అండ్ తనని ప్రాణాలతోనే పట్టుకోండి అని కూడా యూనిట్ లీడర్ ఆదేశిస్తాడు. అండ్ ఈ కుకురు యూనిట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ లో బాగా ట్రైన్ అయి ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర కర్సెట్ టెక్నిక్స్ లాంటివి ఏవే ఉండవు. అండ్ మాకి కూడా ఈ గ్రూప్ లో ఇంతకు ముందు మెంబరే. సో మాకి అయితే 2 వెపన్స్ ని పట్టుకొని ఆ యూనిట్ వైపుగానే మూవ్ అవుతుంది. వాళ్ళంతా తినని చుట్టుముట్టేసి ఉంటారు. ఇంకా మాకి అయితే మై మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ తనకి సారీ కూడా అడుగుతుంది. అండ్ ఈవెన్ తనకి ప్రామిస్ చేసిన విషయం కూడా గుర్తొస్తుంది. ఇక్కడ స్వాడ్ రిఫ్లెక్షన్ షార్ట్ అవుట్ వస్తుంది. ఇది మనం చాలా సార్లు చూసినా సరే ఇక్కడ కూడా అదే హై వస్తుంది. సో ఇంకా ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే మాకి అయితే తన విశ్వరూపం చూపిస్తుంది. ఎవరు ఎటు నుంచి ఏ విధంగా సర్ప్రైజ్ అటాక్ చేయడానికి వచ్చినా సరే నరికి పడదొప్పుతుంది. ఒక్కడికి కూడా కరణ్ అనేది చూపిదు. అక్కడ పడిండే రక్తం ఏరులై బారుతుంటుంది. ఒక్కడికి కూడా డిఫెండ్ చేసుకోవడానికి అస్సలు కుదరదు. బ్లడ్ మొత్తం రూమ్ నిండా నిండిపోతుంది. ఇంకా ఈ యూనిట్ లీడర్ ఇదంతా చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే చోజురో అనే వ్యక్తి అయితే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దాంతో ఏంటంటే ఓ 2 చేతులు అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి మాకిని పట్టుకొని తనని పచ్చడి చేయడానికి చూస్తాయి. అండ్ ఆ చోజురో అనే వ్యక్తి హే గ్రూప్ లో ఒకడు. ఈ హే లో ఉండే వాళ్ళు అంటే సెమీ గ్రేడ్ 1 ఆర్ దానికంటే హయ్యర్ స్టాండర్డ్స్ లో ఉండే వాళ్ళు. జెనిన్ క్లాన్ లో ఉండే స్ట్రాంగెస్ట్ సార్సరర్ కలెక్షన్ ఈ హే గ్రూప్ వల్లే. సో ఇంకా కాసేపటికే కొకురో క్లాన్ యూనిట్ లీడర్ దగ్గరికి మాకి స్పీడ్ గా వచ్చి అటాక్ చేయబోతుంది. కానీ తను డిఫెండ్ చేసుకుంటాడు. ఇంకా ఇలానే వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ఆ చోజురో టెక్నిక్ నుంచి ఎలా ఎస్కేప్ అయిందనే షాక్ లోనే తను ఉంటాడు. ఈవెన్ తన కర్సెడ్ ఎనర్జీ గార్డ్ ని కూడా బ్రేక్ చేస్తుంది. లైక్ విండ్ పైప్ ని కూడా బ్రేక్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మిగతా వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తుంది. ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్ అయింది. ఇంకా తర్వాత రంట తన టెక్నిక్ ని యూజ్ చేసి మాకిని ఫ్రీజ్ చేస్తుంది. సో అప్పుడే జినిచి వెళ్ళి అటాక్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ రంట మాకిని ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతాడు. మాకి ఆ కర్సెట్ టెక్నిక్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ రంట బాడీ నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటుంది. ఎందుకని జినిచి డైలమాలో పడతాడు. అప్పుడే రంట అయితే ఇప్పుడు ప్రస్తుతం మాకి అయితే టోజులో అయిపోయింది. సో వెంటనే తనని ముగించకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసరికి జినిచి వెంటనే అటాక్ చేస్తాడు. చుట్టుపక్కల ఫుల్ ప్లేసే డిస్ట్రాయ్ అయిపోతుంది. మాకి చనిపోయిందని రంట అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ జినిచి తలనే తీసుకొచ్చి మాకి విసిరేస్తుంది. ఈవెన్ నవోయ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంతకీ నీకి మానవత్వం ఉందా లేదా అని అడుగుతాడు. దానికి మాకి అయితే మే ఎప్పుడైతే చనిపోయిందో నేను నా హార్ట్ ని అక్కడే కోల్పోయా అని చెప్తుంది. ఈవెన్ రెంటాని కూడా చంపేసి ఉంటుంది అనుకోండి. సో ఇంకా ఇప్పుడు నవోయ్ ఫ్లాష్ బ్యాక్ టైం తను జీనియస్ అనే తను అనుకుంటుంటాడు. వాళ్ళ నాన్న తర్వాత నెక్స్ట్ హెడ్ తనే అని కూడా అనుకుంటుంటాడు. అండ్ ఇంకా నవోయ్కి తెలిసే విషయం ఏంటంటే జెనిన్ క్లాన్ లో కర్సెడ్ ఎనర్జీ లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడని. అండ్ తను ఫుల్ డిప్రెషన్ లోనే ఉంటాడని అనుకుంటాడు. కానీ నిజమేంటో మనకు తెలుసు కదా. అండ్ అతను ఎవరో కాదు, టోజీనే. సో టోజీ
టోజీని తలుచుకునే నోవోయా అయితే ఇప్పుడు మాకీతో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇన్ఫాక్ట్ మాకీ ఫైటింగ్ స్పీడ్ ని చూసి ఇంప్రెస్ అయిపోతాడు కూడా. అండ్ ఇన్ఫాక్ట్ మాకీని కొట్టి దూరంగా విసిరేస్తాడు. అండ్ తను అదే ఫ్లాష్ స్పీడ్ లో వెళ్లి మాకీని మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో చుట్టుపక్కల ఉండేవన్నీ డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ నువ్వేమి టోజీవి కాదు అని కూడా మాకీకి చెప్తాడు. అండ్ అదే కాకుండా నోవోయాలో ఫైట్ చేస్తూ తన స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇంతసేపు డిఫెన్స్ పొజిషన్ లో ఉన్న మాకీ ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు అటాక్ చేయరా అనేలాగా నిల్చొని ఉంటుంది. అండ్ మై సాక్రిఫైస్ చేయడం వల్ల మాకీ బాడీ అయితే లైక్ స్టీల్ లా తయారై ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ప్రొజెక్షన్ సార్సరీ యాక్టివ్ గా ఉన్నప్పుడు యూజర్ నోవోయా దేన్నైతే తన చేత్తో టచ్ చేస్తాడు ఆ ఆపోనెంట్ కూడా 24 FPS లో మూవ్ కావాలి. ఇన్ కేస్ మూవ్ కాకపోతే 1 సెకండ్ పాటు ఫ్రీజ్ అయిపోతారు. అండ్ ఈ స్ట్రాటజీని వాడదాం అనుకుంటాడు. అండ్ నోవోయా ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే మాకీ యాక్చువల్లీ తన చేతులు కట్ అయినా సరే నోవోయా మూమెంట్ ని ఆపుదామనే అనుకుంటుందని నోవోయా అనుకుని చుట్టూ తిరిగి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మాకీ రిటర్న్ గిఫ్ట్ గా నోవోయా పైన అటాక్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే తన న్యూ బాడీతో 24 FPS మూమెంట్స్ ని నేర్చుకుంటేసింది కాబట్టి. నోవోయాకి గట్టిగా ఒక దెబ్బ కొట్టేసరికి ఫుల్ రక్తం గారుతుంది. ఐ మీన్ మొహం దగ్గర ఉంటే ఎముకలంతా విరిగిపోయి ఉంటాయి. ఇంకా తర్వాత మాకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఇంతకీ ఎందుకు తిరిగి రమ్మన్నావు అని అడుగుతుంది. మాకి వాళ్ళ అమ్మ అయితే భయపడిపోయి ఉంటుంది. ఇంకా నోవోయా యాక్చువల్లీ బతికే ఉంటాడు. సో అక్కడికి పాక్కుంటూ వస్తుంది. ఇంకా మాకి కూడా వాళ్ళ అమ్మని మెడ దగ్గరకు వస్తుంటుంది. సో కొన్న ఊపిరితో ఉన్నప్పుడే నోవోయా దగ్గరికి వచ్చి తనని కూడా పొడిచేస్తుంది. ఎందుకంటే నోవోయా కర్సెడ్ ఎనర్జీని వాడలేకపోతాడు కాబట్టి. సో ఇద్దరు అక్కడ చేస్తారు. అండ్ చనిపోయాక ముందు మాకి అండ్ మైతో గడిపింటే క్షణాలని గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత మాకి అయితే మై బాడీని పట్టుకుని బయటకు వస్తుంది. ఇంకా నిషిమియా మై బాడీని చూసి ఫుల్ ఏడ్చేస్తుంది. ఎందుకంటే తను వద్దని చెప్పినా సరే మై లోపలికి వెళ్ళింది కాబట్టి. సో ఇంతకీ నెక్స్ట్ టైం చేస్తావు అని అడుగుతుంది. కానీ మాకి ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఈ ఫైట్ లో ఏ జెనిన్ క్లాన్ మెంబర్స్ అయితే లేరో వాళ్ళందరినీ చంపేస్తుంది కూడా. అది కూడా చాలా దారుణం. ఇంకా తర్వాత ఆటోప్సీలో తెలిసే విషయం ఏంటంటే కర్సుడ్ టూల్ వెపన్ ని వాడి వాళ్ళందరినీ చంపేశారని. సో ఈ ఇన్సిడెంట్స్ తర్వాత జెనిన్ క్లాన్ ని బిగ్ 3 ఫ్యామిలీస్ నుంచి తీసేయమని గోజో అండ్ కామో క్లాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. కానీ హెడ్ క్వార్టర్స్ ఆ డిసిషన్ ని హోల్డ్ లో పెట్టుంటుంది. ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ యాగాని జైల్లో బంధించేసి ఉంటారు. అండ్ లైక్ అది ఏ టైం లైన్ అంటే తను పాండాని క్రియేట్ చేసిండే టైం లైన్. ఐ మీన్ లైక్ తన ఎక్స్పెరిమెంటేషన్స్ వల్లే ఆ పాండా క్రియేట్ చేయబడింది. సో ఇంకా హైయర్ అప్స్ అయితే అయినా ఆ పాండా లాంటి కర్సెడ్ కాప్స్ ని ఎలా క్రియేట్ చేశారని అడుగుతారు. కర్సెడ్ కాప్స్ అంటే లైక్ వాళ్ళకంటూ సెపరేట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఈవెన్ ఆలోచించగలరు కూడా. అదే కాకుండా కర్సెడ్ ఎనర్జీని కూడా జనరేట్ చేయగలరు. కానీ నార్మల్ కర్సెడ్ కాప్స్ అయితే వాటిని క్రియేట్ చేయలేవు. సో అందుకని హైయర్ అప్స్ కి భయం వేసేస్తుంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ యాగా గానీ ఇందాక చెప్పినట్లుగా కర్సెడ్ కాప్స్ ని గానీ ఎక్కువగా క్రియేట్ చేస్తే ఐ మీన్ లైక్ లిటరలీ ఒక ఆర్మీ లాగా క్రియేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకనే దాన్ని మిలిటరీ లెవెల్ థ్రెట్ గా భావిస్తారు. అందుకనే యాగాని జైల్లో బంధించారు. కానీ ఎన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా సరే యాగా అస్సలు రెస్పాండ్ కాడు. తన ఒపీనియన్ లో ఇన్ కేస్ ఈ కర్సెడ్ కాప్స్ గానీ రాంగ్ హ్యాండ్స్ లో పడితే అందరికి ప్రాబ్లమే. కట్ చేసి ప్రెసెంట్ లోకి వస్తే కుసాకాబా పాండాని సీల్ నుంచి రిలీజ్ చేస్తాడు. అండ్ ఈవెన్ దీని గురించి వేరే ఎవరికి చెప్పదని కూడా చెప్పి ఉంటాడు. దానికి పాండా అయితే అయినా అలా ఎందుకు అని అడిగేసరికి కుసాకాబే ప్రిన్సిపల్ యాగా మాకు చాలా పెద్ద సహాయం చేశాడు. సో కొన్నాళ్ళ క్రితం కుసాకాబే వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు చనిపోయాక తను ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ప్రిన్సిపల్ యాగా అయితే ఆ కుర్రోడి మెమరీస్ కర్సెడ్ కాప్స్ లోకి వేసేస్తాడు. ఐ మీన్ లైక్ సోల్ ని తీసుకొచ్చి చేస్తాడన్నలాగా అనుకోండి. సో ఆ కర్సెడ్ కాప్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ కొడుకు లాగానే మిమిక్ చేస్తుంది. సో నాకు ఇది చూడగానే బ్లీచ్ లో కోన్ అండ్ ఇచిగో బాడీ స్వాపింగ్స్ ఏ గుర్తొచ్చింది. సో ఎనీవేస్ సో ఇంకా కుసాకాబే వాళ్ళ చెల్లి ఫుల్ హ్యాపీ కదా. అందుకనే ఆ రోజు కుసాకాబే రుణం తీర్చుకునేందుకు ఈ రోజు పాండాకి హెల్ప్ చేశాడు. సో ఇంకా గోజో సీల్ అయిపోయాక ప్రిన్సిపల్ యాగాకి డెత్ సెంటెన్స్ విధిస్తారు. అందుకని యాగాని చంపేందుకు ఒక అసాసిని పంపిస్తారు. సో యాగా అయితే ఫైటింగ్ కి రెడీ అవుతూ అయినా గోజో సీల్ అయిపోయాక వీధి పిల్లి కూడా పులిలాగా ఊహించుకుంటుందేమో అని చెప్తాడు. అప్పుడే అక్కడికి గాకో గాంజీ ఎంట్రీ ఇస్తాడు. లైక్ ఆ గిటార్ పట్టుకొని ముసలోడు ఉంటాడు కదా, లైక్ ఐ మీన్ హైయర్ అప్స్ లో. సో అతను వస్తాడు. అండ్ యాక్చువల్లీ ఈ ఫైట్ లో ఆ ముసలైన గెలుస్తాడు. సో ఇంకా చనిపోయే మూమెంట్స్ లో యాగా అయితే టెక్నిక్ ని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ అయితే బాడీ ఇన్ఫర్మేషన్ ని వాడుకొని సోల్ ని రీప్రొడ్యూస్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేయాలి. ఇంకా తర్వాత ఆ సోల్ ఇన్ఫర్మేషన్ ని వాడుకొని ఒక కర్సెడ్ కార్ప్స్ కోర్ లో పెట్టాలి. కానీ అది మాత్రమే సరిపోదు. యాక్చువల్లీ 3 అత్యంత అనుకూలమైన సోల్స్ ని ఒకటే కర్సెడ్ కార్ప్స్ లో పెట్టాలి. అండ్ ఆ తర్వాత ఆ సోల్స్ ఒకటిని ఇంకోటి చూసుకునేలాగా చేయాలి. అండ్ అలా చేసినప్పుడే సోల్స్ స్టెబిలైజ్ అవుతాయి. వాటికంటూ ఓ సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ వీటికంటూ దాదాపు ఓ 3 months టైం పడుతుంది. ఇంకా తర్వాత వాటంతటికి అవే కర్సెడ్ ఎనర్జీని సప్లై చేసుకోగలవు. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ముందే ఎందుకు చెప్పలేదు అని గాక గురించి అడుగుతాడు. దానికి యాగా ఇది ఒక కర్స్ అండ్ ఈ కర్స్ ని నేను నీకు ఇప్పుడు ఇస్తున్నా అని చెప్పి చనిపోతాడు. సో ఇంకా అప్పుడే అక్కడికి ఈవెన్ పాండా కూడా వచ్చేస్తాడు. అండ్ గాకోగాంజా అయితే ఫైట్ కి సిద్ధం అవుతాడు. కానీ పాండా అయితే తనని నెగ్లెక్ట్ చేసి డైరెక్ట్ గా యాగా దగ్గరికి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి ఆ ముసలాయన అయితే షాక్ అయిపోతాడు. అయినా నేనే కదా ప్రిన్సిపల్ యాగాని చంపింది, మరి నా మీద ద్వేషం లేదా అని అడుగుతాడు. దానికి పాండా అయితే మేము మనుషుల్లాగా అలా ఆలోచించము. అండ్ యాక్చువల్లీ ప్రిన్సిపల్ యాగా అయితే మిమ్మల్ని ద్వేషించలేదు. అందువల్ల ఈవెన్ నాకు కూడా మిమ్మల్ని ద్వేషించేందుకు ఒక్క రీజన్ కూడా కనబడట్లేదు. అండ్ ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాండాస్ కి కూడా బాధేస్తుంది, మాకు కూడా ఏడవాలనిపిస్తుంది అని చెప్పి పాండా ఏడుస్తూ అరిచేస్తాడు.
వచ్చేస్తాడు అక్కడే. సో ఇంకా యూజీ అండ్ ఫుషిగురో అయితే టెంగెన్ చెప్పినందుకు హకారిని కలవడానికి వెళ్తారు. అంటే ఈ హకారి స్పెషల్ గ్రేడ్ సార్సరర్ కాబట్టి ఇన్ కేస్ యూజీ వాళ్ళు వాళ్ళ సైడ్ గానీ తెప్పించుకుంటే ఈ కర్లింగ్ గేమ్ లో వాళ్ళదే పై చేయి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతన్ని జుజుట్సు నుంచి సస్పెండ్ చేశారు, ఎందుకంటే వాడొక ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ టోర్నమెంట్ ని నడిపించుంటాడు కాబట్టి. సో అందుకని ఇప్పుడు యూజీ అండ్ ఫుషిగురో అయితే బట్టలను చేంజ్ చేసుకుని లైక్ అండర్ కవర్ లాగా వెళ్దామని అనుకుంటారు, ఎందుకంటే ఇన్ కేస్ వీళ్ళు కానీ జుజుట్సు నుంచి వచ్చారని తెలిస్తే కనీసం కలిసేది కూడా డౌటే కాబట్టి. సో ఇంకా వాళ్ళు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుండగా ఓ ఇద్దరు వచ్చి, ఆయన ఇదేమి పిల్లలు ఆడుకునే చోటు కాదు, ఇన్ కేస్ 3 లెక్క పెట్టే లోపు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే తర్వాత బాధపడతారు అని చెప్తారు. దానికి ఫుషిగురో వాళ్ళు, అయినా మా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంది, సో మమ్మల్ని ఫైట్ క్లబ్ లో పార్టిసిపేట్ చేయడానికి వదలండి అని చెప్తాడు. అప్పుడే వాడైతే మెగుమిని ఆల్మోస్ట్ పంచ్ చేయబోతూ ఫస్ట్ రూల్ ఏంటంటే ఫైట్ క్లబ్ గురించి అస్సలు మాట్లాడకూడదు. ఈ లైన్ ఎక్కడో విన్నట్లుంది కదా, దిస్ ఇస్ అ క్లాసిక్ వన్. సో ఇంకా ఆ వ్యక్తి అయితే ఇంతకీ ఈ ఫైట్ క్లబ్ గురించి నీకు ఎవరు చెప్పారో చెప్పు అని అడుగుతాడు. దానికి మెగుమి అయితే చాలా కాన్ఫిడెంట్ గా, కనీసం వాడి పేరు గురించి కూడా నాకు తెలియదు, నేను అతన్ని కొన్నాళ్ళ క్రితమే చంపేశా అని చెప్తాడు. అండ్ యాక్చువల్లీ దాదాపు నెల క్రితం కోండో అనే వ్యక్తి కనపడకుండా పోయి ఉంటాడు, సో మోస్ట్లీ అదనే అయి ఉండొచ్చు అని అనుకుంటారు. ఇంకా అందుకనే మెగుమి అయితే వాడి ప్లేస్ లో మమ్మల్ని పెట్టుకోండి అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఒక గాడికి హకారి నుంచి ఫోన్ వస్తుంది అండ్ వీళ్ళకి ఫైట్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారని కూడా చెప్తారు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఫైట్ చేయాల్సింది మెగుమి కాదు, యూజీ. సో ఆబ్వియస్లీ ఇది కూడా చాలా బెటరే కాబట్టి మెగుమి ఒప్పుకుంటాడు. అండ్ ఇంకా ఫైట్ కి వెళ్లేక ముందు మెగుమి అయితే యూజీకి, నువ్వు ఎలాగైనా వాళ్ళ నమ్మకం పొందాలి, ఎప్పుడే మనం హకారిని కలవగలం, సో అందుకనే నువ్వు ఈ ఫైట్ గెలిచి తీరాలి, నేను బయట పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇంకా యూజీకి అయితే ఆ ఫైట్ క్లబ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఫైట్ కంటిన్యూ చేయాల్సిందే, పారిపోకూడదు. ఇంకా సెకండ్ రూల్ ఏంటంటే కర్సెట్ టెక్నిక్ ని వాడకూడదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వ్యూవర్స్ చాలా మంది నార్మల్ పీపులే కాబట్టి, సో వాళ్ళు ఆ కర్సెడ్ ఎనర్జీస్ అంతా చూడలేరు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అని చెప్పి ఫైట్ క్లబ్ లోపలికి పిలుచుకోపోతాడు. సో ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది ఉంటారు, మోస్ట్లీ ఈవెన్ బెట్టింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చింటారు అనుకుంటా అగైన్. సో యూజీ అయితే తన ఆపోనెంట్ తో ఫైట్ చేయడానికి ఫుల్ ఎక్సైటెడ్ గానే ఉంటాడు. ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నప్పుడే అక్కడికి పాండా వస్తాడు. అండ్ పాండాతో ఫైట్ చేయడానికి కూడా యూజీ సిద్ధమే. అండ్ వీళ్ళ ఫైట్ ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పడానికి అక్కడ కమెంటేటర్స్ కూడా ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ జనాలందరినీ బెట్ వేయడానికి ఎంకరేజ్ కూడా చేస్తుంటాడు. సో ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ అయ్యి హకారి అండ్ తన పార్ట్నర్ అయిన కిరారిని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరు ఫుటేజెస్ ద్వారా వాళ్ళిద్దరు ఫైట్ ని చూస్తుంటారు. అండ్ ఇంకో విషయం, కిరారి ఒక ట్రాన్స్జెండర్ అని గుర్తుపెట్టుకుంటాడు. అండ్ యాక్చువల్లీ హకారి బెట్టింగ్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిడు, ఎందుకంటే ఆల్రెడీ ఎవరు గెలుస్తారన్న విషయం తెలిసినప్పుడు బెట్టింగ్ పెద్ద మజా ఉండదు కాబట్టి. ఇంకా కిరారా అయితే పాండా గెలుస్తాడని అనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి హకారి అయితే, ఈ పాండాని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో ఓడించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అండ్ అదే కాకుండా వాడైతే ఓ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లాగా అనిపిస్తున్నాడు అని చెప్పేసరికి కిరారా అయితే ఈసారి నువ్వు రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్తారు. సో ఇంకా యూజీ అండ్ పాండా అలానే ఫైట్ చేసుకుంటుంటారు. యూజీ అయితే ఇంతకీ నువ్వు హకారిని చూసావా అని అడుగుతాడు. దానికి పాండా అయితే లేదని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు అలానే ఫైట్ ని కంటిన్యూ చేస్తారు. అండ్ యాక్చువల్లీ వాళ్ళు చేస్తుంది ఫైట్ కాదు, యాక్టింగ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లైక్ ఎలాగంటే యూజీ చాలా ఫోర్స్ తో కొట్టడానికి వెళ్తాడు, కానీ లాస్ట్ మూమెంట్ లో జస్ట్ టచ్ చేసినట్లుగా చేస్తాడు. అండ్ పాండా కూడా దాని ప్రకారంగా రియాక్షన్స్ ఇస్తుంటుంది. సో ఇదే ప్రాసెస్ కాసేపు కంటిన్యూ అవుతుంది. అంటే యాక్చువల్లీ హకారికి పవర్స్ కంటే మైండ్ గేమ్ ఇష్టం, అంటే ఐనోకోజీ లాగా. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రూల్స్ ఇవన్నీ ఎవరు బాగా అర్థం చేసుకుని ఇక్కడ సెట్ అవుతారనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. అండ్ ఇన్ఫాక్ట్ యూజీ గానీ సీరియస్ గా ఫైట్ చేస్తే ఫైట్ అయితే యాక్చువల్లీ తొందరగానే అయిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యాక్చువల్లీ వీళ్ళిద్దరు కలిసి బాగా ప్లాన్ చేసి ఈ ఫైట్ ని బాగా డ్రామాటిక్ అండ్ కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళ గోల్ ఇక్కడ గెలవడం కాదు, ఐ మీన్ లైక్ జస్ట్ గెలవడం కాదు, హకారి నమ్మకాన్ని కూడా పొందాలి. అండ్ ఇంకా ఆ ప్రాసెస్ లోనే కాసేపు ఫైట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ యూజీ గెలిచేస్తాడు. ఆడియన్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా హకారి అయితే నవ్వుతూ తన మనిషికి ఫోన్ చేసి యూజీని ఇక్కడికి తీసుకొని రా, ఎందుకంటే తనకి ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలుసు, అండ్ వాడితో మంచి ఫైట్ స్క్రిప్ట్ రాయాలి అని చెప్తుంటాడు. అండ్ ఈ విషయాలన్నీ మెగుమి ఆ గాడ్ షాడోలో దాంకొని వింటుంటాడు కూడా. సో ఇంకా కికారాని హకారి మెగుమి పైన ఓ కన్నేసి ఉంచమని పంపిస్తాడు. ఇంకా తర్వాత నైట్ టైమ్ లో పాండా ఒంటరిగా కూర్చొని ఉంటాడు. సో అక్కడికి మెగుమి వచ్చి తన ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ మానిటరింగ్ రూమ్ లోకి వెళ్ళడానికి. సో ఇంకా పాండా అయితే ఆ మానిటరింగ్ రూమ్ లోకి వెళ్ళడానికి చాలా సార్లు ట్రై చేశాడు, మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. అండ్ దాని దగ్గరికి వెళ్తుంటే దూరంగా తోసేసినట్లుగా అనిపిస్తుంటుంది. అండ్ ఇది కిరారా టెక్నిక్ అయి ఉండొచ్చు, లైక్ హకారితో పాటు ఇంకో ట్రాన్స్ ఉంటుంది కదా. సో అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎలాగో యూజీ హకారిని కలవడానికి వెళ్తున్నాడు కదా, మళ్ళీ వీళ్ళెందుకని, యూజీకి అబద్ధం ఆడడం రాదు కదా, సో ఎక్కడన్నా దొరికిపోతాడేమో అని భయం కూడా ఉంటుంది. అందుకని సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి లోపలికి వెళ్దామని అనుకుంటారు. ఇంకా యూజీ ఫైనల్లీ హకారిని కలుస్తుంది. అంటే హకారి అయితే మనం డీల్ మాట్లాడుకుందాము, నెల పాటు డైలీ ఒక్కో గంట పని చేస్తే చాలు నువ్వు 1 మిలియన్ ని సంపాదించవచ్చు అని చెప్పేసరికి యూజీ అయితే అది నువ్వు ఏ పని చెప్తావో
దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అని అంటాడు. సో ఇంకా తర్వాత హకారి తనకి గ్యాంబ్లింగ్ ఎందుకు ఇష్టం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా హకారికి ఓ ఫోన్ వస్తుంది. అంటే ఏదో తేడా కొడుతుందని తనకు అనిపిస్తుంది కానీ ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తూ డ్రింక్స్ ని బయటకు తీస్తూ ఇంతకీ నీకు ఏ డ్రింక్ కావాలి అని అడుగుతాడు. కానీ యూజీ అయితే నాకు లిక్కర్ తప్ప ఏదైనా ఓకే అని చెప్తాడు. ఎందుకంటే తను కూడా ఒక అండర్ ఏజ్ బాయ్ కాబట్టి. సో ఇంకా హకారి అయితే మధ్యలో ఈవెన్ గోజోని కూడా లాగుతాడు. లైక్ తనకి కూడా తాగడం ఇష్టం ఉండదని. అప్పుడు యూజీ అయితే ఇంతకీ ఆ గోజో ఎవడు అని అడుగుతాడు. లైక్ యూజీ ఎలా చెప్పాడంటే నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది కానీ సచిన్ పేరు ఆర్ ధోని పేరు కనీసం వినలేదన్నట్లుగా చెప్తాడు. పాపం మరి ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తాడు కదా. ఒక సార్సరర్ అయ్యండి గోజో గురించి తెలియకపోతాయి అలా. అందుకని ఈవెన్ హకారికి కూడా డౌట్ వస్తుంది. అందుకని సీరియస్ అవుతాడు. కానీ యూజీ అయితే లేదు అనవసరంగా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, నాకు నిజంగా తెలీదు అని చెప్తాడు. కానీ హకారి అయితే వెంటనే యూజీ పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. అండ్ యాక్చువల్లీ హకారికి యూజీ మీద ఫస్ట్ నుంచే డౌట్ ఉంది. ఈవెన్ కిరారా నంబర్ నుంచి కూడా తనకు కాల్ వచ్చింది. అంటే దాని అర్థం ఏదో తేడా కొడుతుందని. అందుకని యూజీతో ఫైట్ చేస్తుంటాడు. సో ఇద్దరు ఒక్కరు కాలర్ ఇంకొరు పట్టుకుంటారు. అండ్ యూజీ అయితే నేను ఏం చెప్పదలుచుకున్నాను విను అని అంటాడు. కానీ హకారి వినే పరిస్థితిలో ఉండడు. సో యూజీని చిత్త కొడుతుంటాడు కూడా. ఇంకా మెగుమి బయటేమో మానిటర్ రూమ్ లోకి వెళ్ళడానికి అడ్డుగా వచ్చిండే వాళ్ళందరితో ఫైట్ చేస్తూ వెళ్తుంటాడు. చాలా ఈజీగానే నాకౌట్ చేస్తుంటాడు. ఈవెన్ పాండా కూడా పైన ఉండే వాళ్ళని క్లియర్ చేస్తుంటాడు. ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ని యూస్ చేస్తూ రూఫ్ పైకి వెళ్దామని అనుకుంటాడు. ఇంకా అలా మెగుమి అండ్ పాండా కొద్దిసేపటికి కలుస్తారు అండ్ రూఫ్ పైకి చేరుకుంటేస్తారు. అక్కడ కిరారా కూడా ఉంటారు. సో కిరారా అయితే పాండాని చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్నట్లుగా అడుగుతుంది. ఈవెన్ తన పక్కనే మెగుమి ఉండేది చూసి ఇంతకు ముందు యూజుదే కలిసి చూస్తుండేది గుర్తు తెచ్చుకొని వెంటనే కొంపదీసి వీళ్ళు జుజుట్సు సార్సరర్స్ ఏమో అని అనుకుని ఫోన్ ని బయటికి తీస్తూ హకారికి కాల్ చేస్తాడు. సరిగ్గా అదే టైం కి మెగుమి తన డివైన్ డాగ్ ని సమ్మన్ చేసి కిరారా వైపుగా పంపిస్తాడు. అండ్ ఎప్పుడైతే ఆ డాగ్ కిరారాని టచ్ చేస్తుందో వచ్చిండే డైరెక్షన్ లోనే తిరిగి వెళ్ళిపోతుంది. సో ఇది చూసి పాండా అండ్ మెగుమికి ఏం అర్థం కాదు. అండ్ ఇదే మంచి ఛాన్స్ అనుకుని కిరారా హకారి రూమ్ లోకి వెళ్దామని అనుకుని పరిగెడుతుంటుంది. తన వెంటే ఈవెన్ పాండా కూడా ఫాలో అవుతూ వెళ్తాడు. అండ్ యాక్చువల్లీ పాండా ఎంత స్పీడ్ గా పరిగెట్టినా సరే కిరారా దగ్గరికి కూడా చేరుకోలేకపోతుంటాడు. ఎందుకంటే తనకు కూడా అర్థం కాదు. ఏదో థ్రెడ్ మిల్ పైన పరిగెడుతున్నట్లుగా తనకు అనిపిస్తుంటుంది. సో ఇంకా చేసేదేం లేక కిరారా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, హకారితో మేము జస్ట్ మాట్లాడాలనుకుంటున్నాము, గొడవపడ్డానికి రాలేదు అని చెప్తాడు. కానీ కిరారా అయితే నమ్మదు. అయినా ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని చెప్తూ డోర్ వైపుగానే వెళ్తుంటుంది. కానీ అప్పుడే మెగుమి ఆ డివైన్ డాగ్ ని మళ్ళీ కిరారా వైపుగా పంపిస్తాడు. అండ్ ఇక్కడ మెగుమి షాక్ అయ్యే విషయం ఏంటంటే లైక్ మ్యాగ్నెట్ లాగా తనే వెళ్లి డివైన్ డాగ్ కి అతుక్కుపోతాడు. సో అంటే పాండాతో పాటు ఈవెన్ డివైన్ డాగ్ ని కూడా మార్చేస్తాడు. మెగుమికి ఏ అర్థం కాదు. సో దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు కిరారా దగ్గరికి చేరుకోలేరు. అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే మెగుమి అండ్ డివైన్ డాగ్ మ్యాగ్నెట్ లాగా ఒకరికొకరు అతుక్కోగలరని. సో అందుకనే మెగుమి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. లైక్ మేము జుజుట్సు హై నుంచి రాలేదు, అయినా నువ్వు న్యూస్ చూడలేదా, టోక్యోలో డిఫరెంట్ ఏరియాస్ లో బ్యారియర్స్ ఫామ్ అయ్యాయి అండ్ ఇదేమి జస్ట్ యాక్సిడెంటల్ గా ఏర్పడలేదు, ప్లాన్డ్ గా చేశారు. అండ్ నాకు తెలిసి ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. సో అందుకనే ఆ డేంజర్ ని ఫేస్ చేసేందుకు మాకు హకారి హెల్ప్ కావాలి అని అడుగుతాడు. కానీ కిరారా అయితే ఇంతకు ముందు మీరే కదా జుజుట్సు హై నుంచి పంపించేశారు, అయినా ఇప్పుడు మళ్ళీ ఏదో మీకు హెల్ప్ చేయడానికి మేము గుర్తొచ్చామా, మళ్ళీ తిరిగి పిలుస్తున్నారు అని అడిగేసరికి మెగుమి అయితే మేము జుజుట్సు హైకి సపోర్ట్ చేయట్లేదు అండ్ మీకు ఆ హైయర్ అప్స్ వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలీదు, అయినా ఇప్పుడు అది ఈవెన్ డిస్కషన్ పాయింట్ కూడా కాదు అని చెప్తాడు. ఇంకా హకారి ఐడియాలజీకి ఆ జుజుట్సు హై వాళ్ళ ఐడియాలజీకి మ్యాచ్ అయ్యేది కాదు. అదే కాకుండా హకారిని కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే అది అవ్వని పని. ఈవెన్ తన టెక్నిక్ కూడా చాలా లక్ అండ్ రిస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే ఇలాంటివన్నీ కారణాలతో హకారిని తీసేశారు. అయినా మీ దగ్గర ఎలాగో గోజో ఉన్నాడు కదా, మా సహాయం ఎందుకు కావాలని అడుగుతుంది. మెగుమి దానికి యాక్చువల్లీ గోజో సెన్సైని సీల్ చేస్తారు అని చెప్తాడు. కానీ ఇది నమ్మడానికి చాలా కష్టం కాబట్టి ఈవెన్ కిరారా కూడా నమ్మదు. సో ఇంకా మెగుమి అండ్ పాండాకి కూడా ఈ విషయం అర్థమైపోతుంది. వెంటనే మెగుమి రాబిట్స్ ని సమ్మన్ చేస్తారు అండ్ వాళ్ళు ఫైట్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కాంప్లికేటెడ్ కిరారా టెక్నిక్ ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. టార్గెట్స్ పైన తినైతే 5 రకాల స్టార్స్ ని యూస్ చేయొచ్చు అండ్ సదర్న్ స్టార్ అయితే బేస్ గా ఉంటుంది. అండ్ ఈ స్టార్స్ ని మార్క్ చేసేందుకు ఫిజికల్ గానే టచ్ చేయాల్సిన అవసరం లేదు, కర్సెడ్ ఎనర్జీని వాడచ్చు. అదే ఇంతకు ముందు చేశాడు. అండ్ ఆ 5 స్టార్స్ కి ఆబ్వియస్లీ రకరకాల పేర్లు ఉంటాయి. సో ఆ స్టార్స్ వేసాక ఏవేవైతే సేమ్ ఉంటాయి లైక్ మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అవుతాయి, డిఫరెంట్ గా ఉంటే రిపెల్ అవుతాయి, ఐ మీన్ దూరంగా వెళ్ళిపోతాయి. అండ్ లైక్ ఇన్ కేస్ మార్క్ చేయబడ్డాక వాళ్ళు అనుకున్న ప్లేస్ కి ఆర్ అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆర్డర్ లో వెళ్ళాలి. లైక్ ఏ నుంచి బి నుంచి సి నుంచి డి నుంచి ఫైనల్ గా ఈ అలాగా. ఇప్పుడు నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, దీన్ని రాక్ పేపర్ సీజర్ గేమ్ లా అనుకోండి అంతే. సో దీన్ని బట్టి తను రకరకాల వస్తువులన్నింటినీ యూజ్ చేయొచ్చు కదా, అందువల్ల కిరారా వాటిని యూజ్ చేసుకుంటూ ఫైట్ చేస్తుంటుంది. మెగుమి దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాడు అనుకోండి. ఈవెన్ పాండా సహాయం, రాబిట్ సహాయం, తన డాగ్ సహాయం అన్నిటిని యూజ్ చేసి చివరికి కిరారాని ఓడిస్తాడు. అండ్ ఫైనల్ గా కిరారా ముందు బౌడౌన్ చేసి లైక్ లిటరలీ తల కిందికి వంచి కిరారాకి మాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చి హకారితో కలవనివ్వు అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. చివరికి
చేయడానికి కిరారా ఒప్పుకుంటుంది. కానీ అప్పుడే ఆ మానిటర్ రూమ్ నుంచి బయటికి యూజీ వచ్చి పడతాడు. తనకి ఎక్కువగా గాయాలై ఉంటాయి అండ్ మెల్లిగా హకారి కూడా బయటకు వస్తాడు. సో యూజీ అయితే ఈ ఫైట్ లో అనవసరంగా ఇన్వాల్వ్ కాకండి అనే చెప్తుంటాడు. అండ్ ఇంకా హకారి యూజీ దగ్గరకు వచ్చి గట్టిగా పంచ్ చేస్తాడు. అంటే యూజీ యాక్చువల్లీ దీన్ని కనీసం డాజ్ చేయడానికి కూడా ట్రై చేయడు. మళ్ళీ యూజీ పైకి నిల్చుంటాడు. అండ్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలానే జరిగింది. ఐ మీన్ హకారి ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే యూజీ ఇలానే నిల్చొని ఉన్నాడు. అటాక్ చేయడానికి ఆర్ హకారి చేసే అటాక్స్ నుంచి ఎస్కేప్ కావడానికి అస్సలు ట్రై చేయలేదు. అండ్ యూజీకి ఇంతకు ముందు షిబుయాలో దీనికంటే ఎక్కువగా ఫేస్ చేశా అని మనసులో అనుకుంటాడు. ఈవెన్ హకారిని ఎలాగైనా కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తుంటాడు. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా తను సిద్ధం, ఎన్ని దెబ్బలు తినడానికైనా రెడీనే. ఇంకా హకారి అయితే నువ్వు ఎంతసేపు నిల్చొని ఉంటావో నువ్వు చెప్పే మాటలు వినడానికి నేను రెడీనే అని చెప్తుంటాడు. అప్పుడే వెనక నుంచి కిరారా అయితే యాక్చువల్లీ వీళ్ళు జుజుట్సు హై నుంచి రాలేదు, వీళ్ళకి నీ సహాయం కావాలి, సో కనీసం వాళ్ళు చెప్పేదైనా విను అని చెప్తాడు. గానీ హకారికి చాలా కోపం వస్తుంది. అంటే నేను ఇంతకు ముందే చెప్పా కదా వినడానికి రెడీనే అని చెప్పి యూజీకి చాలా గట్టిగా గుద్దుతాడు. యూజీ మళ్ళీ పడతాడు, మళ్ళీ పైకి లేస్తాడు. సో ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా హకారి అయితే అసలు ఇంతకీ ఎవడ్రా నువ్వు అని అంటూ మళ్ళీ యూజీ దగ్గరికి వెళ్తుంటాడు. యూజీ అయితే ఇంకా కన్విన్స్ చేయడానికే చూస్తుంటాడు. ఈవెన్ నేను మిషన్ లో ఉండే కాగ్ ని, మా పనే ఆ కర్స సంగతి చూసుకోవడం, నాకు నీలాగా ప్యాషన్ లేదు. అంటే నిన్నే ఎందుకు చూస్ చేసుకున్నామంటే నువ్వు పవర్ఫుల్ అని చాలా మంది చెప్పారు అని చెప్తుంటాడు. సో ఇంకా హకారికి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు అని చెప్పి చాలా గట్టిగా కొడతాడు. దీనివల్ల యూజీ చాలా దూరం వెళ్ళి పడతాడు. దీన్ని చూసిన మెగుమి పాండా వాళ్ళకి బాగా కోపం వస్తుంది. అండ్ ఇప్పుడు చేసిండే పంచ్ లోనే హకారి తన కర్సడ్ ఎనర్జీని కూడా వాడాడు. అందువల్ల యూజీ ఇప్పుడు పైకి లేవలేకపోతుంటాడు. సో ఇంకా హకారి పాండా వైపుగా తిరిగి యూజీని తిరిగి తీసుకెళ్లిపోండి, ఇంకోసారి ఇక్కడికి తిరిగి రాకండి అని చెప్తున్నప్పుడే యూజీ మళ్ళీ హకారి వెనక నిల్చుంటాడు. సో దీన్ని చూసి ఈవెన్ హకారి కూడా షాక్ అయిపోయి కొంచెం వెనకెళ్ళిపోయి అసలు ఎవడ్రా నువ్వు, ఇంత జరిగినా గానీ మళ్ళీ పైకి లేస్తున్నావు అని చెప్తాడు. దానికి యూజీ అయితే ఇంతకు ముందు ఆ కాక్ డైలాగ్ చెప్పాడు కదా, సేమ్ దాన్ని రిపీట్ చేస్తాడు. అంటే నువ్వు మాతో పాటు జాయిన్ అయ్యే వరకు నేను ఎన్ని దెబ్బలు తినడానికైనా సరే, ఎన్నిసార్లు కింద పడి పైకి లేవడానికి కూడా రెడీనే. సో యూజీ ఇంతలా చెప్పేసరికి తన డిటర్మినేషన్ అండ్ ప్యాషన్ ని చూసి హకారి కన్విన్స్ అవుతాడు. వాళ్ళు ఏం చెప్తారో కంప్లీట్ గా వినడానికి రెడీ అవుతాడు. దీన్ని చూసి మెగుమి షాక్ అయిపోతాడు. మరి ఇంత సింపుల్ గా కన్విన్స్ అయిపోయాడేంటి అని ఆలోచిస్తాడు. అప్పుడు కిరారా ఆ హైయర్ అప్స్ అంటే హకారికి పెద్దగా నచ్చదు, అది కరెక్టే, కానీ మిగతా సార్సరర్స్ కి తను హెల్ప్ చేయడానికి వెనకాడ్డు అని వీళ్ళంతా మాట్లాడుకుంటుంటారు. సరిగ్గా అప్పుడే ఓ కర్సెడ్ స్పిరిట్ కూడా అక్కడికి వస్తుంది. అది ఎవరో కాదు, కొగాన్ అని ఇంతకు ముందు టెంగెన్ చెప్పాడు కదా ఇదే ఆ గేమ్ మేనేజర్ గా ఉండబోతుందని. అండ్ అది అప్పుడే ఇంకో కొత్త రూల్ ని కూడా యాడ్ చేస్తుంది. ఆ రూల్ ఏంటంటే ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్ పాయింట్స్ అండ్ లొకేషన్స్ చూడగలడని. అదే కాకుండా ఏ ప్లేయర్ ఎన్ని రూల్స్ యాడ్ చేశారని కూడా తెలుసుకోవచ్చు. అయినా కొత్త రూల్ ని యాడ్ చేయాలంటే 100 పాయింట్స్ కావాలి. ఈవెన్ గేమ్ కూడా స్టార్ట్ కాలేదు. అండ్ అలా యాడ్ చేసింది ఎవరో తెలుసా, కషిమో అనే అతను. సో ఇతను ఓ 400 సంవత్సరాల ముందుండేవాడు అండ్ ఇప్పుడు లైక్ రీబోర్న్ అయ్యాడు అనుకోవచ్చు. లైక్ ఎలాగైతే సుకునాని ఒక ఆబ్జెక్ట్ లో బంధించారో ఇతన్ని కూడా అలానే బంధించి ఉండొచ్చు. అండ్ అతను ఆ పర్సన్ యొక్క ఫుల్ బాడీని కంట్రోల్ లోకి తీసుకొని ఉండొచ్చు. సో కాషిమో అయితే సుకునాతో ఫైట్ చేయాలని అనుకుంటుంటాడు. సో అందుకనే ఇప్పుడు ఇందాక చెప్పిండే కొత్త రూల్ ని యాడ్ చేపించాడు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా తన దగ్గర ఓ 100 పాయింట్స్ మిగిలి ఉన్నాయి. అంటే చాలా మంది సార్సరర్స్ నే చంపేశాడని అర్థం. సాసాకిని చూస్తాము. ఈ సాసాకిని యూజీ క్లాస్మేట్ అయి ఉంటుంది. ఈవెన్ తన క్లబ్ లో కూడా ఉంది. సో కెంజాకు తన దగ్గరికి వచ్చి నేను ఒక సార్సరర్ ని, ఈ కాలనీలో ఒక బ్యారియర్ ని తయారు చేశాను. అంటే ఈ బ్యారియర్ లోపలనే కల్లింగ్ గేమ్ ఆడతారు. అండ్ కొంచెం దూరంలోనే ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ ఉంది. అదే ఈ బ్యారియర్ గేమ్ సెంటర్ పాయింట్. అండ్ ఈ బ్యారియర్ అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ అంతా రేంజ్ ఉంటుంది. సో వీటిని క్రియేట్ చేయడానికి చాలానే కష్టపడ్డాడు. కానీ తను ఇక్కడ ఉండమని ఫోర్స్ ఎవరిని చేయలేడు. అండ్ ఇన్ కేస్ ఆ బ్యారియర్ లోపల ఎవరన్నా ఉంటే కెంజాకునే స్వయంగా బయట వదిలిపెట్టొస్తాడు. అండ్ అలా బయటికి వెళ్ళిన వాళ్ళకి లైక్ ఏదో కళ చూసినట్లుగా ఉంటుంది అంతే అని చెప్తాడు. సో ససాకి అయితే ఇప్పుడు ఇది కళ అని అడుగుతుంది. దానికి కెంజాకు అయితే ఇది డ్రీమ్ కి అండ్ రియాలిటీకి మధ్యలో ఉండేలాగా అనుకో, లైక్ ఒక కర్స్ లాగా అని చెప్తాడు. సో ససాకి అయితే బయటికి వెళ్లేందుకు నిశ్చయిస్తుంది. సో దానికి ఒప్పుకొని కెంజాకు తీసుకెళ్తాడు. అండ్ ఈవెన్ వెళ్లే దారిలో నా కొడుకుకి ఫ్రెండ్ అయినందుకు థ్యాంక్స్ అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. సో ససాకి అసలు ఏం అర్థం కాదు. అంటే తను బ్యారియర్ బయట ఉంటుంది, చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. ఈవెన్ తన క్లాస్మేట్ అయిన ఈగోచి కూడా అక్కడే ఉంటాడు. సో ఇంకా అందరూ బయట ఉంటారు కదా, ముందు చూస్తే ఏమో బ్యారియర్ ఉంటుంది. అండ్ అక్కడ ఉండే వాళ్ళందరికీ కెంజాకు కనిపించుంటాడు కానీ ససాకి మాత్రమే తన కొడుకు గురించి చెప్పింటాడు. అండ్ అప్పుడే ససాకి యూజీ గుర్తొస్తాడు. అయినా కానీ టెక్నికలీ కెంజాకు కొడుకే కదా, ఎందుకంటే యూజీ వాళ్ళ అమ్మ బాడీలో కెంజాకునే ఉన్నాడు. సో ఎనీవేస్ ఇంకా కట్ చేస్తే ఇంకోవైపు యూజీ అండ్ మెగుమి అయితే హకారికి గోజోని సీల్ చేస్తారన్న విషయం చెప్తారు. అది విని హకారి షాక్ అయిపోతాడు. ఇంకా పాండా అయితే ప్రిన్సిపల్ యాగాకు
కూడా ఇక మన మధ్య లేడు అని చెప్పేసరికి యూజీ అండ్ మెగుమి వాళ్ళు కూడా మొత్తం అంతా షాక్ అయిపోతారు. ఆ షిబుయా ఇన్సిడెంట్ తర్వాత హయ్యర్ అప్స్ అంతా ప్రిన్సిపల్ యాగా మీద పడ్డారు. సో అందుకని ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసరికి యూజీకి బాధేస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ యాగా పాండాకి ఫాదర్ లాగా. సో ఇలా వెంటనే బ్యాడ్ న్యూస్ అంతా వినేసరికి హకారికి కూడా బాధేస్తుంది. ఇంతకు ముందు మోస్ట్లీ ఇలాంటి ఫీలింగ్స్ ఆర్ ఇలాంటి బాధ తనకి కలగలేదు. అలా అని చెప్పి తను ఫ్రీగా కలింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో అందుకనే పాండా అయితే మోస్ట్లీ తన ఫైట్ క్లబ్ ఫేమస్ అవుతుంది కదా, సో దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా ఆ రెస్ట్రిక్షన్స్ ఏవి ఉండకూడదన్న జుజుట్సు హైలో చేంజెస్ తీసుకురావాలి. అదే హకారికి చాలా ఇంపార్టెంట్. ఫైట్ క్లబ్ సినిమా చాలా సార్లు చూసినట్లున్నాడు. సో ఓకే ఎనివేస్ ఇంకా మెగుమి అయితే నీకేం కావాలో అది నేను చేయిస్తా, ఎందుకంటే నన్ను జెనిన్ క్లాన్ కి లీడర్ అని చెప్పేసరికి హకారి షాక్ అవుతాడు. ఒరే కొంచెం గ్యాప్ ఇవ్వంటారా, మళ్ళీ ఇలా కంటిన్యూస్ గా చెప్తే ఎలా అని షాక్ అయిపోతాడు. సో ఇంకా జెనిన్ క్లాన్ కంట్రోల్ లో ఉంది కాబట్టి తను ఎటువంటి రూల్స్ నైనా మార్చగలడు. సో అందుకని మెగుమితో ఇంకాస్త క్లోజ్ అవుదామని అనుకుంటాడు. కానీ మనోడికి తెలియని విషయం ఏంటంటే జెనిన్ క్లాన్ లో ఉండే వాళ్ళందరినీ మాకి ఊచకోతకొస్తుందని. సో ఇంకా తర్వాత వాళ్ళందరూ ఏ కాలనీకి ఎవరెవరు వెళ్దామని అనుకుంటుంటారు. సో ఇంకా అప్పుడే ఓ షికిగామి వస్తుంది. అదే కాగానే సో అదొచ్చి కాషిమో అనే అతను అయితే ఓ 100 పాయింట్స్ ని ఖర్చు పెట్టి ఒక కొత్త రూల్ ని యాడ్ చేశాడు. అదే మిగతా ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ ని చూడడం, లైక్ వాళ్ళ పేరు, వాళ్ళు ఏ కాలనీలో ఉన్నారో, వాళ్ళ పాయింట్స్ ఎంత, సో ఇలాంటివి. సో ఇంకా ఆ తర్వాత అదైతే నేను యూజీతో ఇక మీదట ఉంటా అన్నట్లుగా చెప్తుంది. మెగుమికి అయితే స్టార్టింగ్ లో అర్థం కాదు అసలు ఇంతకీ యూజీ ఇంకా ప్లేయరే కాలేదని. కానీ ఆ తర్వాత ఫ్లాష్ అవుతుంది సుకున్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చేమో అని. ఐ మీన్ లైక్ తను కెంజాకుతో కాంట్రాక్ట్ చేసుకుని ఒక కర్సడ్ ఆబ్జెక్ట్ లా అయ్యుండొచ్చు. లైక్ ఎలాగైతే యూజీ కర్సడ్ ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడో అలాగే కెంజాకు కూడా చేస్తూ వచ్చాడు. అండ్ తను జస్ట్ సార్సరర్స్ తో మాత్రమే కాంట్రాక్ట్ ఏర్పరచలేదు, ఇలా చాలానే ప్లాన్ చేశాడు. అయినా మెగుమికి అర్థం కాని విషయం యూజీ తనంతటికి తానే కదా సుకున్ ఫింగర్స్ తినింది. సో మరి ఇది ఎలా పాసిబుల్? ఎలాగో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుని వెంటనే ప్లేయర్స్ లిస్ట్ అండ్ వాళ్ళ పాయింట్స్ చూస్తుంటారు. అప్పుడే వాళ్ళ కన్ను కాషిమో మీద పడుతుంది. ఎందుకంటే తన దగ్గర ఇంకా 100 పాయింట్స్ ఉన్నాయి. సో అంటే మోస్ట్లీ తను 40 మంది కంటే ఎక్కువగానే చంపుండాలి. సో అందుకనే మెగుమి వల్ల అయితే కాషిమోని ఇంకొక అడిషనల్ రూల్ ని యాడ్ చేసేందుకు కన్విన్స్ చేస్తే చాలు, మనం ఎవరిని చంపాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆలోచిస్తారు. సో కాషిమా కాకుండా ఇంకా వేరే ఎవరన్నా ప్లేయర్ ఉన్నారా అని అడిగేసరికి కొగాన్ అయితే హిగురుమా అనే ప్లేయర్ ఉన్నాడు అని చెప్తారు. అండ్ వాళ్ళ చేత ఎలాంటి రూల్ ని యాడ్ చేయించాలంటే సుమికి లాంటి వాళ్ళు ఈ కర్లింగ్ గేమ్ నుంచి ఎస్కేప్ అయ్యేలాంటి రూల్. సో ఇంకా దాంతో పాటు ఇంకో పాయింట్ ఏంటంటే రూల్ నెంబర్ 8 ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుందామని. అదేంటంటే ఇన్ కేస్ ఏదైనా ప్లేయర్ దాదాపు 19 డేస్ పాటు పాయింట్స్ లో చేంజెస్ చూపించకపోతే అప్పుడు వాళ్ళ టెక్నికే రిమూవ్ చేయబడుతుంది ఆర్ చస్తారు అన్నట్లుగా. సో ఇప్పుడు ఏ రూల్ ని యాడ్ చేయాలంటే ప్లేయర్స్ మధ్య పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఉండాలని. సో అలా చేస్తుంటే ఎవరు అసలు చావరు కదా. సో ఇంకా నెక్స్ట్ రూల్ ఏం యాడ్ చేద్దామని అనుకుంటారంటే వాళ్ళ పాయింట్స్ ని యూజ్ చేసుకుని కావాలంటే ఈ కర్లింగ్ గేమ్ నుంచి ఎగ్జిట్ కావచ్చు. కానీ ఈ లాస్ట్ రూల్ వల్ల గేమ్ డిస్కంటిన్యూ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ గేమ్ మాస్టర్ ఒప్పుకోడు. సో అందుకనే దానికంటూ ఓ అడిషనల్ కండిషన్ ని యాడ్ చేస్తారు. అదేంటంటే ఏ ప్లేయర్ అయితే ఎగ్జిట్ అవుతాడో తను ఇంకో ప్లేయర్ ని కర్లింగ్ గేమ్ ఆడేందుకు లోపలికి పంపించాలని ప్లాన్ వేస్తారు. సో ఇంకా తర్వాత ఏంజల్ ని కూడా కనపడదామని అనుకుంటారు, ఎందుకంటే గోజోని అన్సేల్ చేయాలి కదా. సో ఇంకా ఆ లిస్ట్ లో ఎంత ఎతికినా సరే ఏంజల్ పేరు అస్సలు కనపడదు. మోస్ట్లీ ఏమైనా వేరే పేరుతో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చేమో అని ఆలోచిస్తారు. కానీ ఇంతకు ముందు టెంగెన్ చెప్పిండే దాని ప్రకారం ఏంజల్ అయితే కాలనీ నెంబర్ 2 లో ఉంది. అండ్ ఇంకా హకారి అయితే తన ఇంతకి చూడడానికి ఎలా ఉంటారో అని అడుగుతాడు. దానికి మెగుమి అయితే చూస్తే నీకే ఈజీగా తెలిసిపోతుందిలే అని చెప్తాడు. ఇంకా హకారి ఏమో అందుకనే నేను అండ్ పాండా కాలనీ నెంబర్ 2 కి వెళ్తాము అని చెప్తారు. మెగుమి ఏమో యూజీతో కలిసి కాలనీ నెంబర్ 1 కి వెళ్తారు. ఇంకా కిరారా బ్యారియర్ బయట ఉంటుంది. సో ఇంకా ఉన్న వాళ్ళలో కాషిమోనో డేంజరస్ ప్లేయర్ లాగా అనిపిస్తున్నాడు కాబట్టి హకారిని డీల్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా పాండా అయితే తన నో స్మెల్లింగ్ ని వాడుకొని ఏంజల్ ని కనిపెట్టాలి. సో ఇంకా కిరారా అయితే ఆయన నేనెందుకు బ్యారియర్ బయట ఉండాలి అడిగేసరికి హకారి అయితే యాక్చువల్లీ యూటా బ్యారియర్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ అస్సలు చేయలేదు. అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే బయట వరల్డ్ తో కనెక్షన్ కట్ అయిపోతుంది. సో బయట ఎవరో ఒకరు ఉండి చూసుకోవాలి కదా, అందుకనే హకారి అలా చెప్పాడు. సో ఇంకా యూజీ అయితే వెళ్లే టైంలో నేను అండ్ ఫుషిగురు ఇద్దరు ఒకే కాలనీలో ఉండకూడదు అని చెప్తాడు. ఎందుకంటే సుకున గురించి భయపడి. కానీ మెగుమి అయితే ఏం కాదులే మొత్తం అంతా చూసుకుంటాము అండ్ హకారి వేసిండే ప్లాన్ పర్ఫెక్ట్ గానే ఉంది అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే అనుకున్నట్లుగానే వీళ్ళందరూ బ్యారియర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే కోగనా అయితే వన్స్ లోపలికి వెళ్ళాక అందరూ ప్లేయర్స్ అయిపోతారు. సో ఆలోచించి అడిగేంటి అని చెప్తుంది. దానికి అందరూ ఓకే చెప్పి అని తలోపుతారు. అండ్ కాలనీ నెంబర్ 1 లో హాన్యూ అనే లేడీ అయితే రెన్ అనే వ్యక్తితో వాకీ టాకీలో మాట్లాడుతుంటుంది. ఇంతకీ ఎంత టైం పడుతుంది అని అడుగుతుంటుంది. దానికి రెన్ అయితే ఆకాశం వైపుగా చూస్తుంటాడు అండ్ దేనికోసమే ఎదురు చూస్తుంటాడు. ఇంకా హాన్యూ తన కర్సర్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. సో దాంతో ఏంటంటే తన జుట్టు ఒక జెట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ లిటరలీ ఓ ప్లేన్ లాగా ఎగరగలదు కూడా. సో ఇంకా బయట ఏమో మెగుమి అయితే యూజీకి మనం ఓల్డ్ సార్సర్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి మనుషులు అంటే వాల్యూవే లేదు. ఇంతకు ముందు అంతా మొత్తం యుద్ధం మీదే నడిచేది కదా, వాళ్ళకి అదంటేనే ఇష్టము. మోస్ట్లీ కెంజాకుతో కాంట్రాక్ట్ కూడా చేసుకొని ఉండొచ్చు.
ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ కలింగ్ గేమ్ లో ప్లేయర్స్ అయిపోయి ఉండొచ్చు. అండ్ కాషిమో ఇలాంటి ఓల్డ్ ఏజ్ సార్సరర్స్ లాగానే అనిపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పేది అంత ఈజీగా వినరు కదా అన్నట్లుగా చెప్తుంటాడు. ఇంకా యూజీ అయితే ఈవెన్ కర్సెడ్ స్పిరిట్స్ నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. అండ్ మెగుమి అయితే ఇప్పుడిప్పుడు లైక్ సుమికి లాంటి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటారు కాబట్టి అక్కడ పని ఈజీ అవుతుంది అని మాట్లాడుకుంటూ అలానే లోపలికి వెళ్తారు. సో అలా లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ కింద పడుతుంటారు. అండ్ యాక్చువల్లీ ఈ ప్లేస్ లోకి ఎవరు ఎంటర్ అయినా సరే ఇలానే గాల్లో ఎగురుకుంటూ పడతారు. అండ్ దీనికంటూ 9 ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయి, కానీ దీన్ని ఇంతకు ముందు రూల్స్ లో అయితే చెప్పిండలేదు. అండ్ ఆబ్వియస్లీ అలాంటి ఫిక్స్డ్ ప్లేసెస్ లోనే కొంతమంది ప్లేయర్స్ ఆక్యుపై చేసుకొని ఉంటారు. సో అలానే ఇంతకు ముందు చూసాం కదా రిన్, వాళ్ళు కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు. అండ్ ఎవరు వచ్చినా సరే ఎండ్ చేద్దామని వాళ్ళ ఆలోచన ఉంటుంది. సో రిన్ అయితే యూజీని చూసి సిగ్నల్ ఇచ్చేసరికి హాన్యూ ఎగురుకుంటూ వెళ్లి యూజీపై అటాక్ చేసి తోసుకుంటూ వెళ్తుంది. సో బిల్డింగ్స్ ని ధ్వంసం చేసుకుంటూ ఇద్దరు బయటకు వస్తారు. అంటే ఈ రేంజ్ పవర్ఫుల్ అటాక్ చేసినా సరే యూజీకి ఏం కాలేదంటే ఇతను మామూలు వ్యక్తి కాదు అని ఆలోచిస్తుంది. ఇంకా యూజీ అయితే బిల్డింగ్ ఎడ్జ్ లో ఉంటాడు. హాన్యూ అయితే తన పార్ట్నర్ పిలుస్తుంటుంది, కానీ అప్పుడే యూజీ రాయితో తనపై అటాక్ చేసేసరికి తన యూజీ ఉండే చోట కింద పడిపోతుంది. అండ్ ఇంకా ఇది చూసిన హాబా అనే వ్యక్తి అయితే యూజీ పైన చాలా కోపడతాడు. అండ్ తనకి లైక్ తల దగ్గర హెలికాప్టర్ లాగా ఉంటుందన్నమాట. సో కనీసం తిన దగ్గర ఉన్న హిగురమా గురించి అడుగుతామని యూజీ ఉంటాడు. ఇంకా రిన్ ఇదంతా దూరం నుంచి చూస్తూ అక్కడ ఉంది యూజీని అని గుర్తించేస్తాడు. సేమ్ అలానే ఇంకోవైపు మెగుమి కూడా ఒక అమ్మాయిని ఓడించేసి ఉంటాడు. ఆ అమ్మాయి యాక్చువల్లీ మెగుమి పైన ఫస్ట్ అటాక్ చేసి ఉంటుంది అనమాట. అండ్ మెగుమి యూజీ గురించి ఆలోచిస్తాడు. అండ్ ఇప్పుడున్న బ్యారియర్ షిబుయా ఇన్సిడెంట్స్ లో జరిగిండే బ్యారియర్ కంటే పెద్దది. అందుకని మెగుమి అయితే మోస్ట్లీ యూజీ 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండకపోతే హ్యాపీ. అండ్ ఇప్పుడు ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే హిగురుమాని వెతికి పట్టుకోవడమే వాళ్ళ మెయిన్ గోల్. ఇంకోవైపు యూజీ అండ్ హాబా మధ్య అలానే ఫైట్ కంటిన్యూ అవుతుంటుంది. యూజీ అయితే హాబా కాలను పట్టుకుని గట్టిగా కిందికి విసిరేస్తాడు. అండ్ ఇంకా హాబాకి కూడా యూజీ చాలా పవర్ఫుల్ అన్న విషయం అర్థమైపోతుంది. అండ్ హాబా యాక్చువల్లీ ఆ వింగ్స్ ఉన్నాయి కదా వాటితోనే అటాక్ చేస్తుంటాడు. అండ్ యూజీ ఓ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే హాబా బిల్డింగ్ ని పగలగొట్టుకుంటూ లోపలికి వస్తాడు. అండ్ యూజీ తల దగ్గర గట్టిగా ఒక పంచ్ కొట్టేసరికి ఆ వింగ్స్ ఫుల్ డ్యామేజ్ అయిపోతాయి. అయినా సరే తను గివ్ అప్ ఇవ్వడు. అందుకని యూజీ సెంటర్ పాయింట్ దగ్గర కొట్టేసరికి అన్కాన్షియస్ అయిపోతాడు. అయినా ఇప్పుడు హిగురుమా గురించి ఎలా అడగను అని యూజీ బాధపడుతుంటాడు. అప్పుడే రిన్ అక్కడికి వచ్చి ఆ హిగురుమా ఎక్కడున్నాడో నాకు తెలుసు అని చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ యూజీ కూడా రిన్ కి బాగా తెలుసు. అండ్ యూజీని టైగర్ అని హై స్కూల్లో పిలిచేవాళ్ళు. సో అది వినగానే యూజీకి రిన్ ఎవరు అనేది గుర్తొచ్చేస్తుంది. రిన్ కూడా యూజీ లాగానే తన హోమ్ టౌన్ అయిన సెండై నుంచి వచ్చాడని తెలుస్తుంది. ఆ తర్వాత రిన్ యూజీని తీసుకుని వెళ్తున్నప్పుడు యూజీ అయితే వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా అని అడుగుతాడు. దానికి రిన్ అయితే అలా ఏం లేదు, జస్ట్ సర్వైవల్ కోసం అని లైక్ పార్ట్నర్స్ లాగా అయ్యాం అంతే, లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ చేసేవాళ్ళు. అదే కాకుండా హిగురోమా అయితే ఈకే బుకోరా అనే ప్లేస్ లో ఉన్నాడని చెప్తాడు. ఇంకోవైపు మెగుమి కూడా రెమి అనే అమ్మాయితో ఫైట్ చేసి ఉంటాడు కదా. సో తనైతే హిగురోమా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ తను ఎక్కడున్నాడో అంత ఈజీగా చెప్పను. నాకంటూ ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఒక నైట్ లాగా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది. దానికి మెగుమి అయితే ఒప్పుకుంటాడు, కానీ ఇన్ కేస్ చెప్పిండేది అబద్ధం అయితే ఏం జరుగుతుందో రెమికి బాగా తెలుసు. సో ఇంకా తర్వాత పిలుచుకొని వెళ్తుంది. అండ్ వెళ్లే దారిలో మెగుమి అయితే నేను ఇటడోరి లాగా కాదు, 100 పాయింట్స్ సాధించేందుకు చంపడానికి కూడా వెనకాడను అని అనుకుంటాడు. ఇంకా రెమి అయితే పాత సార్సరర్ కాదన్న విషయం కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా రెమి అయితే యావరేజ్ పీపుల్ అయితే ఈ కాలనీ నుంచి బయటికి వెళ్లేందుకు ఛాన్స్ దొరికింది, కానీ మాకు ఆ ఛాన్స్ కూడా దొరకలేదు. దాదాపు 12 రోజుల నుంచి ఈ కాలింగ్ గేమ్ ఆడుతున్నాము. సో అందుకనే ఫైట్ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. ఫైట్ చేయకపోతే మనల్ని చంపేస్తారు, సో ఫైట్ చేయాల్సిందే అని చెప్తుంటుంది. అంటే మెగుమికి అయితే పాత సార్సరర్స్ ఈవెన్ కొత్త సార్సరర్స్ ని కూడా బ్యాటిల్ మోడ్ లోకి దించేశారనమాట. సో ఇంకా అలా వెళ్తున్నప్పుడు రెమి అయితే నేను అక్కడికి వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను కాపాడుతావు బానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు నన్ను చంపేస్తే పరిస్థితి ఏంటి అని చెప్తుంది. కానీ మెగుమి అయితే అలా ఏం చెయ్యనులే అని చెప్తాడు. దానికి రెమి అయితే యాక్చువల్లీ హిగురుమా షింజుకులో ఉన్నాడు అని చెప్తుంది. అంటే రిన్ అయితే వేరే ఏదో ప్లేస్ చెప్పింటాడు కదా. సో ఇంతకీ వీళ్ళిద్దరిలో నిజం ఎవరు చెప్తున్నారు, ఆ ఇద్దరు చెప్పేది అబద్ధం. దీనికంటే ముందు ఏం జరిగిందంటే మార్చ్ 2007 లో ఎవడో ఒకడు అమ్మ కూతురుని చంపేస్తుంటాడు. సో అందుకనే పోలీస్ వాళ్ళు కీటా అనే కుర్రోడ్ని అరెస్ట్ చేస్తుంటారు. అంటే యాక్చువల్లీ అతను కూడా ఆ స్ట్రీట్ లోనే ఉంటాడు, కానీ కీటా అయితే నేను ఆ క్రైమ్ చేయలేదు అని హిగురుమాకి చెప్తుంటాడు. సో ఇంతకు ముందు యాక్చువల్లీ పోలీసులు ఇతను అడగడానికి వచ్చినప్పుడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. సో తన ఇంటికి దాకా ఫాలో అవుతారు. అండ్ తన ఇంటి లోపల ఓ బ్లడ్ తో కవర్ అయిన నైఫ్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆ బ్లడ్ కూడా ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటే ఆ తల్లి కూతురుది. అండ్ యాక్చువల్లీ తను ఇంతకు ముందు ఎందుకు పారిపోయాడంటే తన రూమ్ లో ఓ పిల్లి ఉంటుంది. సో పిల్లి యాక్చువల్లీ ఆ చోట్ల ఓలలేదు, అందుకని పారిపోయాడు. ఇంకా చాకు విషయానికి వస్తే యాక్చువల్లీ తను ఎక్కడో దొరికిందని తీసుకున్నాడంట. సో ఇంకా తర్వాత హిగురుమా తన ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ షిమిజు అనే అసిస్టెంట్ లా ఉంటుంది. సో తనైతే ఆ కేటా చెప్పిండే స్టోరీ నమ్మేలా లేదు అని చెప్తుంది. ఐ మీన్ లైక్ మరి రోడ్ లో పడిండే నైఫ్ ని తీసుకొచ్చా అంటే ఎవరు నమ్ముతారు. ఈవెన్ కాపాడే ప్రయత్నంలో పోలీసులను చూసి పారిపోయాడు. అండ్ దానికి హిగురుమా అయితే ఆయన యాక్చువల్లీ తను ఆ నైఫ్ ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని అనుకున్నాడు. అండ్ యాక్చువల్లీ వాళ్ళ ఏరియాలో పోలీసులకి కాల్ చేయకూడదని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే చుట్టుపక్కల ఉండే బడా బాబులు
బంధువులకి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా కీటా అయితే ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తాడు. లైక్ ముసలోళ్ళని చూసుకున్న లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ లా అనుకోండి. సో అక్కడ యాక్చువల్లీ శాలరీ రాకపోయినా సరే పనిచేస్తుంటాడు. అండ్ వాళ్ళేమో ఫుడ్ పెడతారు, లైక్ మినిమల్ చార్జెస్ అంతా కవర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే రెంట్ కింద 50,000 ఎన్ని తను కట్టాల్సి వస్తుంది. ఇంకా తర్వాత హిగురుమా అయితే కేటా ఉండే చుట్టుపక్కల క్రైమ్ రికార్డ్స్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేద్దామని అనుకుని రీసెర్చ్ చేస్తుంటాడు. అంటే కేటా ఇన్నోసెంట్ అని భావిస్తున్నాడు అనమాట. సో ఇంకా తర్వాత షిముజు అయితే ఆయన మనం చేసే పనికి వచ్చే శాలరీకి అస్సలు సంబంధం ఉండదు, అది కూడా గవర్నమెంట్ పని అయినా సరే. ఇంకా అది పక్కన పెడితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే కేటా ఇన్నోసెంట్ కాదని అస్సలు ఎవరు నమ్మరు. ఎవిడెన్స్ కూడా తనకి విరుద్ధంగానే ఉంది కదా అని చెప్తుంది. దానికి హిగురుమా అయితే అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్ ని కూడా ఫైట్ చేస్తుంటేనే మన బ్రెయిన్ కి పదును పెట్టినట్లు ఉంటుంది అని అంటాడు. దానికి షిముజు అయితే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు చూసినా ఇలానే చేస్తుంటావు అని చెప్పి టకాగిని కెఫేలో కలవడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు హిగురుమా గురించి మాట్లాడుకుంటారు. టకాగి ఇంతకు ముందు హిగురుమాతో పనిచేస్తుంది. సో ఇంకా హిగురుమా గురించి ఓ సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంతకు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకున్నాడు. అండ్ దీంట్లో ఓ 19 ఏళ్ల కుర్రాడికి వాళ్ళ కోవర్కర్స్ ఫోర్స్డ్ గా తాపిచ్చి డ్రైవింగ్ కూడా చేయించారు. సో ఇలా తప్పేం లేదని హిగురుమాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అండ్ హిగురుమా యాక్చువల్లీ ఈ కేసులో ఓడిపోయి ఉంటాడు. సో అందుకని హిగురుమాని బాగా తిట్టేస్తాడు. ఇంకా ఆ తర్వాత టకాగి అయితే హిగురుమాకి ఏ కేసు అయితే నువ్వు ఓడిపోతానని అనిపిస్తుందో దాన్ని అస్సలు తీసుకోమాక, బలహీనల్ని కాపాడతా వకీల్ సాబ్ అవుతా అంటే ఇక్కడ ప్రతిసారి కుదరదు, ఇవన్నీ మెంటల్ పీస్ ని కూడా కోల్పోతావు అని చెప్పింటుంది. సో ఇంకా హిగురుమా అయితే చాలా కష్టపడి ఫస్ట్ చెప్పిండే కేసులో కేటాని ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత తెలిసే విషయం ఏంటంటే అదే ఏరియాలో ఇంకో కుర్రాడు మాయమైపోయాడని. సో మోస్ట్లీ ఇతనికి కూడా అందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో అని డౌట్ వస్తుంది. ఈవెన్ కేటా క్రైమ్ జరిగిండే టైంలో స్టోర్ సీసీటీవీ కెమెరాలో కనిపించాడు. సో అందుకని సేఫ్ అయిపోయాడు. ఈవెన్ దొంగతనం చేసిండే ఆనవాళ్ళు కూడా తన ఇంట్లో ఏం కనిపించుండదు అనుకోండి. సో ఇంకా తర్వాత కేటా అయితే హిగురుమాకి థ్యాంక్స్ చెప్తాడు. అంటే హిగురుమాకి తెలిసిండే విషయం ఏంటంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇతన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు, మళ్ళీ అప్పీల్ చేస్తారు అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ అనుకున్నట్లుగానే జరుగుతుంది. మళ్ళీ ఇంకో ట్రయల్ జరుగుతుంది. అందులో కేటాకి లైఫ్ సెంటెన్స్ ని ఇదిస్తారు. అండ్ ఇంకా ఇప్పుడు హిగురుమా వాళ్ళ దగ్గర డబ్బులు గానీ మ్యాన్ పవర్ గానీ పెద్దగా ఏం లేదు కాబట్టి పెద్దగా ఏం చేయలేకపోయారు. కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర ఇదంతా ఉంది కదా. సో అందుకని ఇలా ట్రయల్స్ వేసుకున్నారు. కానీ హిగురుమా అయితే ఇంకో ట్రయల్ వేయలేకపోయాడు. అండ్ వేసిన ఈసారి హైయెస్ట్ కోర్టులో వేయాలి. అంటే ఇప్పుడు వేసినా గానీ యూస్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఈ కేసు గురించి పెద్దగా పట్టించుకోరు. ఈవెన్ మీడియా వాళ్ళు జనాలు అంతా కేటా అనే దోషి అని నమ్ముతున్నారు. సో ఈ పాయింట్ కూడా అతనికి విరుద్ధంగానే ఉంది. సో ఇంకా వర్డిక్ట్ వచ్చేసిన తర్వాత కేటా అయితే హిగురుమాని చాలా కోపంగా అండ్ బాధతో చూస్తాడు. ఇంకా హిగురుమా అయితే అయినా ఇంతకీ వీడు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు అని అనుకుంటాడు. సో ఇంకా కట్ చేసి తనకి టకాగి మధ్య జరిగే కన్వర్సేషన్ కి వస్తే నీ మెంటల్ పీస్ స్ట్రెస్ అంతా ఎక్కువ అవుతుంది కదా అని టకాగి అడుగుతుంది. దానికి హిగురుమా అయితే ఏం పర్లా, అయినా నేనేమి వీక్ గా ఉండే వాళ్ళని కాపాడి హీరో అవుదామని అనుకోవట్లా, నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. అండ్ ఈ కోర్టు జస్టిస్ సిస్టమ్ అంతా బ్లైండ్ గా ఉంటుంది, లైక్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేద్దామని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గాడ్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ ముందు కూర్చుండే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని పోయి ఉంటారు. అంటే ఏ ఉద్దేశంతో ఉన్నాడు అర్థమైంది. లైక్ మోస్ట్లీ వాళ్ళని వాళ్ళు కాపాడుకునేందుకు వారు వాళ్ళ సొంత లాభాలని చూసుకునేందుకు. కానీ హిగురుమాకి అలా ఉండడం నచ్చదు. కట్ చేసి ఇంకా వర్డిక్ట్ విషయానికి వస్తే జడ్జ్ అయితే ఇన్ కేసు ఇప్పుడు చెప్పిండే దాన్ని ఎవరైనా సవాల్ చేయాలని అనుకుంటే హైయెస్ట్ కోర్టులో వెళ్ళి దాదాపు 15 days లోపు అపీల్ చేయాలి అని చెప్పింటారు. సో హిగురుమా పేషెన్స్ కోల్పోయింటాడు. అండ్ యాక్చువల్లీ వుడెన్ హ్యామర్ లాంటిది ఉంటుంది కదా, సో దాంతో టేబుల్ పైన పదే పదే కొడుతుంటాడు. అండ్ యాక్చువల్లీ అసలైన జడ్జ్మెంట్ ఇప్పుడు మొదలవుతుంది అని చెప్తాడు. అండ్ తన మీద చూస్తే ఓ షికిగామే వచ్చేస్తుంటుంది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతారు. అంటే యాక్చువల్లీ ఇంచుమించు తనకి అదే టైంలోనే పవర్స్ అవేకన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు తన కలింగ్ గేమ్ లో ఒక ప్లేయర్ కూడా. సో కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే రెగి అనే వ్యక్తిని చూపిస్తారు. అతని దగ్గర లైక్ చాలా స్లిప్స్ ఉంటాయి, స్లిప్స్ రిసిట్స్ ఏదో ఒకటి ఉంటుంది. సో తను యాక్చువల్లీ నెక్స్ట్ టార్గెట్ కోసం అని ఎదురు చూస్తుంటాడు. సో ఇంకా తర్వాత ఇంతకు ముందు రిన్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక కుర్రాడిని ర్యాగింగ్ చేస్తుండేది చూస్తాడు. అండ్ యాక్చువల్లీ ఆ కుర్రాడు తనకి తనే వాయిస్ అవుట్ చేయాలి, లేదంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటాడు. సో ఆ ర్యాగింగ్ అలానే చాలా రోజులు కొనసాగుతుంది. ఇంకా అలా వాళ్ళు ఒకసారి ర్యాగింగ్ చేస్తున్నప్పుడు ఒక కుర్రోడు వచ్చి ఆ గ్యాంగ్ వాళ్ళని ఆపమని చెప్పి తిడుతుంటాడు. సో రిన్ అయితే మళ్ళీ దెబ్బలు తినడానికి ఒక కుర్రోడు వచ్చాడేమో అని అనుకుంటాడు. ఆ గ్యాంగ్ వాళ్ళు అయితే ఆ వ్యక్తిని కొట్టడానికి వెళ్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యూజీ. సో యూజీ అయితే వాళ్ళందరినీ చితక్ కొడతాడు. సో దీన్ని చూసిన రిన్ షాక్ అయిపోతాడు. ఇంకా కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే రిన్ యూజీని ఒక థియేటర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే లోపల హిగురుమా ఉన్నాడని చెప్తాడు. ఇంతకు ముందు హిగురుమాని చూడకపోయినా సరే హాబాని చితక్ కొట్టిండేది విన్నాడు అని చెప్తాడు. హాబా అంటే ఇంతకు ముందు లైక్ తల దగ్గర రెక్కల్లాగా ఉండదు కదా అతను. దానికి యూజీ అయితే నువ్వేం టెన్షన్ పడమాక, నేను అతన్ని చూసుకుంటాలే, థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ రిన్ యూజీకి ఏదో చెప్దామని అనుకుంటాడు కానీ ఆగిపోతాడు. సో కట్ చేస్తే ఇంకోవైపు రెమీ కూడా మెగుమిని ఒక చోటుకి తీసుకెళ్తుంది. అదే మనం ఇంతకు ముందు రెజీని చూసాం కదా, అతని దగ్గరికి అబద్ధం చెప్పి తీసుకుని వెళ్ళింది అనమాట. సో ఇంకా మెగుమి ఇది తెలుసుకుని చాలా కోపడతాడు. ఈవెన్ డివైన్ డాగ్ ని కూడా సమన్ చేస్తాడు. ఈవెన్ నా దగ్గర అనవసరంగా వేస్ట్ చేసేందుకు టైం లేదు అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు యూజీ లోపలికి వెళ్ళి చూస్తే హిగురుమా ఫుల్ బట్టలు వేసుకుని ఒక బాత్ టబ్ లో సంతోషంగా ఎంజాయ్
ఎంజాయ్ చేస్తుంటాడు. యూజీ డైరెక్ట్ గా పని గురించి చెప్పబోతాడు కానీ హిగురుమా అయితే ఆగు నేను ఒక లాయర్ ని, నాతో మాట్లాడడానికి నువ్వు దాదాపు 5000 yen కట్టాలి అని చెప్పేసరికి యూజీ షాక్ అవుతాడు. కానీ నిజానికి హిగురుమా జోక్ చేశాడు అనమాట. ఇంకా యూజీ అయితే యాక్చువల్లీ ఇతనేమి ఓల్డ్ సార్సరర్ కాదు, మోడర్న్ సార్సరరే కాబట్టి నెగోషియేట్ ఏమైనా చేయొచ్చు అని అనుకుంటాడు. ఇవన్నీ ఎలాగో 100 points ఉన్నాయి కదా. సో కట్ చేస్తే ఇంకోవైపు రెజీ అయితే మెగుమి స్ట్రెంత్ ని అనలైజ్ చేసి స్ట్రాంగ్ అని తెలుసుకుని తన టీమ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఈవెన్ కర్లింగ్ గేమ్ గురించి ఏం తెలుసో చెప్పు అని కూడా అడుగుతాడు. దానికి మెగుమి అయితే ఇది యాక్చువల్లీ లైక్ ఓ రిచువల్ లాగా, ఇది అయిపోయాక జపాన్ లో ఉండే వాళ్ళందరూ మారిపోతారు అని అనేసరికి రెజీ అయితే నవ్వి నువ్వు కెంజాకు గురించి ఏమైనా విన్నావా అని అడుగుతాడు. కానీ మెగుమి ఏం రెస్పాండ్ కాడు. ఇన్ఫాక్ట్ కెంజాకు కనెక్ట్ అయిండే సార్సరర్ ఎవరైనా ఉండిండొచ్చు అని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు యూజీ అయితే ఈ కర్లింగ్ గేమ్ ని ఆపేందుకు మీ సహాయం కావాలి అని అడుగుతుంటాడు. కానీ హిగురుమా అయితే విన్న పొజిషన్ లో ఉండడు. ఈ కర్లింగ్ గేమ్ కంతా చాలా పొటెన్షియలే ఉంది, ఈ న్యాయలో ధర్మాలంతా కళ్ళు మూసుకుపోయాయి, నేను నా పవర్ ని యూస్ చేస్తా అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు రెజీ అయితే మెగుమికి యాక్చువల్లీ కెంజాకుకి ఇంకో ప్లాన్ ఉన్నట్లుంది. అండ్ ఇక్కడ టోటల్ ప్లేయర్స్ ఉండే స్ట్రెంత్ ఇవంతా కూడా కౌంట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రఫ్ గా 1000 people ఓ 10 colonies లో డివైడ్ అయ్యారనుకుంటే వాళ్ళలో ఈవెన్ స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు, లైక్ హిగురుమా గానీ లేదా కాషిమా గానీ. అండ్ వాళ్ళు చాలా సార్సరర్స్ ని చంపేశారు. సో వాళ్ళలానే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు మిగతా కాలనీస్ లో కూడా ఉండొచ్చు. అండ్ ఈ విషయాన్ని యాక్చువల్లీ మెగుమి కూడా నోటీస్ చేశాడు. చుట్టుపక్కల చూస్తే ఎక్కువ జనాలు కూడా లేరు. సో ఇంకా అదే కాకుండా టెలిపోర్టేషన్ అవుతున్నప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. సో మరీ అంత వర్స్ట్ గా అయితే కెంజాకు ప్లాన్ చేస్తున్నాడు కదా, లైక్ ఐ మీన్ అట్లీస్ట్ టెలిపోర్టేషన్ ని అయినా చూసుకొని ఉంటాడు కదా, ఎందుకంటే వాళ్ళ కర్సెడ్ ఎనర్జీని ఎలాగో యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇంకా ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారంగా చూస్తే కాలనీస్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే మిగులుతారు. అండ్ ఫైనల్ గా కెంజాకు అయితే లైక్ ఒక పెద్ద బాంబ్ వేసి వాళ్ళందరినీ చంపి ఈ కర్లింగ్ గేమ్ ని ఎండ్ చేద్దాం అనేది తన ప్లాన్ అయి ఉండొచ్చు. సో కట్ చేస్తే ఇంకోవైపు కెంజాకు అయితే చైనా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళింటాడు. ఇంకోవైపు హిగురుమా అయితే లైక్ ఎరన్ ఏగర్ లాగా మారిపోయి ఉంటాడు. తన ఒపీనియన్ లో ఈ కర్లింగ్ గేమ్ యాక్చువల్ గా ప్రాపర్ గా ఉందని భావిస్తుంటాడు. సో అందుకని యూజీ అయితే ఫోర్స్ఫుల్ గా అయినా 100 points ని తీసుకుందాం అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ హిగురుమా ఏం చెడ్డోడు కాదు, యూజీ జస్ట్ రాంగ్ టైమ్ లో అతన్ని కలిసాడు అంతే. అట్లీస్ట్ ఇందాకటి బ్యాక్ స్టోరీ చూసిన తర్వాత అలానే కదా అర్థమైంది. సో ఇంకా హిగురుమా అయితే తన కర్సెడ్ టెక్నిక్ ని యాక్టివేట్ చేస్తూ నీకు విపరీతంగా కోపం తెప్పించిండే వాళ్ళని చంపావా అని అడుగుతాడు. ఇంకా యూజీ అయితే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటాడు. షికిగామి కూడా తన కంటికి కనిపిస్తుంటుంది. సో ఇంకా హిగురామా అయితే యూజీ ముందుకొచ్చి డొమైన్ ఎక్స్పాన్షన్ డెడ్లీ సెంటెన్సింగ్ అంటే ఫైనల్ హియరింగ్ అని చెప్తాడు. అండ్ చుట్టుపక్కలంతా లైక్ కోర్ట్ లాగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇంతకీ ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇంతకీ హిగురామా పవర్స్ ఏంటి, పాస్ట్ లో కోర్ట్ రూమ్ లో ఏం జరిగింది అసలు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకునే ఛాన్స్ ఉంది. మరి మిమ్మల్ని కూడా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేందుకు ఏమైనా కర్సెడ్ టెక్నిక్స్ ని యూజ్ చేయాలా అక్కర్లేదనుకుంటా. సో ఓకే, సో హిగురామా డెడ్లీ సెంటెన్సింగ్ ని యాక్టివేట్ చేస్తుంటాడు కదా, అప్పుడే యూజీ అయితే యాక్టివేట్ అయ్యేదానికంటే ముందే అటాక్ చేద్దామని అనుకుని స్పీడ్ గా వెళ్లి హిగురామా పై పంచ చేద్దామని అనుకుంటాడు కానీ చేయలేకపోతాడు. అండ్ అప్పుడే హిగురామా అయితే ఈ ప్లేస్ లో వైలెన్స్ నిషేధించబడింది, అది నువ్వైనా సరే నేనైనా సరే ఇద్దరం చేయకూడదు అని చెప్తాడు. అప్పుడే లైక్ అక్కడ ఒక కోర్ట్ లాగా సెటప్ అవుతుంది, లైక్ యాజ్ యూజువల్ నార్మల్ కోర్ట్స్ లో ఎలా ఉంటుందో అలానే. ఇంకా హిగురుమా వెనకాల ఓ షికిగామి ఉంది కదా, అదే దీనికి జడ్జ్. సో ఆ షికిగామి అయితే యూజీని మాజీ బేగస్ పార్లర్ కి 18 ఏళ్ళు నిండక ముందే వెళ్ళాడు అని అక్యూజ్ చేస్తుంది. పాపం యూజీ రియాక్షన్ చూడండి దీనికి. ఇంకా యాక్చువల్లీ జడ్జ్మెంట్ కి డొమైన్ లో ఉండే వాళ్ళ గురించి ప్రతిదీ తెలుసు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని హిగురామాకి అది షేర్ చేసుకోదు. సో అందుకని కోర్టులో ఎలాగైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. అండ్ ఎవిడెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ని బట్టి జడ్జ్మెంట్ డిసైడ్ అవుతుంది. సో అందుకని హిగురుమా అయితే ఓ ఎన్వెలప్ ని ఇస్తాడు. అండ్ అది యాక్చువల్లీ హిగురుమాకి దొరికింది కాదు, జడ్జ్మెంట్ ఇచ్చింది. కానీ దానివల్ల 100% పనిష్మెంట్ దొరుకుతుందని చెప్పలేము. యూజీకి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది, దాన్ని సద్వినియోగపరచుకోవాలంతే. ఇంకా యూజీ అయితే అప్పుడే హిగురుమా పై సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్జ్ ఉండేది చూసి ఇతను డిఫెన్స్ లాయర్ ఉండాలి, కానీ ఇక్కడ చూస్తేనేమో ప్రాసిక్యూటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇంకా అప్పుడే యూజీకి టెంగన్ చెప్పిండే విషయం గుర్తొస్తుంది. ఇంతకు ముందు ఉండే సార్సరర్స్ కి గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ అనేది ఉండేది కాదు, కానీ రాను అది ఇంప్రూవ్ అవుతుంది. అదే కాకుండా పాతకాలంలో ఏంటంటే డొమైన్ ని ఎందుకు ఓపెన్ చేసే వాళ్ళంటే పారిపోకూడదని. సో ఇంకా రాను ఆ గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ అయితే పెరుగుతూ వస్తుంది. లైక్ గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకు ముందు టార్గెట్స్ ని యారోస్ తో షూట్ చేస్తుండే వాళ్ళు అనుకుంటే ఇప్పుడు గన్స్ తో షూట్ చేస్తున్నారు అనుకోండి, ఆర్ ఈవెన్ బాంబ్స్ అయితే ఇంకా రేంజ్ పెరుగుతుంది కదా. సో ఆల్మోస్ట్ అలా ఇందాక చెప్పిండే ఆ గ్యారంటీ కిల్ ఎఫెక్ట్ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే యూజీ సేఫ్ గానే ఉండొచ్చు, ఎందుకంటే ఈ డొమైన్ కోసం అని కొన్ని రూల్స్ ఆర్ దాన్ని ఏమంటారు బైండింగ్ వావ్ అన్నది ఒకటి ఉంటుంది కదా. సో అందువల్ల హిగురుమా అయితే మొత్తం అన్ని రూల్స్ యూజీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందులో భాగంగానే యూజీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. యూజీకి తన
స్టేట్మెంట్ ని చెప్పేందుకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఈవెన్ అఫ్ కోర్స్ హిగురుమాకి కూడా అంతే. అండ్ యూజీ చెప్పిన తర్వాత హిగురుమా అయితే ఎవిడెన్స్ ని చూపిస్తూ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ని చేయొచ్చు అండ్ దాని బేసిస్ పైన జడ్జ్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ యూజీ గానీ గిల్టీ ప్రూవ్ అయితే ఏం జరుగుతుంది అనేది హిగురుమా అంతలా ఎక్స్ప్లెయిన్ చేయడు. లైక్ ఐ మీన్ అదేం పెద్ద కంపల్సరీ కాదు, కానీ దానికి బదులుగా యూజీకి ఉండే 3 ఆప్షన్స్ గురించి చెప్తాడు. ఒకటి సైలెంట్ గా ఉండొచ్చు, రెండోది కన్ఫెస్ చేయొచ్చు, ఆర్ థర్డ్ వన్ తిరస్కరించచ్చు. అండ్ తిరస్కరణలో కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. మరి అంతే కదా, అందరూ నిజమే చెప్తాం, మరి ఈ ట్రయల్స్ కోర్టు ఇవంతా ఎందుకు? సో ఇంకా యూజీ ఏం చేద్దామా అని ఆలోచిస్తాడు. యాక్చువల్లీ యూజీ ఆ పార్లర్కి వెళ్ళాడు, అక్కడ గేమ్స్ ఆడాడు, డబ్బులు గెలిచాడు, కానీ చార్జెస్ ఆర్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తాడు. అండ్ యాక్చువల్లీ హిగురుమా దగ్గర ఉండే ఎన్విలోప్ దాంట్లో ఏముందనేది అస్సలు తెలీదు. సో ఇన్ కేస్ ఆ ఎవిడెన్స్ గానీ ఆ పచింకో పార్లర్ కి వెళ్ళినట్లుగా నిరూపించలేకపోతే తను సైలెంట్ గా ఉండొచ్చు ఆర్ నో చెప్పొచ్చు. సో సెకండ్ సినారియోలో ఏంటంటే తను ఇన్ కేస్ లోపలికి వెళ్ళానని నిరూపించగలిగితే టాయిలెట్ కి వెళ్ళానని చెప్పొచ్చు, కానీ అది మరి కొంచెం సిల్లీగా ఉంది. అండ్ అటువైపు ఆర్గ్యుమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక థర్డ్ సినారియోలో ఏంటంటే లోపలికి వెళ్ళడంతో పాటు ఈవెన్ గేమ్స్ కూడా ఆడాడని నిరూపిస్తే ఇక యూజీ కథ అంతే. సో అందుకని ఏమైనా కన్ఫెస్ చేద్దామా అని ఆలోచిస్తాడు, కానీ ఈ కోర్టు తక్కువ పనిష్మెంట్స్ ఇస్తుందా లేదా సివియర్ పనిష్మెంట్స్ ఇస్తుందా అనేది తెలీదు. సో అందుకని థర్డ్ ఆప్షన్ ని విసిరి పాడదొబ్బేసి సెకండ్ సినారియోని పిక్ చేసి అదే వాష్రూమ్ కి వెళ్ళా అని చెప్తాడు. దానికి హిగురుమా అప్పుడే ఎన్విలోప్ ని ఓపెన్ చేస్తాడు అండ్ అందులో నుంచి ఓ ఫోటోని బయటికి తీస్తాడు. అందులో యూజీ ఓ ఏటీఎం మిషన్ దగ్గర నిల్చొని ఉండేది ఉంటుంది. అంటే ఈ గేమ్స్ ఆర్ పార్లర్ కి రిలేటెడే కాదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు యూజీనే లోపలికి వెళ్ళి అని ఒప్పుకున్నాడు. సో మరి లోపలికి వెళ్ళి డైరెక్ట్ గా ఏటీఎం మిషన్ దగ్గరికి రాడు కదా, గ్యారంటీగా ఆడే ఉంటాడు. సో అందుకనే హిగురుమా ఆర్గ్యుమెంట్ ని ముందు పెడతాడు. ఇంకా యూజీ అయితే మూసుకొని థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని అనుకుంటాడు. సో ఇంకా ఇప్పుడు ఇలా హిగురుమా అయితే తన ఆర్గ్యుమెంట్ ని ఎండ్ చేస్తాడు. అండ్ జడ్జ్మెంట్ అయితే ఫైనల్ గా ఇచ్చే డెసిషన్ ఏంటంటే యూజీ గిల్టీనే అని. అండ్ దానికి పనిష్మెంట్ గా యూజీ పైన కన్ఫిస్కేషన్ ని విధిస్తారు. అంటే ఏంటంటే కర్సెట్ టెక్నిక్ ని తీసుకుంటేసేయడం. కానీ ఇక్కడ యూజీకి కర్సెట్ టెక్నిక్ లేదు కాబట్టి కర్సెట్ ఎనర్జీని యూజ్ చేసే ఎబిలిటీని తీసుకుంటుంది. సో ఆ తర్వాత వీళ్ళు నార్మల్ వరల్డ్ కి వచ్చేస్తారు. ఇంకా వెంటనే యూజీ పైన సుత్తిని విసిరేస్తాడు అండ్ అలానే పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. సడన్ గా తన సుత్తిని మళ్ళీ రప్పించి దాన్ని పెద్దది చేసి దాంతో యూజీ పైన దాడి చేస్తాడు. అండ్ యూజీకి ఎక్కువగా నొప్పేస్తుంటుంది. సో ఈవెన్ తనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే హిగురుమా ఆ సుత్తిని తీసుకురాగలడని. ఇంకా హిగురుమా అయితే నువ్వు చాలా స్ట్రాంగ్ అన్నట్లుగా యూజీకి చెప్తాడు. యూజీ అయితే నేను ఇది చాలా సార్లు వినేసాను అండ్ నేనైతే యాక్చువల్లీ నా కర్సెడ్ ఎనర్జీని కంట్రోల్ చేయలేకపోతున్నా అని చెప్తాడు. సో కట్ చేసి మళ్ళీ పాస్ట్ కి వెళ్తే హిగురుమా ఏజ్ వచ్చేసి 36. సో తను చాలా కష్టపడ్డాడు. ఈవెన్ అదే టైంలోనే తన అలా ఎగ్జామ్ ని కూడా క్లియర్ చేశాడు. ఎక్కడైతే తన బ్రెయిన్ ని బాగా వాడాలో అక్కడ సూపర్ గా వాడాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ తనను జీనియస్ లాగా చూస్తుంటారు. సో హిగురుమా ఒక మంచి లాయర్ అవ్వడంతో పాటు దానికి మించి తన ఒక ఎక్సలెంట్ సార్సరర్ కూడా. ఎందుకంటే పవర్ దొరకంగానే డొమైన్ ఎక్స్పెన్షన్ చేశాడు. ఆ తర్వాత తన ఎనర్జీ స్కిల్స్ మొత్తాన్ని వాడి వేరే బ్యారియర్ టెక్నిక్స్ ని కూడా నేర్చుకుంటేశాడు. అఫ్ కోర్స్ కర్సెడ్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేస్తాడు అనుకోండి. సో ఇంకా పవర్ వచ్చింటే దాదాపు 12 రోజుల్లోనే తను గ్రేడ్ 1 సార్సరర్ అంతా పవర్ఫుల్ అయ్యాడు. ఎన్నో కర్సెడ్ స్పిరిట్స్ ని చంపాడు. ఈవెన్ దాదాపు 20 ప్లేయర్స్ ని కూడా చంపాడు. సో ఇంకా ఆ తర్వాత హిగురుమా యూజీతో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ హ్యామర్ లాంటి దాన్ని యూజ్ చేస్తూ యూజీ పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేయడానికి చూస్తుంటాడు. అండ్ ఈ ఫైట్ మాత్రం సూపర్ ఉంటుంది చూడడానికి. సో ఇంకా హిగురుమా అయితే ఆ హ్యామర్ ని ఈవెన్ ఎక్స్టెండ్ చేయగలడు. అలా చేస్తూనే ఈవెన్ అటాక్ చేస్తుంటాడు. అండ్ యూజీ పై లైక్ మిసైల్స్ లాగా దాడి చేస్తుంటాడు. యూజీ ఎలాగోలాగా చాలా కష్టపడి వాటి నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. సో ఇంకా హిగురుమా అయితే నువ్వు నీ కర్సెడ్ ఎనర్జీని యూజ్ చేయలేకపోతున్నావా అని అడుగుతాడు. దానికి యూజీ అవును అని చెప్తాడు. ఇంకా యాక్చువల్లీ ఇంతకు ముందు చెప్పా కదా కన్ఫిస్కేషన్, అది కొంత టైం వరకు ఉంటుంది. సో అయినా సరే ఇప్పుడు యూజీ ఇప్పటిదాకా తట్టుకున్నాడు అంటే అతని బాడీ మామూలుది కాదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. యూజువల్ గా ఎవరైనా సార్ కర్సెడ్ టెక్నిక్ ని కోల్పోతే చాలా వీక్ అయిపోతాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా కర్సెడ్ ఎనర్జీని లేపేశారు. సో మరి ఇంకా ఎంత దారుణమైన పొజిషన్ లో ఉండిండాలి కదా. కానీ యూజీ అయితే అలా లేకోకుండా ఫైట్ చేయడానికి చూస్తున్నాడు. ఇంకెవరైనా ఉంటే ఇప్పటికే చచ్చుండేవాళ్ళు. అండ్ ఇంకా అందుకనే యూజీతో ఇంకా చాలా సీరియస్ గా ఫైట్ చేయాలి, తన మొత్తం పవర్ ని యూజ్ చేయాలి. సో ఇంకా మళ్ళీ హిగురుమా యూజీ పై దాడి చేస్తుంటాడు. యూజీ అయితే డైరెక్ట్ గా స్టేజ్ మీద వచ్చి పెడతాడు. అక్కడే ఉండే బాత్ టబ్ తో హిగురుమా పై యూజీ దాడి చేస్తాడు. కానీ హిగురుమా దాన్ని బద్దలు కొట్టుకుని మరి వచ్చి సుత్తిని పెద్దది చేసి యూజీ పై దాడి చేస్తాడు. అండ్ యూజీ ఏమో ఆ సుత్తి కింద నలిగిపోతుంటాడు. అయినా కానీ తన సాయశక్తిలో ఏదో ఒకటి చేయడానికే ప్రయత్నిస్తుంటాడు. హిగురుమా దీన్ని చూసి షాక్ అవుతాడు. ఇంకా యూజీ అయితే దీని నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆలోచిస్తూ హిగురుమాకుండే డిసడ్వాంటేజ్ గురించి తలుచుకుంటుంటాడు. అండ్ అప్పుడే రీట్రయల్ గుర్తొస్తుంది. సో దాన్నే యూజ్ చేద్దాం అనుకుని ఇంకొకసారి రీట్రయల్ కావాలి అని చెప్పేసరికి మళ్ళీ కోర్ట్ సెటప్ వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ ఎవరైనా గిల్టీ పర్సన్ కానీ తన గిల్ట్ ని అక్సెప్ట్ చేయకపోతే జడ్జ్మెంట్ 2 ఛాన్సెస్ ఇస్తాడు. ఐ మీన్ 2 రీట్రయల్స్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇప్పుడు జడ్జ్మెంట్ అయితే అయినా యూజీ ఇటడోరి నువ్వు షిబుయాలో చాలా మందిని చంపావని
చంపావని అక్యూజేషన్స్ ఉన్నాయి అని చెప్తాడు. దానికి యూజీ అయితే అవును నేనే చంపాను, దీంట్లో ఏ అబద్ధం లేదు అని చెప్తాడు. ఇంకా జడ్జ్మెన్ అయితే కోపంగా నీకు డెత్ పెనల్టీని విధిస్తున్నా అని చెప్తుంది. సో కట్ చేసి పాస్ట్ కి వస్తే హిగురుమా అయితే యోషిజావా అనే అతనికి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చింటాడు. అండ్ యోషిజావా అయితే నువ్వు ఇచ్చిండేవన్నీ బానే ఉన్నాయి, నువ్వు ఒక మంచి లాయర్ లా ఉండాలనుకుంటున్నావు, అందులో తప్పేమి లేదు, అయినా ఒక జడ్జ్ గా అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా అని చెప్తాడు. సో కట్ చేసి మళ్ళీ ప్రెసెంట్ కి వస్తే హిగురుమా చేతికి ఒక ఎగ్జిక్యూషనర్ స్వార్డ్ వస్తుంది. ఈ జుజుట్సు కైసెన్ వరల్డ్ లోనే ఇదే స్ట్రాంగెస్ట్ వెపన్ అన్నమాట. సో ఇది ఎవరినైనా చంపేస్తుంది, అది సుకునా అయినా సరే గోజో అయినా సరే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫిజికల్ గా కట్ చేయాలి. సో అదే కైండ్ ఆఫ్ లైక్ వీక్నెస్ అనుకోవచ్చు. సో ఇంకా హిగురుమా అయితే నేను ప్రతిరోజు ఈ క్రిమినల్స్ విక్టిమ్స్ వీళ్ళందరి వీక్నెస్ ని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని అనుకుని విసిగెత్తిపోయా. అండ్ ఇప్పుడేమో అందరూ చాలా వీక్ అండ్ అగ్లీ అనే ఫేస్ కి వచ్చేసారు. అంటే నీలాగా మంచోట్లాగా మారడానికి ట్రై చేస్తున్న వ్యక్తి పైన కూడా హోప్స్ వదులుకున్న అంతా చుట్టూ చీకటి ఉన్న చోట జస్ట్ ఏదో లైట్ గా మాత్రం వెళ్తూ ఉంటే ఏం ప్రయోజనం అని చెప్తాడు. అండ్ ఇంతకు ముందు జడ్జి గా అవుతావా అని అడిగిన దానికి హిగురుమా ఏం చెప్పాడంటే నాకు అవ్వాలని లేదు, నాకు ప్రమోషన్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు, అండ్ ఈ హ్యూమన్ వీక్నెసెస్ కూడా కొన్ని సార్లు అద్భుతాలు చేస్తాయని అనుకుంటుంటాడు. సో హిగురుమాకి ఇవన్నీ ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయంటే యూజీ ది షిగుయా ఇన్సిడెంట్ లో తప్పేం లేదన్న విషయం తనకి తెలుసు. లైక్ అక్కడ మొత్తం పెంట చేసింది సుకునానే అని. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తనకెలా తెలుసు అంటే సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ఓపెన్ చేసే దానికంటే ముందు సార్సరర్ కి షేర్ చేసుకుంటారు. సో ఇంకా హిగురుమా ఎగ్జిక్యూషనర్ బ్లేడ్ తో యూజీ పై అటాక్ చేయడానికి వస్తాడు, కానీ సడన్ గా యూజీని చూసి తన గిల్ట్ ఏం లేదు కాబట్టి తనకేం చేయడు. అండ్ యూజీ అయితే తెలియకోకుండా హిగురుమా పై అటాక్ చేస్తాడు. అండ్ హిగురుమా వెళ్లి దూరంగా పడతాడు. అండ్ హిగురుమా ఏమో ఆ రోజు జరిగిండే దాంట్లో నీ తప్పేం లేదు కదా, మరెందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. దానికి యూజీ అయితే లేదు, నేను వీక్ గా ఉండేవాడిని, నా తప్పు కూడా ఉంది, అయినా నువ్వెందుకు నన్ను చంపలేదు అని అడుగుతాడు. దానికి హిగురుమా అయితే అదా నేను లాయర్ ఎందుకు అవ్వాలనుకున్నా అన్న విషయం గుర్తొచ్చింది, నీలాంటి మంచి వాళ్ళకి కూడా నా అవసరం ఉంటుందని తెలిసింది, అంటే నేను నీకు కావాల్సిన 100 పాయింట్స్ ని కూడా ఇస్తాలే అని చెప్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే హిగురుమా లాస్ట్ ఎపిసోడ్ లో కొంతమంది లాయర్స్ అండ్ జడ్జెస్ ని చంపేశాడని. అండ్ ఆబ్వియస్లీ తను దానికి గిల్టీగానే ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా ఆ తర్వాత ఇంకో కొత్త రూల్ ని యాడ్ చేస్తారు. అదేంటంటే ఒక్కరు ఇంకో ప్లేయర్ కి పాయింట్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని. సో ఇక వెంటనే హిగురుమా అయితే యూజీకి ఒక పాయింట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ 19 రోజుల దాకా వీళ్ళిద్దరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా యూజీ అయితే హిగురుమాకి హెల్ప్ అడుగుతాడు, కానీ హిగురుమా అయితే ఇంకా జడ్జ్ అండ్ ఆ ప్రాసిక్యూటర్ ని చంపిండే రిగ్రెట్ లోనే ఉంటాడు. లైక్ వాళ్ళ నుంచి ఆ 2 పాయింట్స్ వచ్చాయి కదా, మొత్తం అయిపోయాక సరెండర్ అవుదాం అనే ఆలోచనలో కూడా ఉంటాడు. అండ్ ఇన్ కేస్ యూజీతో ఇంకాసేపు ఉంటే తన మీద తనకే అసహ్యం వేసే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కెంజాకు రియల్ ప్లాన్ ఏమైంటుందో అని మెగుమికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దాని గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్ లోనే మాట్లాడుకున్నాం, అయినా లైక్ లైట్ గా ఏదో కవర్ చేస్తా. సో ఈ కర్లింగ్ గేమ్ కంటిన్యూషన్ ప్లాన్ అనేది జస్ట్ ఏదో కవర్ అప్ ప్లాన్ మాత్రమే. రియల్ ప్లాన్ ఏంటంటే స్ట్రాంగ్ సార్సరర్స్ మిగిలినప్పుడే ఈ ఏరియాలో బాంబ్ వేసేయడం, అది ఎప్పుడైనా జరగచ్చు చెప్పలేదు. సో ఇంకా దానికైనా రిచి అయితే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటున్నాడు, కనీసం ఏదైనా చేయొచ్చేమో అని. ఇంకా మెగుమి అయితే డైరెక్ట్ గా రెమీని రోస్ట్ చేస్తాడు, అయినా తిను నాకు స్ట్రాంగ్ గా అనిపించట్లేదు అని చెప్తాడు. రిచి అయితే తన పర్పస్ అది కాదు, వేరే ప్లేయర్స్ ని నా దగ్గర దాకా తీసుకురావడమే తన పర్పస్ అని అనేసరికి మెగుమి అయితే చివరికి పాయింట్స్ కోసం తనని కూడా చంపేస్తావు కదా, ఐ మీన్ తనని కంప్లీట్ గా యూజ్ చేసుకున్నాక అని చెప్తాడు. దానికి రిచి అయితే అలా ఏం లేదు అని అంటాడు. ఇంకా రెమీ అయితే అలా ఏం లేదు, నేను తనకి బాగా సర్వ్ చేసేంత వరకు తను నన్ను బాగా కాపాడతాడు, తను నా నైట్ అని చెప్తుంది. అండ్ మెగుమి అయితే నువ్వు అండ్ నీతో ఉండే వాళ్ళంతా ఎక్కువ పాయింట్స్ సాధిద్దామని అనుకుంటున్నారు కదా, అండ్ ఇంకాసేపట్లోనే ఒక కొత్త రోల్ యాడ్ అవబోతుంది, అదే ప్లేయర్స్ మధ్య పాయింట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో మీ పాయింట్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి, అదే మీకు మంచిది అని చెప్తుంటాడు. అప్పుడే సడన్ గా ఓ వ్యక్తి మెగుమిపై దాడి చేయడానికి వస్తాడు, కానీ మెగుమి ఎస్కేప్ అయిపోయి షాడోస్ నుంచి వచ్చి వాటిని పట్టుకొని బిల్డింగ్ నుంచి దూరంగా విసిరేస్తాడు. అంటే వెంటనే డివైన్ డాగ్ ని పంపించి రెజీ పైన అటాక్ చేస్తాడు, కానీ రెజీ అయితే ఆ డివైన్ డాగ్ ని చాలా ఈజీగానే ఓడించేసి దానిపైన కాలేసి నీకు పాయింట్స్ కావాలని అర్థమవుతుంది, కానీ నువ్వు ఫైట్ చేయక తప్పదు అని చెప్తాడు. అండ్ అప్పుడే మెగుమి పక్కన ఐ లాంటిది సంథింగ్ ఏదో వస్తుంది, అంటే దానివల్ల ఓ పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఇక్కడ యానిమేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంకా అలా కంటితో అటాక్ చేస్తుంది ఎవరో కాదు, ఈ ఏరియోని అతనే. అండ్ యాక్చువల్లీ అది తన కంటే. ఆ తర్వాత వెంటనే తన పళ్ళని పీకి మరి బ్లాస్ట్ చేద్దామని అనుకుంటాడు, బాడీ పార్ట్స్ తో కూడా బ్లాస్ట్ చేయొచ్చని నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇంకా రెమీ అయితే ఇమీడియట్ గా తన జుట్టుని యూజ్ చేసుకుని మెగుమి పై దాడి
దాడి చేద్దామని అనుకుంటుంది. అండ్ మెగుమి అయితే అటాక్ ని బ్లాక్ చేసి ఇక చాలు అని చెప్తుంటాడు. సడన్ గా కొన్ని రెసిట్స్ మెగుమి పైన పడతాయి అండ్ అది లైక్ గ్యాసోలిన్ లాగా ఉంటుంది. ఇంకా ఇంతకు ముందు ఇయోరి పళ్ళని బీకింటాడు కదా, అవి మెగుమి వైపుగా విసురుతాడు. సో అప్పుడు ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అండ్ ఇయోరి దగ్గర 35 పాయింట్స్ ఉంటే రెజీ దగ్గర 41 పాయింట్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరికి తెలుసు మెగుమి ఇంకా సేఫ్ గానే ఉన్నాడని. యాక్చువల్లీ మెగుమి రెమీని పట్టుకుని ఓ రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ మెగుమి అయితే ఇందాక చెప్పే కదా నిన్ను కాపాడే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదని, ఇప్పుడైనా అర్థమైందా, కనీసం ఇక్కడి నుంచి ఇప్పుడైనా పారిపో అని చెప్పి వెళ్తుంటాడు. కానీ ఇంకోసారి మెగుమిపై తన హెయిర్ తో దాడి చేయబోతుంది. అప్పుడు మెగుమి బ్లాక్ చేస్తాడు. అండ్ రెమీ అయితే యాక్చువల్లీ లైక్ ఇంతకు ముందు రెజీ చాలా సార్లు నన్ను కాపాడుతా అని చెప్పాడు అని ఏడ్చేస్తుంది. ఈవెన్ మెగుమిని కూడా ఆల్మోస్ట్ సేమ్ టోన్ లో అడుగుతుంది. కానీ మెగుమి తనని పెద్దగా ఇష్టపడ్డు. సో ఇంకా అప్పుడే ఇంతకు ముందు మెగుమి విసిరేసిండే వ్యక్తి అక్కడికి వస్తాడు. అండ్ ఇంకో విషయం, మెగుమికి ఎక్కువ గాయాలై ఉంటాయి. అండ్ ఇంతకు ముందు విసిరబడ్డ వ్యక్తి పేరు చిజురు హరి. అతని దగ్గర 28 పాయింట్స్ ఉంటాయి. మెగుమికి అన్ని గాయాలై ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఇంత పైకి ఎక్కి రావడానికి కూడా చాలా కష్టపడ్డా అని చెప్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ ముగ్గురు మధ్య కొగనే వచ్చి ఇంతకు ముందు యూజీ వాళ్ళు యాడ్ చేస్తుంటే కొత్త రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే ప్లేయర్స్ వాళ్ళ పాయింట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హరి అనే వ్యక్తికి అండ్ మెగుమికి వెంటనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో హ్యాండ్ టు హెడ్ కాంబాట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత మెగుమి ఫ్రాగ్స్ ని సమ్మన్ చేసి వాటిని యూస్ చేసుకొని హరి మెడ పట్టుకొని గట్టిగా లాగుతుంటాడు. అండ్ వెంటనే ఎలిఫెంట్ ని యూస్ చేసి మళ్ళీ కిందకి పడేస్తాడు. అండ్ కింద పడేటప్పుడు మెగుమి ఈగల్ ని యూస్ చేసి కిందకి వచ్చి వాడిపైన మల్టిపుల్ టైమ్స్ దాడి చేసి చివరికి చంపేస్తాడు. అండ్ ఒక సెకండ్ మెగుమికి ఇంతకీ ఏం చేస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చెల్లి సుమికి కూడా ఈ కిల్లింగ్ లో పార్టిసిపేట్ చేయమని ఫోర్స్ చేయలేరు. సో మిగతా వాళ్ళపై నమ్మకం ఉంచుకోవాలని అనుకుంటాడు. అండ్ ఇలా చాలా ఫాస్ట్ గా చంపాలనే అబ్సెషన్ ఉండకూడదని కూడా అనుకుంటుంటాడు. అప్పుడే కొగన అయితే మీరు 5 పాయింట్స్ పొందారు అని చెప్తుంది. ఇంకా రెజీ అండ్ ఇయోరి కూడా కిందికి దిగుతూ అయినా వాడు పాపం వాడి టెక్నిక్ కూడా యూజ్ చేయకుండా చచ్చాడు. చాలా దారుణం అండి ఇది అని అంటాడు. ఇంకా మెగుమి అయితే యాక్చువల్లీ ఇక్కడ నుంచి పారిపోలేదు అలా అని చెప్పి నేను నా డొమైన్ ని కూడా యూజ్ చేయలేను, ఎందుకంటే అది ఇంకా కంప్లీట్ గా లేదు. సో నా బ్యారియర్ లోపల వీళ్ళని బంధించలేను అని ఆలోచిస్తున్నప్పుడే ఇయోరి తన పంటితో ఇంకోసారి అటాక్ చేయబోతాడు. కానీ సడన్ గా ఓ వ్యక్తి ఆ బ్లాస్ట్ ని తీసుకుంటాడు. అంటే ఆ వ్యక్తి కొంచెం క్రేజీగానే ఉంటాడు అనుకోండి. సో 2 vs 1 అనేది మంచి ఫైట్ కాదు. అంటే మీలాంటి చవటల్ని పిరికోళ్ళని పిలుస్తుంటారు. అంటే నాకు 0 డ్యామేజ్ అయింది అని చెప్తాడు. అప్పుడే తన తల నుంచి యాక్చువల్లీ రక్తం కారుతుంది. సో ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ రియాక్షన్ ఉంటుంది, భలే ఉంటుంది. భీష్మలో నితిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి క్లాస్ పీకాక వెన్నెల కిషోర్ మాట్లాడతాడని చెప్పి వెళ్ళిపోతాడు కదా. సో అక్కడ వెన్నెల కిషోర్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ రియాక్షన్ వీళ్ళది కూడా. అయినా ఆడి పేరు చెప్పలా కదా, ఇంకా తన పేరే టకబా. తనకి 0 పాయింట్స్. అండ్ తనేమో మెగుమిని కాపాడుతా అని చెప్తాడు. 1 minute సైలెన్స్. అండ్ ఇన్ఫాక్ట్ మెగుమిని చూసి నీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్తాడు. ఇంకా రెజీ అయితే ఇంతకీ వాడెవరో నీకు తెలుసా అని ఇయర్ని అడుగుతాడు. ఇయర్ అయితే లేదు అని చెప్పి డైరెక్ట్ గా వాడికే ఇంతకీ నువ్వు ఏ టైప్ అని అడుగుతాడు. ఐ మీన్ లైక్ ఓల్డెన్ ఎరా లేదా మోడర్న్ ఎరానా అని అడుగుతాడు. కానీ టకాబాకైతే ఈ విషయం అర్థం కాదు. నేను యాక్చువల్లీ ఫన్నీగా కనిపిస్తున్నానా లేదా అని అడిగినట్లుగా అనుకుంటాడు. అంటే నా కాస్ట్యూమ్ నీ యాక్చువల్లీ నా చిన్నప్పుడు ఒకడు ఫుల్ గా నవ్వించి ఎంటర్టైన్ చేసిన ఓ హీరోకి ఒక హానర్ లాగా వేసుకున్నా. అండ్ మంచి మంచి జోకులు చెప్పేటప్పుడు చడదబ్బకూడదని నాకు ఎప్పుడో తెలిసింది. నీ బాడీని ఎటుబడితే అటు మూవ్ చేసి ఫైనల్ గా నాకు నువ్వు వైఫైగా అక్కర్లేదు అని చెప్తాడు. ఈ జోక్ ని వినగానే మీకు కూడా చిరాకిస్తుంది కదా, అక్కడ ఉండే వాళ్ళు కూడా అలానేసింది. కానీ పాపం నవ్వనందుకు వాళ్ళనే తిడతాడు. అండ్ వాడిని చూస్తుంటే మెగుమికి టోడోని గుర్తొస్తుంటాడు. సో ఇంకా ఆ తర్వాత ఈ టకాబా అనే వ్యక్తి అయితే పరిగెట్టుకుంటూ వెళ్లి ఇయోరి పైన తన కాల్తో కిక్ చేస్తాడు. అండ్ ఇయోరి అయితే చాలా ఫాస్ట్ గా వెళ్లి వెనకాల పడతాడు. సో దీన్ని ఈవెన్ రెజీ అబ్జర్వ్ చేసి వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, ఎస్పెషల్లీ అవుట్పుట్ అయితే చాలా బలంగా ఉంది, తను చాలా స్ట్రాంగ్ అనే అనుకుంటాడు. ఇంకా టకాబా అయితే అప్పుడే ఇప్పుడు అర్థమైంది కదరా నేను ఓల్డ్ స్కూల్ కమీడియన్ అని. ఇంకా తర్వాత మెగుమి అయితే షాడో లో నుంచి సడన్ గా వచ్చి రెజీపై దాడి చేద్దామని అనుకుంటాడు. కానీ రెజీ ఎస్కేప్ అవుతాడు. ఆ తర్వాత మెగుమి అయితే మనిద్దరం స్ప్లిట్ అయిపోయి వాళ్ళిద్దరితో ఫైట్ చేద్దాము. అంటే ఇయోరి గాడి పవర్ ఏంటంటే బాడీ పార్ట్స్ బాంబుగా మార్చడం అని టకాబాకి చెప్తుంటాడు. కానీ టకాబా ఎక్సైట్మెంట్ తో తలూపుతుంటాడు అంతే. ఇంకా తర్వాత మెగుమి అయితే కొగన దగ్గర హిగురోమా డీటెయిల్స్ అడుగుతాడు. సో దాన్ని చూసి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. సో అందుకనే రెజీ అయితే మనిద్దరం కాంప్రమైజ్ అయిపోదాము, ఇప్పుడు నాకు ఈ కాలనీలో పనేం లేదు అని చెప్తాడు. కానీ రెజీ అయితే అయినా హరిని చంపిండే పాయింట్స్ ని రికవర్ చేసుకోవాలి కదా అని అంటాడు. ఇంకా తర్వాత మెగుమి అయితే టకాబాకి నువ్వు ఇన్ కేస్ ఆ బాంబు గార్డ్ని చంపాలనుకుంటే దానికంటే ముందే పాయింట్స్ ని తీసుకో అని చెప్తాడు. అండ్ టకాబా అయితే నువ్వు చెప్పింది నేను విన్నాను. అండ్ యాక్చువల్లీ నేను ఒక కమెడియన్ ని, సో వేరే వాళ్ళని నవ్వలేని పనులు నేను అస్సలు చేయలేను, ఎస్పెషల్లీ ఫేస్ కి అని అంటాడు. ఇంకా మెగుమి అయితే నువ్వు విన్ అయితే అదే చాలరా బాబు అని చెప్తాడు. ఇంకా టకాబా ఫైట్ చేసేందుకు రెడీ అవుతాడు. అండ్ ఆ బాంబు గార్డ్ అయితే తన కళ్ళ అండ్ పంటని యూస్ చేసి అటాక్ చేస్తాడు. కానీ టకాబా అయితే సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ లాంటి దాన్ని యూస్ చేసి దాన్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ వెంటనే ఇయోరి మొహం పైన కొట్టి సడన్ గా ఇయోరి వెనకాలకు వచ్చి
బటక్స్ పైన ఏం చేస్తాడో మీకు అర్థమైంది కదా. సో ఇంకా తర్వాత నరుటోలో కూడా ఇలాంటి సీనే ఉంది కదా. అండ్ ఆ ఇయోరి అయితే యాక్చువల్లీ రికవర్ అవుతుంటాడు అనుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా టకాబా ఇయోరిని దూరంగా విసిరి పడదుపుతాడు. అంటే మెగుమి ఇదంతా చూస్తూ నువ్వు నా శత్రువు కానందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ మెగుమి అయితే రెజీతో ఫైట్ చేసేందుకు సిద్ధం అవుతాడు. రెజీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇయోరి అయితే గ్యారంటీగా సీరియస్ అవుతాడు అని అంటాడు. అండ్ మెగుమి అయితే వాడి గురించి ఆలోచించమాక, ఇప్పుడు నీ గురించి ఆలోచించు. అంటే ఎలాగో ఇప్పుడు ఈ కాలనీలో నాకు పని లేదు కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయగలుగుతా అని చెప్పి ఆ ఈగల్ ని రెజీ వెంట పంపిస్తాడు. రెజీ స్పీడ్ గా పరిగెడుతుంటాడు. అంటే ఆ ఈగల్ వల్ల చుట్టుపక్కల డిస్ట్రాక్షన్ చాలా జరుగుతుంటుంది. రెజీ చాలా స్పీడ్ గా పరిగెడుతుంటాడు. అండ్ మెగుమి కూడా తన వెంటే వస్తుంటాడు. అంటే సడన్ గా ఓ ఎలిఫెంట్ రెజీ ముందు వస్తుంది. మెగుమిని సమన్ చేసి ఉంటాడు అనుకోండి. ఇంకా రెజీ వెంటబడుతూ అదైతే లైక్ ఫుల్ వాటర్ ని వదిలేస్తుంది. రెజీ అయితే సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్తాడు. అండ్ తన దగ్గర ఉండే రెసిట్స్ తో లైక్ మోల్డ్స్ లాగా చేస్తుంటాడు. ఈవెన్ ఆ ప్లాస్టిక్ మోల్డ్స్ ని యూస్ చేస్తూ ఆ రూమ్ లో నుంచి పరిగెడుతుంటాడు. ఇంకా తర్వాత ఆ బిల్డింగ్ పై నుంచి ఓ పెద్ద స్టిక్ ని యూస్ చేసి సేఫ్ గా ల్యాండ్ అయ్యి మళ్ళీ కొంచెం దూరం వెళ్లి రోప్ ని యూస్ చేసుకొని పైకి వెళ్ళి చుట్టుపక్కల ఉండే రెసిట్స్ ని యూస్ చేసుకొని పెద్ద పియానోని మెగుమి మీద పడేలాగా చేస్తాడు. కానీ మెగుమి ఎస్కేప్ అయిపోయి ర్యాబిట్స్ ని సమ్మన్ చేసి రెజీ వెంట పడేలాగా చేస్తాడు. అండ్ రెజీ అయితే అలా పరిగెడుతూ ఆ ర్యాబిట్ చేసే అటాక్స్ నుంచి తప్పించుకుని ఒక చర్చ్ లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడే రెజీ అయితే నీకున్న టెక్నిక్ గురించి తెలిసిపోయింది కదా అని చెప్తాడు. అండ్ యాక్చువల్లీ రెజీ టెక్నిక్ ఏంటంటే రెసిట్స్ లో ఉండే ఐటమ్స్ ని ఆల్మోస్ట్ లైక్ యూస్ చేసుకోవడం అనుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఆ రెసిట్స్ అనే కాదు, ఈ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్స్ అని వస్తాయి. సో యాక్చువల్లీ ఆ రెసిట్స్ లో ఉండే బెనిఫిట్స్ ని కూడా తను యూస్ చేసుకోగలడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తను 5 స్టార్ రియోకాన్ లో 3 days స్టే చేశాడు అండ్ రిలాక్స్ అయ్యాడు. సో ఇప్పుడు తన బాడీ ఫుల్ రిలాక్స్ అయిందనమాట. ఈవెన్ హాట్ స్ప్రింగ్స్, మసాజెస్ ఇవి కూడా చేసుకుని వచ్చాడు మహానుభావుడు. ఆ రెసిట్స్ ఏదో మాకు ఇస్తే బర్సర్ కానిమిని చూడాలనుకుంటాం. అండ్ ఇంకా మెగుమి మల్టిపల్ షికిగామిస్ ని యూస్ చేశాడు కాబట్టి ఫుల్ అలసిపోయి ఉంటాడు. ఎస్పెషల్లీ మ్యాక్స్ ఎలిఫెంట్ కి చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది కదా. అండ్ ఇన్ కేస్ అవి కానీ ఇంజ్యూర్డ్ అయితే వాటిని యూస్ చేయలేడు. లైక్ ఇప్పుడు ఆ డివైన్ డాగ్ ని సమ్మన్ చేయలేదు కదా అలాగా. సో ఇంకా అందుకనే మెగుమి ఈగల్ని వాడుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ ఇక్కడ ఫన్నీ సీన్ ఏంటంటే ఈవెన్ రెజీ అయితే కొన్ని డ్రోన్స్ లాంటిది మెగుమి వెంట పంపించి స్కూటర్ పైన వెళ్తాడు. ఈవెన్ వెళ్ళేటప్పుడు మొబైల్ ని యూస్ చేసుకొని ట్రాక్ చేస్తుంటాడు కూడా. అండ్ ఫైనల్ గా మెగుమి అయితే రెజీని ఓ పెద్ద రూమ్ లోకి తీసుకొచ్చింటాడు. సో ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని మెగుమి అనుకుంటాడు. కానీ అప్పుడే ఓ 2 పెద్ద ట్రక్ వెహికల్స్ అయితే మెగుమి పై పడబోతాయి. మెగుమి వాటి నుంచి ఎస్కేపోతాడు. కానీ చాలా మొక్కలు ఇలాంటి ఐటమ్స్ అన్ని మెగుమి తలపైన పడుతుంటాయి. అండ్ రెజీ సడన్ గా బాల్స్ లాంటివి రప్పిస్తాడు. దీనివల్ల మెగుమి గాల్లో ఎగురుతాడు. అండ్ మళ్ళీ కొన్ని స్లిప్స్ ని వాడి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ని మెగుమి పైన పడేలా చేస్తాడు. ఈవెన్ నైఫ్ ని యూస్ చేసి కూడా అటాక్ చేస్తాడు. ఆ తర్వాత రెజీ అయితే నా ఐటమ్స్ ని కూడా ఆల్మోస్ట్ షికిగామే లాగానే, కానీ నేను నార్మల్ కమాండ్స్ ని ఇస్తా అంతే. అంటే నీకు ఆప్షన్ ఇస్తున్నా, నువ్వు గానీ నీ పాయింట్స్ ని ఇచ్చేస్తే నిన్ను ఈజీగా చంపేస్తా అని చెప్పి ముందుకు వస్తుంటాడు. అప్పుడే మెగుమి అయితే ఈ బ్యారియర్ టెక్నిక్స్ అనేవి చాలా కష్టమే, అది కూడా నాలాంటోడికి అని అంటూ ఈ జిమ్నేసియం ని ఒక డొమైన్ ఎక్స్పాన్షన్ కింద యూస్ చేసుకుంటూ తన ఇన్కంప్లీట్ డొమైన్ ఎక్స్పాన్షన్ ని యూస్ చేస్తాడు. లైక్ దీంట్లో ఏంటంటే మరీ అన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. సో ఇంకా మెగుమి అయితే చిమెరా షాడో గార్డెన్ డొమైన్ ఎక్స్పాన్షన్ యూస్ చేస్తాడు. దీన్ని చూసి రెజీ ఫుల్ షాక్ అయిపోతాడు. రెజీ అయితే తన వికర్ బాస్కెట్ అనే టెక్నిక్ ని యూస్ చేస్తాడు. ఇది యాక్చువల్లీ లైక్ సింపుల్ డొమైన్. అంటే దీని ద్వారా ఇన్ కేస్ ఏదైనా గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ఇంకా కాసేపటికి మెగుమి సమ్మన్ చేస్తుంటే ఫ్రాక్స్ అయితే రెజీ కాళ్ళని పట్టుకుండా వస్తాయి. దీని ద్వారా ఆ డొమైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మెగుమి వచ్చి రెజీపై మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. అయినా అలా ఎలా జరిగిందో రెజీకి ఇంకా అర్థమవుతుండదు. యాక్చువల్లీ ఈ హాలో బాస్కెట్ వేరే డొమైన్ టెక్నిక్ ని టార్గెట్ చేయదు, యాక్చువల్లీ బ్యారియర్ ని టార్గెట్ చేస్తుంది. అందువల్ల గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ మీద పడదు. కానీ మెగుమి యాక్చువల్లీ ఇన్కంప్లీట్ డొమైన్ కదా, బ్యారియర్ అనేది ఉండదు. అంటే ఇందాక చెప్పినట్లు గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అండ్ డొమైన్ ని యాక్టివేట్ చేసినందువల్ల మెగుమికి తన 10 షాడో టెక్నిక్ కి బూస్ట్ దొరికింది. అందువల్ల ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు కాబట్టి రెజీని పట్టుకుండేస్తుంటాడు. అండ్ షాడోస్ తో తనకి ఇష్టమైన చోటుకి డొమైన్ లో టెలిపోర్ట్ అవ్వచ్చు. అలా అవుతూనే మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తుంటాడు. ఈవెన్ తనకి కావాల్సిన షికిగామిస్ ని కూడా సమన్ చేయగలుగుతాడు. ఈ విషయాన్ని రెజీ తొందరగానే అర్థం చేసుకుంటాడు. అయినా కానీ ఏం చేయలేకపోతుంటాడు. మెగుమి మీద పై చేయి ఉంటుంది, కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇన్ కేస్ మెగుమి గానీ ఎలిఫెంట్ తో అటాక్ చేస్తే రెజీ సంగతి అక్కడే ముగిసిపోతుంది. అండ్ ఇందాక చెప్పినట్లుగా రెజీ ఎటువంటి ఐటమ్స్ ని తెచ్చి మెగుమి పై దాడి చేద్దాం అనుకున్నా సరే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ మెగుమి చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలుగుతుంటాడు కాబట్టి. ఈవెన్ కార్స్ లాంటివి రప్పించినా సరే ఆ షాడోస్ ఒక బ్లాక్ హోల్ లాగా వాటన్నిటిని లాక్కుండేస్తుంటుంది. మరి ఇంకా రెజీని ఎందుకు లాక్కోవట్లేదంటే తన కర్స్డ్ ఎనర్జీని వాడుతున్నాడు కాబట్టి సేఫ్ గా ఉన్నాడు. అండ్ ఇంకా ఎలాగో చుట్టుపక్కల ఫుల్ మెగుమి షాడోనే ఉంది కాబట్టి తను ఆబ్జెక్ట్స్ ని స్టోర్ ఆర్ రిమూవ్ చేయగలుగుతాడు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ మెగుమి ఫుల్ అలసిపోయి ఉంటాడు. సో ఇంకా రెజీ తన దగ్గరికి వెళ్ళి నువ్వు పెద్ద కర్స్డ్ టూల్స్ నేమి వాడలేదు, సో అంటే దీనికి తక్కువ కెపాసిటీ
ఉండాలి, అంటే నువ్వు స్పేస్ ని రిజర్వ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే నీ షాడోస్ లో ఉండే ఐటమ్స్ వెయిట్ అంతా నువ్వే భరించాలి. సో అంటే ఇప్పటిదాకా నేను చాలా ఐటమ్స్ ని ఆ షాడోస్ లోకి పంపించా కాబట్టి ప్రెసెంట్ అయితే అన్నిటినీ కలిపితే దాదాపు 2.4 టన్స్ వెయిట్ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ క్లోన్స్ కూడా వాటిని టాలరేట్ చేయలేకపోతున్నాయి. సో అందుకనే రెజీ అయితే ఇంకా చాలా ఐటమ్స్ ని తెప్పించి మెగుమినే క్రష్ చేద్దామని అనుకుంటాడు. కానీ మెగుమి అయితే ఒరే పిచ్చోడా, నువ్వు విషయాన్ని మర్చిపోయినట్లున్నావు, ఇన్కంప్లీట్ డొమైన్ అన్నా సరే అది డొమైన్, అంటే ఎటు నుంచి అయినా సరే షాడోస్ ని సమన్ చేయొచ్చు అని చెప్పి పైనుంచి మ్యాక్స్ ఎలిఫెంట్ ని సమన్ చేస్తాడు. సో దీనివల్ల రెజీ పైన కూడా చాలా వెయిట్ పడుతుంది. అందువల్ల మెగుమి అయితే ఇప్పుడు చూద్దాం ఎవరు క్రష్ అవుతారో అని అంటాడు. సో ఇంకా ఇందాక చెప్పా కదా 2.5 టన్స్ అరౌండ్ మెగుమి వెయిట్ ని బేర్ చేస్తున్నాడని. దాన్ని ఈవెన్ ఫైటర్ జెట్ తో కంపేర్ చేస్తూ 4G's వెయిట్ అంతా ఉంటుంది అనేదో చెప్తారు. ఇంకా ఈవెన్ ఈ ఎలిఫెంట్ వెయిట్ కూడా 3 to 6 టన్స్ అరౌండ్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఆ ఎలిఫెంట్ వెయిట్ ప్రస్తుతం రెజీ మోస్తున్నాడు. సో అందువల్ల తన బాడీ ఇంపార్టెంట్ పార్ట్స్ నుంచి బ్లడ్ ఫ్లో కాకుండా చూసుకునేందుకు తన పోస్చర్ ని కిందికి ఉంచుతుంటాడు. ఇంకా ఎలిఫెంట్ వెయిట్ వల్ల రెజీ కాలు క్రాక్ అవుతుంది. సో ఇద్దరులో ఎవరు క్రష్ అవుతారు అనేది చూడడానికి ఇద్దరు ఎక్సైటెడ్ గానే ఉంటారు. అండ్ యాక్చువల్లీ మెగుమి అయితే నీళ్ళని రెజీ బాడీ పైన విసిరేసరికి కొన్ని రెసిట్స్ పాడవుతాయి. ఇంకా రెజీ అయితే యాక్చువల్లీ ఆ షాడో లోపలికి వెళ్ళి తన ట్రంప్ కార్డ్ ని లోపల యూజ్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఉండే ప్రమాదం ఏంటంటే మెగుమి గాని డొమైన్ ని డిస్మిస్ చేస్తే మొత్తం అందరూ అక్కడే స్ట్రక్ అయిపోవాలి. అదే ప్రాబ్లం. సో మెగుమి చచ్చిపోతే మనోడు కూడా అక్కడ ఇరికిపోతాడు అనమాట. ఈవెన్ ఊపిరాడుతుందో తెలీదు, లోపల ఏముందో అస్సలు తెలియదు. సో అందుకని తన ట్రంప్ కార్డ్ ని ఇక్కడే పడదామని అనుకుని ఒక చేత్తో ఎలిఫెంట్ ని పట్టుకుని ఇంకో చేత్తో స్లిప్ ని బయటికి తీసి దాన్ని యాక్టివేట్ చేయబోతాడు. కానీ పాపం ఆ ఎలిఫెంట్ వెయిట్ వల్ల షాడోస్ లోపలికి వెళ్ళిపోతాడు. చుట్టూ ఫుల్ చీకటిగానే ఉంటుంది, ఊపిరి కూడా ఆడదు, అలానే లోపలికి పడుతూ ఉంటాడు. సో ఇంకా మెగుమి అయితే జస్ట్ రెజీ చచ్చేదాకా వెయిట్ చేద్దామని అనుకుంటాడు. అందువల్ల నొప్పినంతా భరిస్తుంటాడు. అంటే చచ్చేదాకా ఎందుకన్నాడంటే ఒక్కసారి చచ్చిపోతే లోపల ఉండే వాటన్నిటిని బయటికి దోసేయచ్చని. కానీ సడన్ గా ఒక కార్ బయటకు వచ్చేస్తుంది అండ్ ఆ కార్ పైన యాక్చువల్లీ రెజీ ఉంటాడు. సో బతికి ఉంటాడు అనమాట. సో ఇంకా రెజీ ఏం చెప్తాడంటే నేను యాక్చువల్లీ ఈ వస్తువులన్నింటినీ రప్పిస్తా కదా, వాటికి కమాండ్ ఇచ్చిన తర్వాత అవి పూర్తి చేసి మాయమైపోతాయి. కానీ నేను ఈ కార్స్ కి అప్పుడు ఏ కమాండ్ ఇవ్వలేదు. సో అందుకని లోపల ఉన్నప్పుడు యాక్చువల్లీ కమాండ్ ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు బయట ఉన్నాడు. సో ఇంకా మెగుమి స్ట్రాంగ్ గా ఉండొచ్చు, రెజీ స్ట్రాంగర్ అని రెజీ ఫీలింగ్. వెంటనే ఓ రిసీట్ ని బయటికి తీసి 132 స్క్వేర్ ఫీట్ 2 వుడెన్ స్టోరేజ్ స్ట్రక్చర్ రప్పిస్తాడు. దీని వెయిట్ అట్లీస్ట్ 30 టన్స్ ఉంటుంది. సో అది షాడోస్ లో పడిపోబోతుంది. అప్పుడే మెగుమి అయితే షాడో లోపలికి వెళ్ళి ఆ టెక్నిక్ ని డియాక్టివేట్ చేస్తాడు. సో దీనివల్ల వాళ్ళు మళ్ళీ నార్మల్ జిమ్నేషియం రూమ్ లోకి వస్తారు. అండ్ ఇందాక పడిపోయే బిల్డింగ్ అయితే చుట్టుపక్కల చాలానే డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక ఫ్లోర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. దీనివల్ల ఇద్దరు వెళ్లి కింద నీళ్ళలో పడతారు. అండ్ ఇంకా మెగుమి సడన్ గా వచ్చి రెజీని పట్టుకుంటేస్తాడు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆ వెయిట్ అంతా ఇంకా మెగుమి లోపల అలానే ఉంది. సో అందుకని రెజీని గట్టిగా పట్టుకొని నీళ్ళ లోపలికి సింక్ చేస్తుండేసరికి రెజీ ఆ కార్స్ ని క్యాన్సిల్ చేస్తాడు. దీనివల్ల బయటకు వచ్చేస్తారు. సో ఇంకా ఈ గ్యాప్ లోనే మెగుమి యాక్చువల్లీ తన టెక్నిక్ ని రికవర్ చేసుకుంటాడు అనమాట. డొమైన్ వల్ల ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు కదా. అండ్ ఇంకా యాక్చువల్లీ మెగుమి షికిగామిస్ ని సమన్ చేయలేడు. జస్ట్ ఆ డివైన్ డాగ్ వల్ల మనోడికి ప్రమాదం ఉంది అంతే. సో ఇంకా వెంటనే ఇద్దరు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారు. ఫైట్ మధ్యలోనే మెగుమి డివైన్ డాగ్ ని రప్పించి భుజం దగ్గర అటాక్ చేస్తాడు. దీనివల్ల రెజీ ఓడిపోతాడు. ఫుల్ గా రక్తం గారుతుంటుంది. ఇంకా రెజీ అయితే పాపం సార్సరర్స్ ఆర్ ఆల్ లయర్స్ అని చెప్పి అక్కడే పడతాడు. అప్పుడు రెజీకి అర్థమవుతుంది ఫస్ట్ నుంచి మెగుమి అంతా బాగా ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉన్నాడని. అండ్ యాక్చువల్లీ తను ఒక్క న్యూ ఏజ్ సార్సరర్ తో ఓడిపోతాడని అసలు అనుకుని ఉండడు. అంటే ఇన్ కేస్ మెగుమి పారిపోవాలనుకున్నా సరే నువ్వే తనని దూరంగా తీసుకెళ్లలేదు. అంటే ఇంకా తర్వాత మెగుమి అయితే టెంగెన్ గురించి అడుగుతాడు. అండ్ యాక్చువల్లీ రెజీకి టెంగెన్ గురించి తెలిసి ఉండదు. కెంజాకు అయితే టెంగెన్ చెప్పినట్లుగా కర్లింగ్ గేమ్ గోల్ తనది అయి ఉండకపోవచ్చు. ఆర్ మోస్ట్లీ టెంగెన్ అండ్ కెంజాకనే కలిసి ఏమైనా ప్లాన్ చేస్తుండొచ్చు, కానీ దానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా రెజీ అయితే ఆ తర్వాత కొగానని పిలిచి మొత్తం పాయింట్స్ మెగుమికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో తన 41 పాయింట్స్ మెగుమికి ట్రాన్స్ఫర్ అవుతాయి. మెగుమి అయితే ఇలా ఎందుకు చేసావని అడుగుతాడు. దానికి రెజీ నేను యాక్చువల్లీ చనిపోయే ముందు ఏదైనా మంచి పని చేద్దాం అనుకున్నా, అలానే ఈ కెంజాకో ఇలాంటి పవర్ఫుల్ వ్యక్తులు కూడా ఉన్నారు కదా, నీకు పాయింట్స్ ఇవ్వడంతో గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. సో ఇంకా నువ్వు నన్ను చంపావు కాబట్టి డెస్టినీ నిన్నెలా చూస్తుందో చూద్దాము, నిన్ను ఎవరు చంపుతారో చూద్దాము అని అంటాడు. సో ఇంకా కాసేపటికే రెజీ చనిపోతాడు. అంటే చంపినందుకు గాను మెగుమికి ఇంకో 5 పాయింట్స్ దొరుకుతాయి. సో కట్ చేస్తే ఇంకో వైపు టకాబా పాపం టీ తాగుతుంటాడు. కానీ సడన్ గా బయట బిల్డింగ్ దగ్గర బ్లాస్ట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ అది ఇయోరునే చనిపోయాడు అనుకుంటాడు, కానీ యాక్చువల్లీ టకాబా అయితే పక్క బిల్డింగ్ నుంచి బయటకు వస్తాడు. అండ్ ఇయోరికి ఫుల్ చూసి ఇరిటేషన్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి అటాక్ చేయడానికి చూస్తున్నాడు, కానీ టకాబాకి ఏమైతుండదు. మోస్ట్ పవర్ఫుల్ సార్సరర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అంటే తన గాయాలు కూడా హీల్ అవుతుంటాయి. ఇంకా అప్పుడే కొగనే వచ్చి రెజీని ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసరికి ఇయోరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే టకాబా అయితే స్నానం చేసి పళ్ళు దోముకొని బెడ్ పైన లవర్ గురించి తెలుసుకుంటే ఏమైనా పడుకుంటావా అని చెప్తాడు. ఫుల్ గా చెప్పలేదు, నేను కొంచెం యాడ్ చేశా. సో ఇంకా ఆ తర్వాత నీ పాయింట్స్ ఇస్తావా అని అడుగుతాడు, కానీ ఇయోరి అయితే ఇవ్వను అని చెప్పి వెళ్తుంటాడు. యాక్చువల్లీ ఇక్కడ టకాబా కర్స్ టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే కమెడియన్ అంటే తను ఏది ఫన్నీగా ఉందని అనుకున్నా సరే అది నిజమైపోతుంది. దీంతో ఈవెన్ గోజో లాంటి వాళ్ళని కూడా ఓడించవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్ షర్ట్ పైన రెట్టబడితే ఫన్నీగా ఉంటుందని అనుకుంటే అది నిజమైపోతుంది అలా అనమాట. కానీ ఈ టెక్నిక్ గురించి టకాబాకే తెలియదు. సో కట్ చేస్తే ఇంకోవైపు రెమీ అయితే మగాల గురించి ఆలోచిస్తుంటుంది.
అనుకుంటుంది, మగాళ్ళే అన్ని పనులు చేస్తుంటారు, ఐ మీన్ అట్లీస్ట్ తనకి ఏ విధంగా అయినా సరే. సో చివరికి తను హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. ఇంకా కాసేపటికే మెగుమి డివైన్ డాగ్ తో కలిసి రెమీ దగ్గరికి వస్తాడు. ఇంత జరిగింది తన వల్లే కదా, సో చంపేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే తన సిస్టర్ సుమికి వాయిస్ వినపడుతుంది, అలా చెయ్యొద్దు అని చెప్పేసరికి మెగుమి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటాడు. కానీ కొంచెం దూరం వెళ్ళి అక్కడే పడతాడు. అండ్ ఇంకా అప్పుడే తన దగ్గరికి హానా కురుసు ఐ మీన్ ఏంజల్ అయితే వస్తుంది. అండ్ తినే గోజోని ఫ్రీ చేయగలదు. కట్ చేస్తే ఇంకోవైపు సెండై కాలనీలో మిగతా కాలనీస్ లో కంటే చాలా ఎక్కువ ఫైట్స్ జరిగాయి, రక్తపాతం ఎక్కువ ఉన్నింది. అండ్ దీంట్లో 4 పవర్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళే ధ్రువులు అక్కడ వాళ్ళ దీని దగ్గర 91 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇది తన సెకండ్ ఇన్కార్నేషన్ ఆర్ పునర్జన్మ. సివిల్ వార్ లో సింగిల్ హ్యాండెడ్ గా విశ్వరూపం చూపించాడు. దీని దగ్గర 2 షికిగమిస్ ఉన్నాయి. దీని ద్వారా తన డొమైన్ కూడా డిటర్మైన్ కాబడుతుంది, దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకా రియు ఇషిగోరి 77 పాయింట్స్ ఉన్నాయి. సో దీని దగ్గర ఉన్న ప్లేయర్స్ లో అందరికంటే కర్స్డ్ ఎనర్జీ అవుట్పుట్ దీని దగ్గర ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఊరో టాకాకో దీని దగ్గర 70 పాయింట్స్ ఉన్నాయి. తినే ఇంతకు ముందు సన్ మూన్ అండ్ స్టార్స్ స్క్వాడ్ కి కెప్టెన్. అండ్ ఈ స్క్వాడ్ ఏంటంటే ఫుజివారా క్లాన్ కింద డైరెక్ట్ గా పనిచేస్తుంది. సో తిన అబిలిటీతో స్కై ని మ్యానిపులేట్ చేయగలదు. నెక్స్ట్ కురోరోషి 54 పాయింట్స్ ఉంది. సో తిను లైక్ యాక్చువల్లీ కాక్రోచ్ కర్సెడ్ స్పిరిట్ అనమాట, కెంజాకు రిలీజ్ చేశాడు. అండ్ ఇది స్పెషల్ గ్రేడ్ కి చెందింది. ప్రస్తుతం సైలెంట్ గా ఉంది, ఏవో కొన్ని కండిషన్స్ మీట్ అయితే మాత్రం యాక్టివేట్ అవుతుంది. అండ్ వీళ్ళేమి కలిసి పనిచేయట్లా. అండ్ వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే 4 వాల్స్ లాగా అయిపోయారు, 4-వే బ్యారియర్ లాగా అయిపోయారు అనుకోండి. అంటే వీళ్ళ నలుగురులో ఒక్కడు కూడా గెలవట్లేదు. కానీ అప్పుడే ఒకడొచ్చాడు, వచ్చి రాగానే ఒకటి నేసేస్తాడు. అది ఎవరో కాదు, యూటానే. ప్రెసెంట్ అయితే 35 పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ముసలోడు గాన్ అనమాట. యూటా ధ్రువ్ ని చంపేసిన తర్వాత యూటా అయితే ఎలాగో సప్లైస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి కాలనీ లోపలికి అండ్ బయటికి వెళ్లేందుకు కొత్త రూల్ ఏమైనా యాడ్ చేయలేము. ఎందుకంటే ఈ ధ్రువ్ లాంటి ప్లేయర్స్ వల్ల చాలానే ఇబ్బంది అయిపోతుంది. ఎస్పెషల్లీ బ్యారియర్స్ వల్ల కాలనీస్ మధ్య ప్రాపర్ గా కమ్యూనికేషన్ ఉండేలాగా చూసుకోవాలి. అందుకని ఫస్ట్ ఈ ధ్రువ్ లాంటి ప్లేయర్స్ ని చంపేసేయాలని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ యూటా వాళ్ళు అయితే 4 రూల్స్ ని అనుకొని ఉంటారు కదా. ఫస్ట్ ట్రాన్స్ఫర్ పాయింట్స్, అది అలాగో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కర్లింగ్ గేమ్ నుంచి ఎస్కేప్ అవ్వడం. థర్డ్ ఏమో కాలనీస్ లోపలికి అండ్ బయటికి వెళ్లేందుకు పాసేజ్ క్రియేట్ చేయడం. థర్డ్ ఏమో కాలనీస్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచడం. అండ్ ఈసారి యూటానే కెంజాకును చంపదామని డిసైడ్ అవుతాడు. అండ్ దానికోసం కావాలంటే 400 పాయింట్స్ తనంతట తానే సంపాదించడానికి కూడా రెడీ ఉన్నాడు. ఇంకా తర్వాత యూటా కాలనీలో ఉండే కొంతమందిని కాపాడదామని చూస్తుంటాడు. వాళ్ళందరూ బ్రిడ్జ్ కింద ఉంటారు. సడన్ గా ఏవో కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అందుకని వాళ్ళందరినీ స్టేడియం లోకి వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకాసేపటికి అక్కడికి లైక్ సమ్ కైండ్ ఆఫ్ కాక్రోచెస్ లాగా అన్ని గుంపుగా చేరి అందరిపై అటాక్ చేసుకుంటూ వస్తుంటాయి. అలానే ఇద్దరు పరిగెట్టుకుంటూ అటువైపుగానే వస్తుంటారు. సో యూటా దీన్ని చూస్తాడు. అండ్ యాక్చువల్లీ వాళ్ళలో ఒకరిని ఆ కాక్రోచెస్ చంపేస్తుంది. సో యూటా చాలా స్పీడ్ గా వెళ్ళి ఇంకోతన్ని కాపాడదామని అనుకుని ఆ వ్యక్తి చేయబట్టుకొని లాగుతాడు. కానీ అప్పటికే ఆ కాక్రోచెస్ అన్ని అతన్ని చంపేస్తుంటాయి. ఇంకా ఇమీడియట్ గా ఈవెన్ యూటా పై కూడా అటాక్ చేస్తాయి. కానీ యూటా ఎస్కేప్ అవుతాడు. వెంటనే ఆ కాక్రోచెస్ జనాలపై కూడా అటాక్ చేయడానికి చూస్తుంది. కానీ రేఖా ని ఆ కాక్రోచెస్ అడ్డుకోమని యూటా చెప్పేసరికి అలానే చేస్తుంది. ఇంకా వెంటనే యూటా స్వాడ్ ని తీసుకుని ఆ కాక్రోచెస్ ని చంపేస్తాడు. ఇంకా వెంటనే కోగనని పిలిచి తన ముందు కాక్రోచ్ లాగా ఉండే దాన్ని చూసి ప్లేయరా అని అడుగుతాడు. దానికి కోగన అయితే అవును అని చెప్తుంది. కర్సెడ్ స్పిరిట్స్ కూడా ప్లేయర్స్ కాగలరా అని యూటా ఆశ్చర్యపోయి అటాక్ చేయడానికి సిద్ధం అవుతాడు. కాక్రోచ్ చాలా స్పీడ్ గా వస్తుంది. అండ్ యూటా అయితే దాన్ని పీసులు గా కట్ చేస్తాడు. ఆ కాక్రోచ్ మళ్ళీ లైక్ రీజనరేట్ లాగా అవుతుంది. ఇంతకు ముందు లాగానే మల్టిపుల్ కాక్రోచెస్ ని జనరేట్ చేస్తూ మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు అని అడుగుతుంది. దానికి యూటా నా రివర్స్ కర్సెడ్ టెక్నిక్ ని వాడే దీన్ని ఓడించచ్చేమో అని అనుకుని, అయినా నువ్వు చెప్పు నువ్వెందుకు ఇంతమందిని చంపుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ కాక్రోచ్ అటాక్ చేయడానికి వస్తూ నాకు ఐరన్ టేస్ట్ అంటే ఇష్టమో అని చెప్తుంది. ఇంకా యూటా అయితే నేను గానీ రివర్స్ కర్సెడ్ టెక్నిక్ ని యూజ్ చేస్తే మిగతా ఇద్దరికి తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఆ కాక్రోచెస్ చేసే అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. ఈవెన్ రీకాని కూడా యూజ్ చేసుకోలేడు, ఎందుకంటే స్టేడియం లో ఉండే జనాల్ని కాపాడుతుంది కాబట్టి. సో రెండింటిని వాడుకోకుండానే కురోరుషిని ఓడించాలని అనుకుని తన స్వాడ్ ని తీసి అటాక్ చేస్తాడు. అంటే ఆ కాక్రోచ్ ఇక మళ్ళీ 2 సైడ్ నుంచి యూటాని అటాక్ చేద్దామని అనుకుంటుంది. కానీ యూటా ఈసారి కూడా దానిపైన అటాక్ చేసి వెనక్కి వస్తాడు. ఇంకా అవి లైక్ టార్నడో లాగా మారి యూటా పై అటాక్ చేయడానికి చూస్తుంది. కానీ యూటా వాడిని కూడా కట్ చేస్తాడు. అంటే చుట్టుపక్కల చూస్తే లైక్ స్పైరల్ లాగా ఉంటుంది ఆ ఫామ్ లో. ఆ తర్వాత యూటా వెనకాల ఏవో 2 వేరే స్పిరిట్స్ సెన్స్ చేస్తాడు. వాటిని కట్ చేస్తాడు. అండ్ తన పైన గ్రీన్ కలర్ లైక్ ఏదో పడుతుంది. ఇంకా వెంటనే ఆ కాక్రోచ్ మళ్ళీ వచ్చి వెనకాల నుంచి అటాక్ చేస్తుంది. యూటా చూడలేకపోయినా సరే సెన్స్ చేస్తాడు. కానీ కొంచెం లేట్ అవుతుంది. అందువల్ల భుజం దగ్గర అటాక్ చేస్తుంది. అండ్ వెంటనే మల్టిపుల్ టైమ్స్ డిఫెండ్ చేసుకుంటాడు కూడా. ఆ తర్వాత ఇంకోసారి యూటా పొట్ట దగ్గర అటాక్ చేస్తుంది. అండ్ కట్ అయిండే చోటు నుంచి లైక్ సమ్ కైండ్ ఆఫ్ క్రియేచర్స్ లా వస్తుంటాయి. అండ్ ఆ కాక్రోచ్ చేతిలో కత్తి కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా యూటా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
అప్పుడే ఆ కాక్రోచ్ మళ్ళీ ఇంకోసారి అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే యూటా దాన్ని యాక్చువల్లీ రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని యూస్ చేసి దాని మామ్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేసి చంపేస్తాడు. ఇది చూడడానికి కొంచెం అదలా ఉండొచ్చు, అందుకని పెద్ద చెప్పట్లా. ఇంకా ఆ తర్వాత కోగనాయ్ 5 పాయింట్స్ అర్న్ చేసామని చెప్తుంది. వెంటనే ఆ రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని సెన్స్ చేసి ఊరు అక్కడికి వచ్చి యూటా పైన అటాక్ చేస్తుంది. లైక్ బెంట్ లా ఉంటుంది అది. దానివల్ల యూటా వెళ్ళి దూరంగా పడతాడు. ఇక వెంటనే తన బాడీకి ఏమైనా ఇంపాక్ట్ పడిందంటే ఏం పెద్దగా పడి ఉండదు. సో అంటే తను ఇప్పటిదాకా చేసింది అటాకింగ్ ప్యాటర్న్ ని బట్టి తను చుట్టుపక్కల ఉండే స్పేస్ ని మ్యానిపులేట్ చేయగలదని అర్థమవుతుంది. ఇంకా అప్పుడే ఊరో అయితే డైరెక్ట్ గానే తన టెక్నిక్ గురించి చెప్తుంది. నా టెక్నిక్ తో స్కై ని సర్ఫేస్ లాగా చేయొచ్చు అని ప్రాక్టికల్ గా చూపిస్తుంది కూడా. ఆ తర్వాత యూటా అటాక్ కోసమని ఎదురు చూస్తుంటుంది. అండ్ యూటా యాక్చువల్లీ నువ్వు పవర్ఫుల్ కదా, కావాలంటే పాయింట్స్ ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోవచ్చు, మరి ఇప్పుడెందుకు నాతో ఈ ఫైట్ అన్నట్లుగా అడుగుతాడు. దానికి ఆ ఊరో అయితే నేను యాక్చువల్లీ లైక్ పునర్జన్మెత్త అయినా ఎవరైనా వాళ్ళ లైఫ్స్ ని ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా గడిపినప్పుడు మళ్ళీ కెంజాకో ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారా? లేదు కదా. అండ్ ఈ కర్లింగ్ గేమ్ యాక్చువల్లీ సెకండ్ లైఫ్ కి ఫస్ట్ స్టెప్ లాగా, సో అందుకని ఎక్కువగా పాయింట్స్ సాధించాలి అయినా అని చెప్తుంటుంది. దానికి యూటా అయితే అయినా నీకు ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఎవరు లేరా అని అడుగుతాడు. దానికి ఊరో అయితే వీడేదే యాక్చువల్లీ నా ట్రిగర్ ని ట్రేస్ చేస్తున్నాడు అన్నట్లుగా అనుకుంటుంది. ఇంకా యూటా అయితే అయినా నీకు రిగ్రెట్స్ ఉన్నా సరే మరి ఇలా జనాల్ని చంపి వాళ్ళ వందల వేల సంవత్సరాలని వాళ్ళ నుంచి లాక్కుంటున్నావా అని అడుగుతుంటాడు. ఇంకా ఊరో అయితే నువ్వేమైనా ఫుజివారాకు చెందిన వాడవా అని అడుగుతూ గట్టిగా వెళ్లి యూటా పై అటాక్ చేసి అలానే తనని లాక్కొని వెళ్తుంటుంది. అండ్ యూటా ఇక్కడ యాక్చువల్లీ లూఫీ లాగా మారిపోతాడు. ఇంకా సడన్ గా ఇషిగోరి అయితే దూరం నుంచి అటాక్ చేస్తాడు. అది కూడా ఒక రూఫ్ టాప్ పై నుంచి. దాని నుంచి వాళ్ళిద్దరు ఎస్కేప్ అవుతారు. కానీ ఇదే అటాక్ ఆ స్టేడియం పైన జరిగింటే చాలా మంది చనిపోయేవాళ్ళు. సో అందుకని ఫస్ట్ ఇషిగోరితో డీల్ చేయాలి అని యూటా అనుకుంటాడు. ఈవెన్ ఊరో కూడా ఆ ఇషిగోరి గారిని ఫస్ట్ ఓడించాలని అనుకుంటుంది. సో ఇద్దరు ఇదే డిసిషన్ పైన ఉంటారు. సో ఇంకా అలా డిసైడ్ అయ్యి యూటా వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు. ఇంకా ఇషిగోరి అయితే దూరం నుంచే బ్లాస్ట్ చేస్తుంటాడు. సో యూటా ఆబ్వియస్లీ ఎస్కేప్ అవుతుంటాడు. అండ్ ఇక్కడ యానిమేషన్ ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంకా ఇషిగోరి యాక్చువల్లీ అటాక్స్ వల్ల యూటా చనిపోయాడు అని అనుకుంటాడు. కానీ సడన్ గా యూటా తన వెనకాలకు వచ్చి ఇప్పుడు ఫైట్ చేసుకుందాంలే అన్నట్లుగా అంటాడు. ఇంకా ఆ తర్వాత ఇషిగోరి అయితే తన బ్యాక్ స్టోరీ గురించి చెప్తాడు. అదేం పెద్ద అవసరం లేదు, లైక్ మరీ లైఫ్ లో పెద్ద రిగ్రెట్స్ లేకపోయినా సరే సరైన ఆపోనెంట్స్ దొరికారు, ఈవెన్ మంచి మంచి అమ్మాయిలు కూడా దొరికారు. కానీ స్టిల్ లైఫ్ లో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఏదో చేయలేదే అన్నట్లుగా ఫీలింగ్ ఉంది అని ఏదో పాపం తన లైఫ్ కష్టాలు చెప్పుకుంటూ వెంటనే యూటా పై గట్టిగానే గుద్దుతాడు. దీన్ని యూటా బ్లాక్ చేస్తూనే వెళ్తాడు. అంటే సడన్ గా ఇషిగోరి ఇంకో పవర్ఫుల్ అటాక్ చేయబోతూ నేను ఎందుకు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నానంటే నా ఆకలి ఇంకా తీర్లా అని చెప్తాడు. అంటే ఏ సెన్స్ లో అన్నాడు అర్థమైనట్లుంది. వెంటనే ఓ పవర్ఫుల్ పని చేసేసరికి యూటా దూరంగా వెళ్లి పడబోతాడు. అప్పుడు లేజర్ బీమ్ అటాక్ యూస్ చేస్తాడు. దాని నుంచి కూడా యూటా ఎస్కేప్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చి గట్టిగా గుద్దేసరికి యూటా బిల్డింగ్స్ లోపల వెళ్ళి పడతాడు. అక్కడ కూడా ఇషిగోరో అటాక్ చేస్తాడు. సో యూటా బయటికి వెళ్లి కరెంట్ పోల్ వైర్స్ మీద నుంచి వచ్చి ఇషిగోరో పై సడన్ గా అటాక్ చేస్తాడు. అండ్ ఇషిగోరో దాన్ని బ్లాక్ చేస్తుంటాడు. ఈవెన్ ఆ తర్వాత యూటా వెళ్లి ఇషిగోరో మెడని పట్టుకుంటాడు. కానీ ఇషిగోరో అలానే ఫోర్స్ యూస్ చేసి యూటాని వెనక్కి దొబ్బుతూ లేజర్స్ నాశనం చేస్తూ యూటా నుంచి తప్పించుకొని మళ్ళీ యూటా పైన దాడి చేస్తుంటాడు. సో ఇంకా వాళ్ళిద్దరు టనల్ దగ్గరికి వెళ్తారు. అంటే అక్కడ కూడా లేజర్స్ షూట్ చేస్తుంటాడు. ఇంకా యూటా ఏమో డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా చాలా సేపు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈవెన్ ఓ పవర్ఫుల్ లేజర్ బీమ్ అటాక్ ని కూడా యూజ్ చేస్తాడు. కానీ యూటా దాని నుంచి కూడా ఎస్కేప్ అయిపోయేసరికి ఇన్నాళ్ళుగా తను సాటిస్ఫైడ్ గా లేదు కదా, తినని ఓడిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అనుకుంటాడు. సో ఇంకా ఆ ఫైటింగ్ ప్రాసెస్ లోనే యూటా గాల్లో ఎగిరబడతాడు. అప్పుడే ఊరో అక్కడికి వస్తుంది. అండ్ యాక్చువల్లీ తను ఎవరిపైన కూడా డైరెక్ట్ గా అటాక్ చేయలేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే నేచర్ ని మ్యానిపులేట్ చేయగలదు. సో అలానే యూటా వస్తున్నప్పుడు లైక్ థిన్ ఐస్ బ్రేకర్ లాంటిది యూస్ చేసేసరికి యూటా కిందికి వెళ్ళి పడతాడు. దీన్ని చూసి ఇషిగోరికి ఫుల్ కోపం వస్తుంది. లేజర్ బీమ్ అటాక్ ని యూస్ చేస్తాడు. అప్పుడు ఊరో సేమ్ ఆ లేజర్ బీమ్ ని లైక్ మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఇషిగోరి వైపుగానే పంపిస్తుంది. పాపం వాడి టెక్నిక్ ని వాడే రుచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఇంకా యూటా రివర్స్ కర్సెట్ టెక్నిక్ ని యూస్ చేసుకుంటూ తనని తను బాగ్ చేసుకుంటుంటాడు. ఇంకా ఆ తర్వాత రీకా రింగ్ ని యూస్ చేసేసరికి రీకా కర్సెట్ స్పిరిట్ అక్కడికి వస్తుంది. సో దాన్ని చూసి ఊరో అండ్ ఇషిగోరి షాక్ అవుతారు. సో ఇంకా ఇప్పుడు యూటా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయొచ్చు. రీకా అయితే ఇంతకీ ఏ వెపన్ యూస్ చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు యూటా అయితే చేతికి ఓపెన్ ని చూస్ చేసుకుంటాడు. ఇంకా యాక్చువల్లీ రీకా ఆత్మకి శాంతి దొరికినా సరే ఆ కర్సెట్ స్పిరిట్ కాపీ ఇంకా యూటా దగ్గరే ఉంది. అండ్ జుజుట్సు కైసెన్ 0 మూవీ చూసుంటే ఇదంతా మీకు తెలిసి ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు యూటా యూస్ చేసిన టెక్నిక్ కి లిమిట్ ఏంటంటే 5 మినిట్స్ అంతే. సో ఇంకా షికిగామి అయితే ఊరో వైపుగా వెళ్తుంటుంది. ఊరో కూడా ఫైట్ చేయడానికి రెడీగానే ఉంటుంది. కానీ అప్పుడే యూటా మొహం దగ్గర కొన్ని మార్క్స్ ఉండేది అబ్జర్వ్ చేస్తుంది. అంటే యూటా అయితే ఇనుమాకి టెక్నిక్ ని యూస్ చేసి ఊరోని కదలనివ్వకుండా చేస్తాడు. అండ్ ఆ షికిగామి అయితే ఊరోని చితగొడుతుంటుంది. అండ్ ఇషిగోరి అయితే లేజర్ ని షూట్ చేస్తాడు. కానీ యూటా చేతికి లైక్ ఎక్స్టెన్షన్ లా ఉంటుంది కదా, అది అడ్డుకుంటూ ఉంటుంది. సో ఇలా ఈవెన్ ఇషిగోరి పై అటాక్ చేస్తుంటాడు. అండ్ ఊరో సడన్ గా రోడ్ సర్ఫేస్ ని వాడుకొని యూటా వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. అంటే వెంటనే యూటా దగ్గరికి వెళ్ళినప్పుడు షికిగామి అటాక్ చేయబోతుంది. కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని మ్యానిపులేట్ చేసేసరికి ఆ అటాక్ వెళ్లి యూటాకి తగులుతుంది. దీనివల్ల రీకాకి ఫుల్ కోపం వస్తుంది. అండ్ మల్టిపల్ టైమ్స్ అటాక్ చేస్తుంది. ఇషిగోరి ఫైట్ గురించి ఆ తర్వాత చెప్తా. సో ఇంకా ఊరో నీ యాక్చువల్లీ ఫుజివారా వాళ్ళు మోసం చేస్తారు, అందుకనే తనకి వాళ్ళంటే అంత కోపం. మరి యూటా కూడా ఫుజివారాకి చెందిన వాడేనా అనేది నెక్స్ట్ సీజన్ లో తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత యూటా అయితే చిన్న
వచ్చిన షికిగామిస్ ని ఊరో వైపుగా పంపిస్తాడు. అప్పుడు ఊరా మళ్ళీ మ్యానిపులేట్ చేయబోతుంది, కానీ అప్పుడే అక్కడికి యూటా వస్తాడు. అండ్ ఊరో తన చెవులు మూసుకొని వెనక్కి వెళ్ళబోతుంది. అంటే ఇంతకు ముందు ధ్రువ్ గురించి చెప్పాను కదా, సో తన టెక్నిక్ ఏంటంటే చుట్టుపక్కల షికిగామిస్ పాత్ అంతా డొమైన్ లా అవుతుంది. సో ఆ ప్లేస్ కి వేరే ఎవరు వచ్చినా సరే కట్ అయిపోతారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు యూటా టెక్నిక్ ని కాపీ చేశాడు అనుకోండి. సో ఇంకా ఊరో చాలా కష్టపడి యూటా చేసే అటాక్ ని బ్లాక్ చేస్తుంది. ఈవెన్ యూటా చేతికి వేసుకుంటే ఆర్మ్ కవర్ ని కూడా బ్రేక్ చేస్తుంది. ఇంకా ఇషిగోరి ఎక్కడికి వచ్చి తొందరగా ఈ ఫైట్ ని ముగించేద్దామని చెప్పి తన డొమైన్ ని యాక్టివేట్ చేయబోతాడు. దీన్ని చూసి యూటా అండ్ ఊరో కూడా వాళ్ళ డొమైన్ ఎక్స్పెన్షన్స్ ని చేస్తారు. సో ముగ్గురు ఒకేసారి చేస్తారు. అండ్ దీనివల్ల డొమైన్స్ ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవుతాయి. అండ్ గ్యారంటీ హిట్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇంకా అప్పుడే ఆ డొమైన్ లోపలికి బయట నుంచి ఎవరు వస్తారు, అదే కురోరుషి వాళ్ళ బిడ్డ. కురోరుషి పోయినా సరే కురోరుషి కర్సెడ్ స్పిరిట్ ఉంటుంది. సో ఆల్రెడీ ఆ డొమైన్ ఇప్పుడు ఏదో అలా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ కాక్రోచ్ కూడా వచ్చేసరికి ఆ డొమైన్ బ్రేక్ అయిపోతుంది. సో ఇంకా యూటా వెంటనే ఊరోపై అటాక్ చేస్తాడు. ఈవెన్ ఆ కాక్రోచ్ కూడా వచ్చి అటాక్ చేయబోతుంది. అండ్ ఊరో అయితే తన టెక్నిక్ ని వాడదామని అనుకుంటుంది. అంటే యాక్చువల్లీ ఇంతకు ముందే కదా డొమైన్ యూస్ చేస్తుంది. సో అంత ఎనర్జీ ఉండదు. అందుకనే ఆ కురోరుషి కాక్రోచ్ అయితే ఊరో చేతిని కట్ చేస్తుంది. ఆ చేతినేమో రీకా తినేస్తుంది. ఇంకా ఇషిగోరి ఎప్పుడే నీ పని అయిపోయింది అని చెప్పి లేజర్ అటాక్ చేస్తాడు. దీనివల్ల ఊరో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఇంకా యూటా ఏమో తన టెక్నిక్ ని వాడి ఆ కాక్రోచ్ ని మళ్ళీ ఇంటికి పంపిస్తాడు. అంటే అర్థమైంది కదా. సో ఇంకా మిగిలింది ఇషిగోరి అండ్ యూటానే. అండ్ యాక్చువల్లీ యూటా కూడా లేజర్ బీమ్స్ లాగా షూట్ చేయగలడు. అఫ్ కోర్స్ అదే రీకా ఉన్నంత వరకు మాత్రమే. సో ఇద్దరు ఒకరిపై ఒకరు షూట్ చేసుకుంటారు. అండ్ యాక్చువల్లీ ఇషిగోరి లేజర్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. ఇంకా యూటా అయితే పక్క నుంచి వచ్చి అటాక్ చేయబోతాడు. ఇషిగోరు అటువైపు కూడా లేజర్ షూట్ చేయబోతాడు. అప్పుడే యూటా యాక్చువల్లీ ఊరా టెక్నిక్ ని యూస్ చేస్తాడనమాట. అంటే చుట్టుపక్కల మ్యానిపులేట్ చేసి ఆ లేజర్ ని ఆకాశం వైపుగా పంపిస్తాడు. సో దీన్ని చూసి ఇషిగోరికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది యూటా అసలైన టెక్నిక్ ఏంటి అనేది. అండ్ ఈవెన్ ఇషిగోరికి కూడా అర్థమైపోయే విషయం ఏంటంటే యూటా అలా కాపీ చేయాలంటే ఆ షికిగామి ఆ పర్సన్ బాడీ పార్ట్ ని తినాలని. సో అందుకని జాగ్రత్తగా ఉందామని అనుకుంటాడు. అండ్ అప్పుడే యూటా అయితే యాక్చువల్లీ థిన్ ఐస్ బ్రేకర్ టెక్నిక్ ని యూస్ చేస్తాడు. అండ్ ఈవెన్ రీకా కూడా వచ్చి మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తుంటుంది. కానీ అప్పుడే 5 minutes టైం అయిపోతుంది. రీకా మాయమైపోతుంటుంది. సో దీనివల్ల ఇంకా యూటా కూడా పెద్ద ఫైట్ చేయలేకపోతాడు. ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరికి కష్టంగానే ఉంటుంది. అప్పుడే ఇషిగోరిపై ఓ పెద్ద లేజర్ బీమ్ అటాక్ వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇంతకు ముందు యూటా లేజర్ బీమ్ అటాక్ ని ఆకాశం వైపుగా పంపించాడు కదా, అదే ఇది. సో ఇంకా ఈ ఫైట్ లో ఇషిగోరి ఓడిపోయినా సరే తనకు కావాల్సిందే ఆ ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది. అందుకనే సంతోషంగా ఉంటాడు. థ్యాంక్ యూ అని యూటాకి చెప్తాడు. సో ఇంకా యాక్చువల్లీ యూటా అతన్ని చంపడనమాట. అందుకనే ఇషిగోరు పైకి లేచి నువ్వు చాలా సాఫ్ట్ గా ఉన్నావు, ఇలా ఎనిమిస్ ని వదలకూడదు, చంపేసేయాలన్నట్లుగా చెప్తుంటాడు. కానీ యూటా అయితే చంపినా గానీ ఏం యూస్ ఉండదులే అన్నట్లుగా అంటాడు. ఈవెన్ ఊరోని కూడా వదిలేసాయన్నట్లుగా చెప్తాడు. సో ఇంకా ఆ తర్వాత ఇషిగోరిని తన పాయింట్స్ ని ఇవ్వమని అడుగుతాడు. ఈవెన్ ఊరోని కూడా ఇంతకు ముందు అడిగాడు. సో వాళ్ళు ఇద్దరు కూడా పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు టోటల్ గా యూటా దగ్గర అయితే యాక్చువల్లీ 190 పాయింట్స్ ఉన్నాయి. అండ్ యూటా వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ నువ్వు నా ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళ ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ రూల్ ని యాడ్ చేశారు, లేదంటే ఏం జరగదు, నేను కూడా చెప్పేవాడిని కాదేమో అని చెప్తాడు. సో ఇంకా యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్ కి చిన్న గ్లిమ్స్ లాగా వదిలారు. ఆ విజువల్స్ అన్ని బాగానే ఉండాలి అండి. ఈవెన్ సుకునా లుక్ కూడా బాగానే ఉంది. సో యా మళ్ళీ వచ్చే వారం కలుస్తా అని చెప్పలేను. యానిమే వుడ్ లో కలుద్దాం.